మనకి ఇక్కడ ఆగస్టు 7, 2023 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి అంశాలని ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కరెంట్ అఫైర్స్ మనం డిస్కస్ చేద్దామండి. అంటే ఈ ఆగస్టు 7, 2023 ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. సో మరి ఆగస్టు 7 ఇంపార్టెన్స్ ఏముంది? ద ఇంపార్టెన్స్ ఉందండి ఒకటి ఆగస్టు 7. సో మనకు 2 ఇంపార్టెన్స్ ఉంటుంది ఆగస్టు 7 రోజు. అయితే మనకు ఏంటంటే ఒకటి మనకి జాతీయ చేనేత దినోత్సవం నేషనల్ హ్యాండ్లూమ్ డేగా జరుపుకుంటామండి. ఆగస్టు 7ని నేషనల్ హ్యాండ్లూమ్ డేగా జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది అనమాట. సో ఇది మనకి 2015 నుండి 2015 సంవత్సరం నుండి జాతీయ చేనేత దినోత్సవంగా ఆగస్టు 7ని మనం జరుపుకుంటున్నాం. ఇది మన కేంద్ర ప్రభుత్వం ప్రకటించినటువంటి దినోత్సవం మేరకి మనం స్వదేశీ వస్తువుల సంబంధించిన విషయంలో స్వాతంత్ర పోరాటంలో భాగంగా చేసినటువంటి సంఘటన గుర్తుగా ఇది ఏం చేస్తామంటే ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 7న మనం జాతీయ చేనేత దినోత్సవంగా జరుపుకుంటాం. ఈ సందర్భంగా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఇంకొకటి ఉందండి. ఆగస్టు 7 మరో ఇంపార్టెన్స్ ఉంది. సో ఏంటి ఆగస్టు 7 ఇంపార్టెన్స్ ఏంటంటే ఆగస్టు 7, 2023 ఇంపార్టెన్స్ నేషనల్ జావెలిన్ డేగా జరుపుకుంటాం. నేషనల్ జావెలిన్ అనేది ఒక క్రీడ అండి, ఒక స్పోర్ట్. సో మరి ఈ జావెలిన్ ఆట ఎవరైతే ఆడతారో వాళ్ళు జావెలిన్ని త్రో చేస్తారు, జావెలిన్ త్రో. అలాంటి జావెలిన్ డే ఇంపార్టెన్స్ ఏముందంటే 2021లో ఇదే ఆగస్టు 7న జపాన్ రాజధాని టోక్యోలో జరుగుతున్నటువంటి 32వ ఒలింపిక్ క్రీడల్లో మన భారతీయుడు 87.58 మీటర్లు జావెలిన్ని త్రో చేసి స్వర్ణ పథకం సాధించడం జరిగింది. అంటే ఒలింపిక్ క్రీడల్లో అథ్లెటిక్ విభాగం నుండి స్వర్ణ పథకం సాధించినటువంటి తొలి భారతీయుడిగా జావెలిన్ క్రీడ నుండి ఆ ఘనతను సాధించిన తొలి భారతీయుడిగా రికార్డు పొందిన వారు ఎవరంటే వారే నీరజ్ చోప్రా. సో దానికి గుర్తుగానే ఆగస్టు 7th రోజుని మనం ఎలా జరుపుకుంటాం? ఆగస్టు 7 అంటే నేషనల్ జావెలిన్ డేగా మనం ఆగస్టు 7ని జరుపుకుంటాం అనమాట. ఈ 2 పాయింట్స్ మనకి ఇంపార్టెన్స్గా ఉంటాయి ఇంపార్టెంట్ డేట్స్ విషయంలో. నెక్స్ట్ వచ్చేసి మనకు ఆగస్టు 6 కూడా డిస్కస్ చేసినాం లాస్ట్ క్లాస్లో. ఆగస్టు 6, 2023 ఇంపార్టెన్స్ వచ్చేసి హిరోషిమా దినోత్సవం. ఈ సందర్భంగా ఒక చిన్న విషయం పైన మనం డిస్కస్ చేసినాం. హిరోషిమా అంటే ఇది జపాన్లోని ఒక నగరం. హిరోషిమా 1945 ఆగస్టు 6న హిరోషిమా పైన లిటిల్ బాయ్ అనే అణుబాంబుని, ఆగస్టు 9, 1945 నాగసాకి పైన ఫ్యాట్మ్యాన్ అనే ఒక అణుబాంబుని, ఆటం బాంబుని అమెరికా జారి విడిచింది. ఇలా డిస్కస్ చేస్తూ హిరోషిమా నగరంలో 49వ G7 సదస్సు ఈ సంవత్సరం జరిగింది. మరి 49వ G7 సదస్సు జరుగుతూ చెప్తున్న సందర్భంలో G7 దేశాల గురించి డిస్కస్ చేసినాం. అమెరికా, కెనడా, UK, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్ ఇవన్నీ కూడా మనకి G7 దేశాలు. ఈ సందర్భంగా ఒక పాయింట్ని మనం చూసుకున్నాం. ఏంటంటే G7 దేశంలోకి ఈ పారిశ్రామికంగా అభివృద్ధి చెందిన దేశాల కూటమిలోకి మనం 5 దేశాలు ప్రయత్నిస్తున్నాయి. ఆ 5 దేశాలు మనం G5 గ్రూప్ అని చెప్పేసి అంటామండి, G5 గ్రూప్. సో ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి G5 గ్రూప్లో ఉన్న దేశాలు ఏవని చెప్పి చాలామంది మనకు ఈ యాప్లో కామెంట్ చేయడం జరిగింది. సో G5 దేశాల్లో మనకి సౌత్ ఆఫ్రికా ఉంటుందండి. సో మనం లాస్ట్ క్లాస్లో సౌత్ కొరియా అని చెప్పేసి ఇట్లా అన్నాం జరిగింది, అది క్షమించండి. సౌత్ ఆఫ్రికా ఈజ్ ద రైట్ ఆన్సర్. ఇక్కడ సౌత్ ఆఫ్రికా ఉంటుంది అండ్ బ్రెజిల్ ఉంటుందండి. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఇండియా. తర్వాత నెక్స్ట్ వచ్చేసి మెక్సికో, మెక్సికో. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చైనా అండి. ఇలా మొత్తం G5 దేశాలు అనమాట ఇవి. సౌత్ ఆఫ్రికా, బ్రెజిల్, ఇండియా, మెక్సికో అండ్ చైనా. సో ఈ 5 దేశాలు మనం G5 గ్రూప్గా పిలుస్తాం. ద కంట్రీస్ విచ్ టు ట్రై యాజ్ ఏ మెంబర్షిప్ ఇన్ G7 వి కాల్డ్ యాజ్ ఏమంటామంటే G5 గ్రూప్ అని చెప్పేసి. ఇంకో కన్ఫ్యూజన్ వస్తుంది, మరి G4 గ్రూప్ అంటే ఏంటి అంటే G4 గ్రూప్ అంటే మళ్ళీ డిఫరెంట్. G4 గ్రూప్ అంటే ఐక్యరాజ్య సమితిలో భద్రతా మండలిలో శాశ్వత సభ్యదేశ హోదా గురించి, వీటో అధికారం గురించి ప్రయత్నిస్తున్న దేశాలను మనం G4 అంటాం. ఆ దేశాలు వచ్చేసి మనం చూసినట్టయితే ఇక్కడ బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్ దేశాలు అనమాట. సో ఈ పాయింట్ గమనించాల్సిన అవసరం ఉంది. G4 ఇటీవల కాలంలో యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు అయితే ఏమంటున్నారంటే UK వాళ్ళు G4ను కూడా విస్తరించండి అంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో బ్రెజిల్, ఇండియా, జర్మనీ, జపాన్తో పాటుగా ఆఫ్రికా ఖండం నుండి కూడా దాన్ని ప్రాతినిధ్యం చేయాలని చెప్పేసి ఒక రిప్రజెంటేటివ్ ఉండాలని చెప్పి చెప్పడం జరిగింది అనమాట. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. కొంచెం కాన్సెప్ట్ ఆధారంగా ఇక్కడ G5 గ్రూప్లోకి ఇది చాలాసార్లు కూడా పబ్లిక్ సర్వీస్ కమిషన్తో పాటు ఎస్ఐ, కానిస్టేబుల్, డిఎస్ ఇలా
చాలా ఎగ్జామ్లలో ఈ సంబంధించినటువంటి కోణం అనేది మనకు వస్తుంది. 49వ G7 సదస్సు 2023లో ఇక్కడ జరిగింది, ఎక్కడ జపాన్లో. ఇప్పుడు 50వ G7 సదస్సును ఎక్కడ నిర్వహించబోతున్నారు 2024 అంటే అది ఒక ఇటలీ దేశంలో నిర్వహించబోతున్నారు అనమాట. సో ఇది కాన్సెప్ట్ అండి. ఓకేనా, ఆగస్టు 7 గురించి మనం డిస్కస్ చేస్తున్నటువంటి అంశాల్లో ఇది ఒక ఇంపార్టెంట్. దీనిపైన తర్వాత నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తే, సో ఇరాక్ దేశం ఒక రికార్డ్ సాధించింది. ఏంటి ఇరాక్ దేశం అంటే, ఓకేనా, ఏదైతే ట్రకోమా వ్యాధి అని చెప్పేసి అంటున్నామో, ట్రకోమా అని చెప్పేసి అంటామండి. ట్రకోమా అనగా ఈ ఒక కళ్ళకు వచ్చే ఒక సంబంధించినటువంటి ఈ ఒక డిసీజ్గా చెప్పొచ్చు. ఇది ఒక నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పొచ్చు. అంటే దీన్ని మనం నెగ్లెక్ట్ చేసినాం అనుకోండి ఇంకా ఎక్కువ అయిపోతుంది. ఇది దేని ద్వారా వస్తుంది అంటే బ్యాక్టీరియా ద్వారా వస్తుంది. క్లమీడియా ట్రకోమాటిస్ అనే ఒక బ్యాక్టీరియా ద్వారా ఈ వ్యాధి వస్తుంది కంటికి. దీన్ని మనం ట్రకోమా అని చెప్పేసి అంటామండి. ట్రకోమా గుర్తుపెట్టుకోండి, ట్రకోమా. సో బాగా ఇంపార్టెంట్. ట్రకోమా అనేది ట్రకోమా ఇది కంటికి వచ్చే ఒక సంబంధించినటువంటి వ్యాధి. మరి ఐక్యరాజ్య సమితి తర్వాత ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ, యునైటెడ్ నేషన్స్ ఆఫ్ ఆర్గనైజేషన్ సంబంధించిన అనుబంధ సంస్థ అనే WHO ఈ ట్రకోమా దాని గురించి నిర్మూలన చేయాలని ఎంతో సంబంధించిన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఈ క్రమంలో మరి చాలా దేశాలు కూడా ట్రకోమా రహిత దేశాలుగా మారడానికి ప్రయత్నం జరుగుతూ ఉంది. ఈ నేపథ్యంలో ఏంటంటే, సో ఇరాక్ ఎలిమినేట్స్ ద ట్రకోమా యాజ్ ది పబ్లిక్ హెల్త్ అనమాట. అంటే పబ్లిక్ హెల్త్ ఏదైతే మనకుందో ఈ పబ్లిక్ హెల్త్ నుండి, అంటే పబ్లిక్ అంటే ప్రజారోగ్యం నుండి ఎవరైతే ఉందో ఆ ప్రజారోగ్యం అందరూ కూడా మంచిగా ఎవరు కూడా ట్రకోమా రావట్లేదు అనమాట. లాస్ట్ 3 years నుంచి వాళ్ళు చేపట్టినటువంటి కార్యక్రమాల ద్వారా, అవగాహన చర్యల ద్వారా. ఇప్పుడు మన దగ్గర కూడా మీరు గమనించండి, కంటి వెలుగు లాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఇలాంటివన్నీ కూడా దానికి బేస్ చేసుకుని జరుగుతున్న సందర్భం గమనించాల్సిన అవసరం ఉంది. అయితే ఇక్కడ అంటే ట్రకోమా రహిత దేశంగా ప్రకటించబడ్డ 18వ దేశంగా ఈరోజు ఇరాక్ దేశం గుర్తించబడిందని వెరీ 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 ఇంపార్టెంట్గా ఉంది. మనం గతంలో డిస్కస్ చేసినాం. అజర్బైజాన్ రిపబ్లిక్ అండ్ తజకిస్తాన్ దేశాలు మలేరియా రహిత దేశాలుగా ప్రకటించబడ్డాయి ఇటీవల కాలంలో అని చెప్పేసి మనం లాస్ట్ ఒక ప్రీవియస్ క్లాసెస్లో మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది. అంటే ఇటీవల కాలంలో ఏవైతే దేశాలు ఒక వ్యాధి రహిత దేశాలుగా ప్రకటించబడతాయి మనకి ఇంపార్టెంట్. ఇప్పుడు మే 2023లో ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత కరోనాని అత్యవసర పరిస్థితిని గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీని తొలగించారు. అండ్ కరోనా తర్వాత మనం చూసినట్లయితే ఇక్కడ తర్వాత మనకి ఎంపాక్స్ అంటే మంకీ పాక్స్ కూడా తొలగించారని చెప్పడం జరిగింది గ్లోబల్ హెల్త్ ఎమర్జెన్సీ నుండి. అలాంటి క్వశ్చన్స్లో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్. ట్రకోమా రహిత దేశంగా ట్రకోమాను నిర్మూలించినటువంటి 18వ దేశం, ద 18th కంట్రీ ఎలిమినేట్ ద ట్రకోమా అనేది, అంటే ఈ కంటి డిసీజ్ అయినటువంటి కంటి జబ్బు అయినటువంటి దీన్ని తొలగించినటువంటి నిర్మూలించిన దేశంగా ప్రకటించబడింది. 18వ దేశంగా ఏదంటే WHO చేత ఇరాక్ దేశం. ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. అలా కాకుండా ఇంకొకటి ఉందండి. ఇక్కడ ఏంటంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ అని చెప్పేసి అంటాం. ఇక్కడ ఐక్యరాజ్య సమితి కొన్ని నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్గా కొన్నిటిని ప్రకటించింది అనమాట. ఉష్ణమండల వ్యాధులు. సో మరి నెగ్లిజెన్స్ వల్ల వచ్చే వ్యాధులలో కొన్ని జాబితాను తీస్తే ఏదో ఒక జబ్బుని ఆ విధంగా అంటే ప్రపంచ ఆరోగ్య సంస్థ చేత ప్రకటించబడ్డ ఏదో ఒక సంబంధించిన వ్యాధిని నిర్మూలించినటువంటి దేశాలు ఇంతవరకు 50 దేశాలు అనమాట. కొన్ని దేశాలు మలేరియా రహిత దేశాలుగా, కొన్ని దేశాలు ట్రకోమా రహిత దేశాలుగా ఇలా ప్రకటించబడతాయి. ఇట్లా మొత్తం నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ జాబితాలో చేరిన 50వ దేశంగా కూడా ఇరాక్ దేశం ఉంది. ఇంత కూడా కన్ఫ్యూజ్ కాకండి. ఏంటంటే ట్రకోమా రహిత దేశంగా ప్రకటించబడ్డది WHO చేత 18వ దేశం ఇరాక్. WHO గుర్తించబడినటువంటి WHO ఒక ప్రొజెక్ట్ చేసినటువంటి అంటే ఇక్కడ వరకు నిర్మూలించాలని లక్ష్యం పెట్టినటువంటి దేశాలలో 50వ దేశం అనమాట ఇరాక్. ఎందుకోసం నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ని ఏదో ఒక దాన్ని అంటే ట్రకోమాని అట్లా ఏం చేసింది, అది నిర్మూలించి చేసింది. ఇట్లా ఒక్కొక్క దేశం ఒక్కొక్క విధంగా అట్లా ప్రకటించబడుతూ ఉంటుంది. కానీ ఇప్పుడు మన భారతదేశం ఉంది 2014 సంవత్సరంలో పోలియో రహిత దేశంగా ప్రకటించబడింది. ఇట్లా మొత్తం కూడా ఒక 50 దేశాలలో ఇట్లా చూసినట్లయితే ఇది 50వ దేశం అనమాట. అంటే ఇది నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ జాబితాలో చేరినటువంటి, అంటే నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ని నిర్మూలించినటువంటి, అంటే ఏదో ఒకటి నెగ్లెక్టెడ్ ట్రాపికల్ డిసీజ్ని నిర్మూలించినటువంటి 50వ దేశం ఇరాక్. అలా కాకుండా ఓన్లీ ట్రకోమాను నిర్మూలించిన ఎన్నో దేశం అంటే 18వ దేశం. ఇదంతా కూడా మధ్యధర సముద్రానికి దగ్గరగా ఉంటుంది కదండి, మెడిటేరియన్ సీ అని చెప్పేసి అంటాం.
సో మరి మధ్యధరా సముద్రం అంటే మనకు తెలిసి మనకి ఇక్కడ ఈ యొక్క ఆఫ్రికా ఖండం అండ్ యూరోప్ ఈ ప్రాంతాన్ని మనం వేరు చేస్తాం. ఇలాంటి సందర్భంలో అక్కడ మధ్యధరా ప్రాంతంలో ఉన్నటువంటి ఇంతవరకు ఎన్ని దేశాలు ఈ యొక్క ట్రకోమాను నిర్మూలించాయంటే 4 దేశాలు. ఇప్పుడు 5వ దేశం ఏదంటే ఇరాక్. మధ్యధరా సముద్రానికి చెందినటువంటి మధ్యధరా సముద్రంలో ఇంగ్లీష్లో అయితే మెడిటేరియన్ సీ అని చెప్పేసి అంటాం. ఈ మధ్యధరా సముద్రానికి సంబంధించినటువంటి దేశాల్లో ఒక ట్రకోమాను నిర్మూలించినటువంటి 5వ దేశం కూడా ఏదంటే ఇరాక్ దేశం అన్నమాట. ఈ పాయింట్ మనం చూసుకోవాల్సిన అవసరం, చాలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరు ప్రకటిస్తారు ఇవన్నీ కూడా? WHO ప్రకటిస్తుంది. WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ 1948 ఏప్రిల్ 7న WHO అనేది ఏర్పాటు చేయబడింది. స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా WHO పనిచేస్తుంది. అండ్ టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ అనేవారు ఒక WHOకి ప్రెసిడెంట్ ఒక డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు అనమాట. టెడ్రస్ అదనం గేబ్రియోసిస్, ఆ పాయింట్ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇతను ఇథియోపియా దేశానికి చెందినవాడు టెడ్రస్ అదనం గేబ్రియోసిస్. WHOకి డైరెక్టర్ జనరల్గా పనిచేసినటువంటి భారతీయ మహిళ సో రాజకుమారి అమృత్ కౌర్ అనమాట. సో అదొక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంబంధించినటువంటి కార్యక్రమాలపైన మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో మరి ట్రకోమా వ్యాధికి కారణమే, ట్రకోమాను నిర్మూలించారని చెప్పుకోవచ్చు. అదే బయాలజీ పరంగా ఏమడగవచ్చు అంటే ట్రకోమా అనేది ఏ రకమైన జబ్బు, బ్యాక్టీరియానా, వైరసా, లేకపోతే ఆల్గేనా, ఇట్లా అడగవచ్చు కదండి. అట్లా కూడా ఛాన్సెస్ ఉంది కదా. కాబట్టి ఇది ట్రకోమా అనేది ఏ రకమైన దేంతో వస్తుంది అంటే బ్యాక్టీరియాతో వస్తుంది. మరి ఆ బ్యాక్టీరియా పేరు ఏం పేరంటే క్లమీడియా ట్రకోమాటిస్. అదండి క్లమీడియా ట్రకోమాటిస్ అనే ఒక సంబంధించిన క్లమీడియా ట్రకోమాటిస్ అని చెప్పేసి ఒక బ్యాక్టీరియా ద్వారా కంటికి వచ్చే ఒక జబ్బే ట్రకోమా అనమాట. ఒక క్లారిటీతో, ఒక కాన్సెప్ట్తో ఇలా ప్రతి అంశం పైన మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాం. బట్టి ఒకసారి ఓవరాల్ వ్యూని మరొకసారి మనం మీరు చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో నెక్స్ట్ కరెంట్ పేపర్ మనం చూద్దాం. ఓకేనా. ఈ నెక్స్ట్ వచ్చేసి FAO వాళ్ళు అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ వాళ్ళు ఒక నివేదిక ఇచ్చారు. FAO అనగా ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. అంటే ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ అని చెప్పేసి అంటామండి. మరి ప్రపంచ ఆహార వ్యవసాయ సంస్థ ఇచ్చినటువంటి నివేదిక యొక్క సారాంశం ఏంటంటే ఒక వరల్డ్ రైస్ ప్రైస్ ఇండెక్స్ అనే పేరుతో, అంటే వరల్డ్ రైస్ ఒక ప్రపంచవ్యాప్తంగా రైస్ బియ్యం వరల్డ్ రైస్ ప్రైస్ ఇండెక్స్, ప్రైస్ అంటే ధరలు ఎలా ఉన్నాయని చెప్పేసి ఒక నివేదిక అనమాట. ఇట్లా ప్రతి సంవత్సరం ప్రతి నెల కూడా ఇస్తుంది, ఒక్కోసారి ప్రతి 3 monthsకి ఒకసారి ఇస్తుంది ఇలా. మరి ఇలాంటి నివేదిక అనమాట. వరల్డ్ ప్రైస్ రైస్ ఇండెక్స్ 2023 పేరుతో ఆగస్టులో విడుదల చేసింది ఈ నివేదికని FAO. నివేదిక యొక్క సారాంశం ఏంటంటే గత 12 సంవత్సరాల నుంచి పోలిస్తే మొత్తం కూడా గత 12 సంవత్సరాల కింద కొంచెం ఆహార సంక్షోభం వచ్చేసి అప్పుడు బియ్యం ధరలు బాగా పెరిగినాయి. మళ్ళీ మరి 12 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఈ సంవత్సరంలో జూలై లాస్ట్ మంత్ అనమాట, జూలై 2023లో రైస్ ధరలు అనేది బాగా పెరిగినాయి, మన బియ్యం ధరలు బాగా పెరిగినాయి. అది మనం చూసినాం కదండి. ఇప్పుడు మన భారత ప్రభుత్వం కూడా బియ్యం ఎగుమతుల పైన నిషేధం విధించిన సందర్భం మనందరూ కూడా తెలుసు. అంతేకాదు ఇంకొక బియ్యంతో ఏదో మనం ఒక బియ్యం కావాలంటే వడ్లను మనం పట్టిస్తాం కదా, అప్పుడు తౌడు వస్తుంది. అలాంటి తౌడు పైన కూడా రైస్ బ్రాన్ ఆయిల్ తీస్తారు కదా, అలాంటి ఒక తౌడు పైన కూడా విదేశాలకు ఎగుమతి చేయదని చెప్పేసి ఒక సంబంధించినటువంటి ఆంక్షలు విధించింది మన భారత ప్రభుత్వం. మన అమెరికా లాంటి కొన్ని దేశాల్లో మనం చూసినట్టయితే చాలా కొన్ని దేశాల్లో ఎక్కడైతే మన భారతీయులు ఎక్కువ ఉన్నటువంటి దేశాల్లో రైస్ కొరత అంటే కూడా వచ్చిన సందర్భం కూడా మనం ఈ మధ్యకాలంలో చూసిన సందర్భం ఉందన్నమాట, బియ్యం కొరత. అందుకు కారణం ఏంటంటే ఈ జూలై నెలలో బాగా ధరలు పెరిగినాయని చెప్పేసి ఇక్కడ ఒక సంబంధించినటువంటి ఒక నివేదికని ఇచ్చింది FAO. ఆ నివేదిక పేరు ఎవరిచ్చారు, ఎంత గరిష్టంగా అయినాయి జూలై 2023 అడిగే అవకాశం ఉంటుంది. అది 12 సంవత్సరాల కింద అట్లనే ఉండే, ఇప్పుడు కూడా అట్లయినా అనమాట. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ 1945 అక్టోబర్ 16 అక్కడ ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ ఏర్పాటు చేయబడింది. ఇటలీ దేశ రాజధాని రోమ్లో ఈ FAO ఉంది. క్యూ డొంగ్యూ అనేవారు ప్రజెంట్ అయితే వీరు చైనా దేశానికి చెందిన వీరు FAOకి 2వసారి డైరెక్టర్ జనరల్గా నియమితులు కావడం అయితే జరిగిందనమాట. సో ఇట్లా ఒక సంబంధించిన విషయాన్ని ఇక్కడ చూసుకోవాల్సిన అవసరం ఉందండి. వరల్డ్ రైస్ ప్రైస్ ఇండెక్స్ అని చెప్పేసి మనం అంటాం. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో సంబంధించిన కార్యక్రమం పైన మనం చూద్దామండి. సో ఇక్కడ ఈ సంబంధించిన విషయం మనం చూసినట్లయితే మరొక సంబంధించిన సమాచారం అండి. ఇక్కడ నాబార్డ్ సంస్థ ఫ్రెండ్స్ మనందరికీ కూడా తెలుసు. 1982 జూలై 12న శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడిన సంస్థ నాబార్డ్.
మరి ఒక నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పేసి అంటే మన నాబార్డ్ అని చెప్పేసి ఓకేనా. నేషనల్ అగ్రికల్చర్ బ్యాంక్ ఫర్ నేషనల్ బ్యాంక్ ఫర్ ది అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. మరొకసారి చూద్దాం. నాబార్డ్, ఇక్కడ ఎన్ఈఏ అంటే నేషనల్ చూసుకోవాలి, నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. సో మరి ఎన్ఏబిఆర్డి సంస్థ చేత ఒకనా ఆర్ఐడిఎఫ్ అనే కార్యక్రమం అమలవుతుందండి. ఆర్ఐడిఎఫ్ అంటే ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఓకేనా మౌలిక సదుపాయాల అభివృద్ధి. అంటే దీని ఆర్ఐడిఎఫ్ అంటే గ్రామీణ ప్రాంతాలు అంటే రూరల్. మౌలిక సదుపాయాలు అంటే అర్థం ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్, రైట్. మనకి మౌలిక సదుపాయాలు అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్. మరి అభివృద్ధి అంటే ఏమంటారు డెవలప్మెంట్ అని చెప్పేసి అంటే డెవలప్మెంట్. సో ఎఫ్ అంటే అర్థం ఏంటంటే ఫండ్ అని అర్థం వస్తుంది ఇలా. సో మరి రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ ఈ ఆర్ఐడిఎఫ్ అనే కార్యక్రమం నిర్వహిస్తుంది నాబార్డ్. మరి దీనిలో భాగంగా 2023-24 ఈ ఆర్థిక సంవత్సరంలో సో మనకి ఒక రాష్ట్రానికి, ఏ రాష్ట్రం అంటే అది మనకి రాజస్థాన్ రాష్ట్రానికి 1974.9 కోట్ల రూపాయలని ఆ విధంగా ఇవ్వడం జరిగింది అనమాట. ఎందుకోసం అంటే అక్కడ గ్రామీణ ప్రాంతంలో ఒక మంచినీటి సౌకర్యం గురించి అనమాట. అంటే రూరల్ ఏరియాస్లో టు ప్రొవైడ్ ద వాటర్ ఫెసిలిటీ ఇన్ ద రూరల్ ఏరియాస్. అంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో సో వాటర్ ఫెసిలిటీ గురించి అనమాట. వాటర్ ఫెసిలిటీని ప్రొవైడ్ చేయాలనే ఒక ఉద్దేశంతో సో ఇచ్చిందనమాట. ఇది ఎందుకోసం అంటే మనకు ఒక ఇంపార్టెంట్ విషయం అండి. ఇక్కడ 2 పాయింట్లు ఇంపార్టెంట్ చూడండి. ఆర్ఐడిఎఫ్ అనేది ఏ సంస్థ నిర్వహిస్తున్న కార్యక్రమం నాబార్డ్. ఏ రాష్ట్రంలో ఓకేనా ఇటీవల కాలంలో నాబార్డ్ చేత ఆర్ఐడిఎఫ్లో భాగంగా 1974.9 కోట్ల రూపాయలు ఇచ్చారంటే రూరల్ ఏరియాస్ వాటర్ ఫెసిలిటీ గురించి అంటే రాజస్థాన్ రాష్ట్రం. ఆర్ఐడిఎఫ్ అంటే రూరల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ అని చెప్పేసి అంటామండి. నాబార్డ్ నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఈ సంస్థ ముంబై కేంద్రంగా పనిచేస్తుంది. సో మరి ఒక 1982 జూలై 12న ఈ సంస్థ అనేది ఏర్పాటు చేయబడింది. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడింది. సో గతంలో ఇది ఒక మనకు పంచాయత్ సెక్రటరీ వచ్చిన పెట్టండి. శివరామన్ కమిటీ సిఫార్సుల మేరకు ఏర్పాటు చేయబడింది. సో శివరామన్ కమిటీ అండి. శివరామకృష్ణన్ కమిటీ వేరే, శివరామన్ కమిటీ వేరే. శివరామకృష్ణన్ కమిటీ 2014 సో జూన్ 2న తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఆంధ్రప్రదేశ్ నుండి. అయితే ఇలాంటి సందర్భంలో నవ్యాంధ్రప్రదేశ్లో నూతన రాజధాని ఏర్పాటు విషయంపైన అధ్యయనం చేసింది శివరామకృష్ణన్ కమిటీ. ఇది శివరామన్ కమిటీ అండి. నాబార్డ్ని సూచించిన కమిటీ, రికమెండ్ చేసిన కమిటీ శివరామన్ కమిటీ. నాబార్డ్కి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు తెలుసా అండి? సిద్ధార్థ మొహంతి. మన రీసెంట్గా వచ్చారండి సిద్ధార్థ మొహంతి అనేవారు సో మనకు ప్రజెంట్ అయితే నాబార్డ్కి చైర్మన్గా ఉన్నారనమాట. సో ఇలా అంటే ప్రతి అంశం పైన మనం ఇట్లా నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుందండి కాంపిటేటివ్ ఎగ్జామ్లో. మనకి చూసినట్లయితే యూరోపియన్ యూనియన్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ రిపోర్ట్ ఇవ్వడం జరిగిందండి. ఇది మనకు ఒక ఎన్విరాన్మెంట్ విషయంలో అంటే పర్యావరణ సంబంధించిన విషయంలో సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్లో ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే యూరోపియన్ యూనియన్ వాళ్ళు ఒక రిపోర్ట్ ఇచ్చారనమాట. యూరోపియన్ యూనియన్ వాళ్ళు సో ఆ రిపోర్ట్ ఏంటంటే యూరోపియన్ యూనియన్స్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ రిపోర్ట్ అని చెప్పేసి అంటామండి. యూరోపియన్ యూనియన్ క్లైమేట్ చేంజ్ సర్వీస్ రిపోర్ట్ 2023 పేరుతో సో ఐరోపా ఖండంలో ఉన్నటువంటి యూనియన్ అంటే యూరోపియన్ యూనియన్ 27 దేశాలు ఉంటాయి కదండి. ఆ దేశాలకు సంబంధించినటువంటి వాతావరణ పరిస్థితులు అధ్యయనం చేసే ఒక విభాగం అనమాట. ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం ఏంటంటే సో ఈ సంవత్సరంలో ఈ నెలలో అంటే ఈ జూలైలో ఈ ఆగస్టు నెలలో మనం చూసినట్లయితే అత్యధికంగా సముద్రం యొక్క ఉష్ణోగ్రత అంటారు. సముద్రం లోపల ఉన్నటువంటి సముద్రపు ఉష్ణోగ్రత పెరిగింది. సో మనకి ఎంత అయిందంటే ఇప్పుడు ఒక గరిష్టంగా అయిందనమాట 20.96 సెల్సియస్ ఉష్ణోగ్రతకు వచ్చిందండి. 20.96 సెల్సియస్ ఉష్ణోగ్రతకు వచ్చింది. ఇది రావడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో 20.96 సెల్సియస్ ఉష్ణోగ్రతకు రావడం జరిగింది, సముద్ర ఉష్ణోగ్రత అనమాట. సో ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ అండి. 20.96 సెల్సియస్ ఉష్ణోగ్రతకు చేరింది. మరి ఇలాంటి నేపథ్యంలో సో ఇలాంటి సంబంధించిన నేపథ్యాన్ని మనం చూసుకున్నట్లయితే మరి అంటే ఇక్కడ చూస్తే ఇక్కడ వరల్డ్స్ ఓషన్స్ హాటెస్ట్ అంటే చాలా వేడి అనమాట. హాటెస్ట్ ఎవర్ రికార్డ్ ఇంతవరకు ఎప్పుడు కాదు ఇంత ఉష్ణోగ్రత. దీనివల్లనే ఇప్పుడు మనకి ఫ్రెండ్స్ గమనించండి, మనకి ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి ఉన్నాడు కదండి,
ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి మనకి ఆంటోనియో గుటెరస్ ఒక మాట అన్నట్టు మనం డిస్కస్ చేసినాం. ఎట్ ప్రజెంట్ దిస్ ఈజ్ ఎట్ ద ప్రజెంట్ దిస్ కాంటెంపరీ వరల్డ్ ఎట్లుందంటే ఇప్పుడు ఈ సమకాలీన విషయంలో చూసినట్లయితే ఎన్విరాన్మెంట్ పరంగా నాట్ ఇన్ గ్లోబల్ వార్మింగ్, ఇట్ ఈజ్ ఇన్ గ్లోబల్ బాయిలింగ్. భూమి వేడెక్కడం కాదు, భూతాపం కాదు, భూమి అంతా కూడా ఏమైందంటే ఇప్పుడు బాయిలింగ్ అవుతుందన్నమాట. బాయిలింగ్ అంటే తెలుసుగా, వేడైపోయి ఎట్టయితే మనకి ఇప్పుడు అవుతుందో బాష్పీభవనం చెందుతుందో ఆ స్థాయికి వచ్చేసింది ఇప్పుడు. అంటే ఈ ఉష్ణోగ్రత సముద్రాల్లో ఉష్ణోగ్రత పెరిగిపోయిందంటే అర్థం ఏంటంటే ధృవాల వద్ద ఆల్రెడీ ఐస్ అనేది మొత్తం కరిగిపోతుంది. ఇదంతా ఎలినినో ప్రభావం వస్తుంది. దీని ద్వారా వర్షాలు వరదలు మనకు వస్తున్న సందర్భం అనేది ఉందన్నమాట. అంటే 2016 సంవత్సరంలో ఉండేది రికార్డ్ బ్రేక్ చేసిన 2016 సంవత్సరం ఇలాంటి ఒక ప్రభావం వచ్చింది, అత్యధిక ఉష్ణోగ్రత. సో ఆ రికార్డుని బ్రేక్ చేసింది అనమాట మన జూలై ఆగస్టు సంబంధించినటువంటి సముద్ర ఉష్ణోగ్రత, ఓషన్ టెంపరేచర్. కాబట్టి ఇది ఇక్కడ ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలి. ఈ యూరోపియన్ యూనియన్ అని చెప్పేసి అంటున్నాం కాబట్టి యూరోపియన్ యూనియన్. సో మరి యూరోపియన్ యూనియన్ యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఎక్కడ కలదంటే బెల్జియంలో కలదు. సో బెల్జియం రాజధాని బ్రజెల్స్లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం అయితే మనకు ఉందన్నమాట. బెల్జియం రాజధాని బ్రజెల్స్లో. మరి యూరోపియన్ యూనియన్లో 27 సభ్య దేశాలు ఉంటాయి. సో మరి యూరోపియన్ యూనియన్కి ప్రజెంట్ అయితే అధిపతిగా దాన్ని పనిచేస్తున్నవారు ఊర్సులా వాన్ డెర్ లియాన్. సో ఊర్సులా వాన్ డెర్ లియాన్ అండి. సో ఊర్సులా వాన్ డెర్ లియాన్ అనేవారు యూరోపియన్ యూనియన్కి ప్రజెంట్ వీరు యూరోపియన్ యూనియన్ కమిషన్కి అధ్యక్షురాలుగా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టిన తొలి మహిళ జర్మనీ దేశానికి చెందినటువంటి మహిళ. ఈ సంబంధించినటువంటి పాయింట్ మనకి ఇంపార్టెన్స్గా ఉంది. ఇక వాతావరణం గురించి అంటున్నాం కాబట్టి మనం లాస్ట్ టైం డిస్కస్ చేసినాం. మన భారత వాతావరణ శాఖ ఐఎండీ అంటాం కదా, ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్ కూడా ఈ ఉష్ణోగ్రత పైన కూడా గ్రీన్ అలర్ట్, ఎల్లో అలర్ట్, ఆరెంజ్ అలర్ట్, తర్వాత రెడ్ అలర్ట్ అని చెప్పేసి ఒక హీట్ ఇండెక్స్ కూడా విడుదల చేసింది. మనం దీనికన్నా ముందున్న 2 days ప్రీవియస్ క్లాసెస్లో డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఐఎండీ అంటున్నాం కాబట్టి ఇండియన్ మెటీరియలాజికల్ డిపార్ట్మెంట్, దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి మృత్యుంజయ మహాపాత్ర. ఎవరండి? మృత్యుంజయ మహాపాత్ర అనేవారు ఉన్నారన్నమాట. సో ఈ నేపథ్యాన్ని మనం చూసుకోవాల్సిన అవసరం, గుర్తుపెట్టుకున్న అవసరం కూడా మనకు చాలా చాలా ఉంటుందన్నమాట. ఇది ఎందుకోసం అంటే ఈ ఐరోపా ఖండంలో అంటే యూరోపియన్ యూనియన్ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం ఏంటంటే క్లైమేట్ చేంజ్ విషయంలో సముద్ర ఉష్ణోగ్రత పెరుగుతుంది. ఏ సముద్రాల్లో ఎక్కువ పెరుగుతుందంటే ఉత్తర అట్లాంటిక్ సముద్రంలో, అంటే నార్త్ అట్లాంటిక్ ప్రాంతంలో. అండ్ మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మెడిటేరియన్ సీ అంటే మధ్యధర సముద్రంలో అండ్ గల్ఫ్ ఆఫ్ ది మెక్సికో, ఈ 3 ప్రాంతాల్లో సముద్ర ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పేసి అట్లా కూడా అడగవచ్చు కదండి. ఇప్పుడు ఎందుకోసం అంటే యూరోపియన్ యూనియన్ ఇచ్చినటువంటి ఒక సంబంధించిన నివేదికలో ఈ క్లైమేట్ చేంజ్ సర్వీస్ రిపోర్ట్లో సో ఏ సంబంధించినటువంటి ఏ ప్రాంతాలలో ఉష్ణోగ్రత పెరిగింది సముద్రాలలో అంటే ఇక్కడ ఇది ఏంటంటే నార్త్ అట్లాంటిక్ సంబంధించిన ప్రాంతంలో సముద్రంలో. మెడిటేరియన్ అంటే ఇక్కడ అర్థమైందని మెడిటేరియన్ సీ అది మధ్యధర సముద్రంలో అండ్ గల్ఫ్ ఆఫ్ ది మెక్సికో, ఈ ప్రాంతాల్లో ఉన్నటువంటి సముద్రాల్లో సో ఉష్ణోగ్రత పెరిగిందని చెప్పేసి ఈ నివేదిక అనేది ఇవ్వడం జరిగింది. సో కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెన్స్గా ఈ సంబంధించిన విషయాన్ని చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి మరొక విషయం అండి, మనకి ఇది సదస్సులు అండ్ సమావేశాలు మనకు అడుగుతున్న సందర్భం ఉంటుంది. వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ అని చెప్పేసి అంటామండి. వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్, మరి ప్రపంచ కాఫీ సదస్సు అంటాం. మరి కాఫీ సదస్సు ఎప్పుడు నిర్వహించబోతున్నారు 2023లో మనం నిర్వహించబోతున్నారు. ప్రపంచ కాఫీ సదస్సుని నిర్వహించబోతున్నారు. సో మరి ఇది 2023 లేకపోతే ఒక్కోసారి మనకి ఏంటంటే ఇక్కడ ఈ సదస్సుని త్వరలో నిర్వహించబోతున్న పరిస్థితి మనకి భారతదేశం ఫస్ట్ టైం ఈ సదస్సు నిర్వహించబోతుంది, వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ సదస్సు. మరి వరల్డ్ కాఫీ కాన్ఫరెన్స్ సదస్సు ఇతివృత్తం ఏంది, ఇలాంటి క్వశ్చన్స్ అడగవచ్చు. ఎక్కడ నిర్వహిస్తున్నారు? ఫస్ట్ టైం అయితే ప్రపంచ కాఫీ సదస్సు అనేది 2001 సంవత్సరంలో లండన్లో జరిగింది. ఇప్పుడు ఇది జరిగేది ఇప్పుడు 5వ ప్రపంచ కాఫీ సదస్సు. కాఫీ ఉత్పత్తులపైన, వాటి యొక్క దిగుబడులపైన, దానికి సంబంధించిన విశేషాలపైన ఈ సదస్సులో మనం చర్చించడం అయితే జరుగుతుంది అన్నమాట, ఈ వరల్డ్ కాఫీ సదస్సులో. మరి వరల్డ్ కాఫీ సదస్సు ఎక్కడ నిర్వహిస్తారంటే సో మనం అనుకుంటాం ఖచ్చితంగా ఒక ఆలోచన వస్తుంది, మన భారతదేశంలో ఎక్కువ కాఫీ ఉత్పత్తి జరుగుతుంది. మన భారతదేశంలో కాఫీ ఉత్పత్తికి ఫేమస్ అయినటువంటి నగరం ఏది లేదా రాష్ట్రం ఏది మన భారతదేశంలో అని చెప్పేసి అంటే మనం వెంటనే గుర్తుకొస్తుందండి. సో ఏంటంటే అది మనకి కర్ణాటక రాష్ట్రం. సో ఎగ్జాక్ట్ అండి, ఈసారి కూడా ప్రపంచ ఈ కాఫీ సదస్సు అనేది ఎక్కడ నిర్వహిస్తున్నారు? 5వ ప్రపంచ కాఫీ సదస్సు అంటే ఇది మనకి మన సంబంధించినటువంటి బెంగళూరు నగరంలో నిర్వహిస్తున్నారండి, బెంగళూరు నగరంలో నిర్వహిస్తున్నారు. సో ఆ నేపథ్యాన్ని ఇక్కడ
గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. మరి ఒకరు ఎవరు నిర్వహిస్తారు ఈ సదస్సుని అంటే బెంగళూరులో ఎవరు నిర్వహిస్తున్నారంటే ప్రపంచ కాఫీ ఒక సంస్థ నిర్వహిస్తుంది. అండ్ ఇంకొక విషయం ఏంటంటే మరొక విషయం ఏంటంటే దీని మినిస్ట్రీ ఆఫ్ ది కామర్స్ అండ్ ఇండస్ట్రీ అంటే కేంద్ర పరిశ్రమలు వాణిజ్య శాఖ ఈ సదస్సులు నిర్వహించుకోవడం జరుగుతుంది. కాఫీ బోర్డు కూడా ఇందులో భాగస్వామి అవుతుంది. మరి ఫ్రెండ్స్ మరి దీని యొక్క ఇతివృత్తం కూడా ఇవ్వడం జరిగిందండి. ఇంకా నిర్వహించబోతున్నారు కానీ ముందే మనం డిసైడ్ చేసి ఇతివృత్తం కూడా డిసైడ్ అయిందనమాట. ఏందా ఇతివృత్తం అంటే సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ అండ్ రీజనరేటివ్ ఒక అగ్రికల్చర్ అని చెప్పేసి అంటాము. సస్టైనబిలిటీ అంటే అర్థం ఏంటంటే సుస్థిరాభివృద్ధి అనేది జరగాలి. ఎలా జరుగుతుంది అంటే త్రూ సస్టైనబిలిటీ త్రూ ఎలా జరుగుతుంది సుస్థిరాభివృద్ధి అనేది సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ అంటే ఇక అర్థం ఏంటంటే ఇక్కడ వ్యవసాయం అనేది వివిధ రంగాలుగా ఉండాలి సర్క్యులర్ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ విషయంలో ఓన్లీ సాంప్రదాయమైనటువంటి పంటలే కాదు ఇలా కూడా మనకు చేయాలి, మనకు ఒక మంచి ఉత్పత్తి వచ్చే విధంగా రీజనరేషన్ కూడా ఉండాలి అనే ప్రధానమైన ఉద్దేశంతో ఈ సస్టైనబిలిటీ త్రూ సర్క్యులర్ అండ్ రీజనరేటివ్ అగ్రికల్చర్ అనే ఇతివృత్తంతో వరల్డ్ కాఫీ సదస్సుని మన బెంగళూరు నగరం నిర్వహించబోతుంది. ఇలాంటి నేపథ్యంలో అడుగుతాడు మన భారతదేశంలో కాఫీ పంట ఎక్కువ పండుతుందంటే కర్ణాటక రాష్ట్రం. అందుకే కర్ణాటకని మనం కాఫీ గార్డెన్ ఆఫ్ ది ఇండియా అని కూడా పిలుస్తున్నాం. మరి కర్ణాటక రాష్ట్రంతో పాటు కేరళ రాష్ట్రంలో కూడా కొద్ది భాగంలో కాఫీ పంట పండుతుంది, తమిళనాడు రాష్ట్రంలో పంట పండుతుంది. తర్వాత ఫ్రెండ్స్ గమనించండి మన ఆంధ్రప్రదేశ్లో కూడా పండుతుంది. మన అరకు వ్యాలీ అరకు కాఫీ అనేది చాలా ఫేమస్ అండి. మనకి అరకు కాఫీ అనే పేరుతో ఫ్రాన్స్ దేశంలోని ప్యారిస్ నగరంలో కూడా బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. ఇప్పుడు మన బ్రూ కాఫీ ఎట్లా అంటాము, లేకపోతే వివిధ పేర్లతో ఎట్లయితే కాఫీ బ్రాండ్ అని పిలుస్తామో, నెస్లే కాఫీ అని ఎట్లా పిలుస్తామో, అరకు కాఫీ అనే పేరుతో ఫ్రాన్స్ దేశంలో బ్రాండ్స్ ఉన్నాయి అనమాట. అరకు కాఫీ అని చెప్పి షాపులు కూడా ఉన్నాయి. ఆ ఫేమస్కి వచ్చింది అనమాట. అందుకే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంకొక రాష్ట్రం కూడా ఉంది, ఒడిశా రాష్ట్రం. మన భారతదేశంలో అయితే ఎక్కువ కాఫీ పంట అయితే ఇక్కడే పండుతుందండి, గుర్తుపెట్టుకోండి. కానీ ఎక్కువగా మన కాఫీ పండేది కర్ణాటక రాష్ట్రం, దాంతోపాటు ఇది అనమాట. ఓకేనా, ఇలాంటి విషయాలపైన కూడా మనం సదస్సులపైన కూడా మనం డిస్కస్ చేస్తున్నటువంటి సందర్భాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే చాలా ఉంటుందండి. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ ఇంకా కొన్ని సంవత్సరాల కరెంట్ అఫైర్స్ కూడా మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ అజయ్ భల్లా మనకు న్యూస్లో ఉండండి. అజయ్ భల్లా మనకు ఎవరు అజయ్ భల్లా అంటే ప్రజెంట్ కేంద్ర హోంశాఖ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. సో అమిత్ షా కదా అంటే అమిత్ షా వేరండి. అమిత్ షా అంటే కేంద్ర హోంశాఖ మంత్రి, యూనియన్ హోమ్స్ మినిస్టర్ అండ్ యూనియన్ కోఆపరేషన్ మినిస్టర్ అమిత్ షా. మరి కేంద్ర హోంశాఖ సెక్రటరీ ఇతను అంటే సివిల్ సర్వెంట్స్ బ్యూరోక్రాట్స్ ఉంటారనమాట. మరి అతని పేరు అజయ్ భల్లా. సో మరి అజయ్ భల్లా కేంద్ర హోంశాఖ కార్యదర్శి, ఒక యూనియన్ హోమ్ సెక్రటరీ అని చెప్పేసి అంటాం ఇంగ్లీష్లో. అయితే వీరు 2019 నుంచి వీళ్ళు పనిచేస్తున్నారు, 2019 సంవత్సరం నుంచి వీరు పనిచేస్తున్నారు. వీరి పదవీ కాలాన్ని మరో సంవత్సరం పొడిగించడం జరిగింది, 2024 వరకు పొడిగించడం జరిగింది అనమాట, ఎక్స్టెన్షన్ చేశారు. సో ఇలాంటి నేపథ్యాన్ని తీసుకొని మనం గుర్తుపెట్టుకోవాలి. ఎవరైతే పొడిగింపు జరిగిందో వాళ్ళందరూ కూడా అడుగుతున్న సందర్భం ఎగ్జామినేషన్లో ఉంటుందండి. మనం లాస్ట్ క్లాస్ కూడా డిస్కస్ చేసినాం. రాజీవ్ గౌబా ఒక కేంద్ర క్యాబినెట్ కార్యదర్శిగా, యూనియన్ క్యాబినెట్ కార్యదర్శిగా పనిచేస్తున్నాడు. వీరు 2018 నుంచి వీరు పనిచేస్తున్నారు. వీరి యొక్క పదవీ కాలం 2019 నుండి పనిచేస్తున్న వీరి పదవీ కాలాన్ని కూడా మళ్ళీ వచ్చే సంవత్సరం ఆగస్టు వరకు పొడిగించడం జరిగింది. రాజీవ్ గౌబా కేంద్ర క్యాబినెట్ కార్యదర్శి పదవీ కాలాన్ని. సో ఇలాంటి నేపథ్యం అనమాట. ఇట్లా మనకు వార్తల్లో వ్యక్తులుగా ఉన్నారన్నమాట. అజయ్ భల్లా, రాజీవ్ గౌబా, తుషార్ మెహతా. ఇప్పుడు అది కూడా మనకి ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సొలిసిటర్ జనరల్ ఆఫ్ ఇండియా తుషార్ మెహతా పదవీ కాలాన్ని కూడా పొడిగించడం జరిగింది అనమాట ఇలా. సో అలాంటి నేపథ్యాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి భారత సుప్రీంకోర్టు ఒక కమిటీ నియమించిందండి. సో చాలా ఇంపార్టెంట్. ఎందుకోసం అంటే ఈ కమిటీ ఏంటంటే కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ అంశం పైన కమిటీ నియమించింది. కానీ భారత సుప్రీంకోర్టు ఇప్పుడు ఒక కమిటీ నియమించింది. అది జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ. మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో చాలా ఇంపార్టెంట్ కమిటీ. మరి ఏంటి జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ? మిట్టల్ అంటారు లేదా మిత్తల్ అంటాం, ఇంగ్లీష్లో అయితే ఇలా రాస్తారండి, జస్టిస్ గీతా మిట్టల్ అని చెప్పేసి. గీతా మిట్టల్ ఏంటంటే వీరి యొక్క ప్రత్యేకత అంటే ఇక్కడ వీరు సుప్రీంకోర్టు జడ్జిగా పనిచేసిన వీరు. సో మరో ఇద్దరు, మొత్తం 3 సభ్యుల నేతృత్వంలో కమిటీని ఏర్పాటు చేశారు. ఏ విషయంలో అంటే మణిపూర్లో జరుగుతున్నటువంటి పరిణామాలు, మణిపూర్లో జరుగుతున్నటువంటి సంబంధించినటువంటి అక్కడ హింస జరుగుతున్న సందర్భం ఉంది. అక్కడ ఈ మణిపూర్లో జరుగుతున్నటువంటి సంఘటనల పైన, సంఘటనలపైన
అధ్యయనం చేయడం, అసలు కారణం ఏంది, దానికి ఏంది, ఇలాంటి అన్ని విషయాలపైన చర్చించడం ఈ కమిటీ అధ్యయనం చేస్తుంది. మే 2023 నుండి కూడా ఇప్పటివరకు జరుగుతున్న పరిణామాలపైన అధ్యయనం చేయడానికి సుప్రీంకోర్ట్ ఆఫ్ ఇండియా, భారత సుప్రీంకోర్టు నియమించిన కమిటీ వచ్చేసి సో మనకి ఏంటంటే గీతా మిత్తల్ కమిటీ అండి. సో ఈ పాయింట్ మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుందండి. సో మరి మణిపూర్ రాష్ట్రంలో మనం చూసినట్లయితే మైతై, ఏదైతే మైతై అనే సామాజిక వర్గాన్ని ఎస్టీ జాబితాలో లేదా గిరిజన ఒక షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చే అంశం పైన జరుగుతున్నటువంటి పరిణామాలు అనమాట. ఎవరైతే మైతై సామాజిక వర్గాన్ని షెడ్యూల్ తెగల జాబితాలో చేర్చాలనుకున్న సందర్భంలో ఏమైందంటే నాగాలు అండ్ అక్కడ ఉన్నటువంటి కూకీలు సో వీళ్ళు వ్యతిరేకిస్తున్న సందర్భం. సో ఇరు సంబంధించినటువంటి ఈ సామాజిక వర్గాల మధ్య ఒక పోరు జరుగుతున్న సందర్భం ఉంది. అది చాలా హింసాయుతంగా అవుతున్న సందర్భం ఉంది. సో 100కు పైగా కూడా చనిపోయిన సందర్భం ఉండింది. ఈ నేపథ్యంలో భారత సుప్రీంకోర్టు సో నియమించినటువంటి కమిటీని జస్టిస్ గీతా మిట్టల్ కమిటీ, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. కేంద్ర ప్రభుత్వం కూడా కమిటీ నియమించింది. ఇంకొకటి శాంతి పరిరక్షణ కమిటీని కూడా నియమించింది. అక్కడ ఉన్నటువంటి మణిపూర్ గవర్నర్ అయినటువంటి అనసూయ యూకితో కూడా ఏర్పాటు చేసింది. కానీ ఇది మాత్రం ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ మనం చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుందన్నమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఈ ఇటీవల కాలంలో కొన్ని సంస్థలు లోగోలు మార్చుకుంటూ ఉన్నాయి. ఇప్పుడు అంతర్జాతీయంగా పేరు పొందినటువంటి సోషల్ మీడియా దిగ్గజ సంస్థ ట్విట్టర్ ఇటీవల కాలంలో లోగోను మార్చేసుకుంది. తర్వాత మన భారతదేశంలో ఎన్ఎండిసి అనే సంస్థ అండి, ఇది మన భారత ప్రభుత్వ రంగ సంస్థ. దీని ప్రధాన కార్యాలయం వచ్చేసి హైదరాబాద్లో ఉంటుంది, నేషనల్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్. కాబట్టి దీని లోగో కూడా మారిపోయింది అనమాట. ఇలా ఇటీవల ఈ కింద ఏ సంస్థ లోగోను మార్చుకుంది, అలాంటి క్వశ్చన్స్ కూడా మన కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్ట్ చేయడానికి మనకు ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యాన్ని కూడా చూసుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో విషయం అని ఇక్కడ మరికొంత సంబంధించిన విషయం గమనించాలి. ఇక్కడ మిలిటరీ విన్యాసాలు, యుద్ధాభ్యాస అని చెప్పేసి అంటాం, 19వ యుద్ధాభ్యాస విన్యాసాలు. ఈ యుద్ధాభ్యాస అనే విన్యాసాల విషయంలో మీరు గమనించినట్లయితే ఇవి ఒక మిలిటరీ ఎక్సర్సైజ్, ఇవి ఒక సైనిక విన్యాసాలండి. సైనిక విన్యాసాలు యుద్ధాభ్యాస 19వ యుద్ధాభ్యాస మిలిటరీ ఎక్సర్సైజ్. మరి 2023 సంబంధించిన విన్యాసాలు అనేది రెండు దేశాలు నిర్వహిస్తున్నారు. ఏ రెండు దేశాలు నిర్వహిస్తున్నారంటే అమెరికా అండ్ ఇండియా దేశాలు కలిసి నిర్వహించుకునే ఈ సైనిక విన్యాసాలు మిలిటరీ విన్యాసాలు. ఈ మిలిటరీ అంటే సైనిక విన్యాసాలు, యుద్ధాభ్యాసం అని చెప్పేసి ఇరు దేశాల మధ్య నిర్వహిస్తున్నట్టు ప్రకటించారన్నమాట. దానిపైన మన ధరలో ఎక్కడ ప్లేస్ అనేది మనకు తెలుస్తుంది. ఇవి ఏ రకమైన విన్యాసాలు అంటే హెచ్ఏడిఆర్ విన్యాసాలను కూడా పిలుస్తారండి. అంటే హెచ్ఏడిఆర్ అంటే ఒక హ్యుమానిటేరియన్ అసిస్టెంట్ డిజాస్టర్ రిలీఫ్ అని చెప్పేసి అంటామండి. ఇక్కడ హ్యుమానిటేరియన్ అంటే ఏంటంటే మానవత్వంతో కూడినటువంటి హ్యుమానిటేరియన్ అంటే ఇవి చాలా రకాల విన్యాసాలు ఇది ఉంటుందండి. హ్యుమానిటేరియన్ అసిస్టెంట్స్ ఒక డిజాస్టర్ రిలీఫ్ అని, డిజాస్టర్స్ వచ్చినప్పుడు కూడా రిలీఫ్ చేసే ఒక విన్యాసాలుగా కూడా ఈ విన్యాసాలకు పేరు అనమాట. ఇది ఇట్లా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. అంటే అబ్రివేషన్ పరంగా మనకి ఇంపార్టెంట్గా మనకు ఉంటుంది. ఇది 19వ యుద్ధాభ్యాస్ మిలిటరీ ఎక్సర్సైజ్ 2023. సో అమెరికా ఇండియా దేశాలు నిర్వహిస్తున్న సందర్భం అన్నమాట. ఇది ఒక ఇంపార్టెంట్. ఇంకొకటి చూడండి, భారత్ అమెరికా మధ్య యుద్ధాభ్యాస విన్యాసాలతో పాటుగా మిలిటరీ విన్యాసాలు మరొక విన్యాసాలు కూడా జరుగుతాయండి, వజ్రప్రహార్. ఈ వజ్రప్రహార్ అనే సైనిక విన్యాసాలు కూడా, వజ్రప్రహార్ అనే పేరుతో సైనిక విన్యాసాలు కూడా సో ఏ రెండు సంబంధించిన దేశాల మధ్య జరుగుతాయి అంటే అది కూడా అమెరికా ఇండియా మధ్య జరుగుతాయి అనమాట. అదొక ఇంపార్టెంట్. ఇంకొకటి ఏంటంటే కోప్ ఇండియా అని చెప్పేసి అంటామండి. కోప్ ఇండియా కనబడతలేదు, ఇక్కడ రాద్దాం. కోప్ ఇండియా అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి విన్యాసాలు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కోప్ ఇండియాతో పాటుగా మనం చూసినట్లయితే ఇక్కడ కోప్ ఇండియాతో పాటుగా రెడ్ ఫ్లాగ్. సో రెడ్ ఫ్లాగ్ ఈ రెండు విన్యాసాలు కూడా ఏ తరహా విన్యాసాలు అంటే ఇది భారత్ అమెరికా దేశాల మధ్య జరుగుతాయి ఈ విన్యాసాలు. అయితే ఇవి ఏ తరహా విన్యాసాలు అంటే ఎయిర్ ఫోర్స్ విన్యాసాలు. ఎయిర్ ఫోర్స్ అంటే ఇది వైమానిక విన్యాసాలు అండి. ఇట్లా మనం గమనించాలి. ఇక మలబార్ విన్యాసాలు ఉన్నాయి మై డియర్ ఫ్రెండ్స్. మలబార్ విన్యాసాలు అనేది 4 దేశాలు పాల్గొంటాయి. అవి క్వాడ్ దేశాలు అంటాం. క్వాడ్రిలేటరల్ డైలాగ్ పార్ట్నర్షిప్ ఏదైతే సెక్యూరిటీ అంటామో చతుర్భుజ దేశాలు అంటాం కదండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ దేశాలు అంటాం కదా. ఏ దేశాలు అంటే ఇవి అమెరికా, తర్వాత ఇండియా, తర్వాత నెక్స్ట్ వచ్చేసి జపాన్, తర్వాత నెక్స్ట్ ఆస్ట్రేలియా. ఈ 4 దేశాల మధ్య జరిగే కలిసి పార్టిసిపేట్ చేసే నావీ విన్యాసాలు వచ్చేసి మనకి ఏంటంటే ఇక్కడ నావికా విన్యాసాలు వచ్చి మలబార్ విన్యాసాలు అండి. సో ఈ పాయింట్స్ మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ లో చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఈ విన్యాసాల పాయింట్ ఆఫ్ లో మనం ఇవన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకు ఉంటుంది అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ. సో ఏంటి ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ ఓకేనా మరికొంత సమాచారంలో మనం చూసినట్లయితే ఇక్కడ ఈ మధ్యకాలంలో సో ఇక్కడ
సముద్రయాన్ ప్రాజెక్ట్ పైన మనం డిస్కస్ చేసుకోవడం గతంలోనే డిస్కస్ చేసుకున్నాం సముద్రయాన్ ప్రాజెక్ట్ విషయంలో. సో ఈ మధ్యలో ఆయుష్ వీసా అని ఒక కార్యక్రమం వచ్చిందండి. ఆయుష్ వీసా ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ ఉంటుంది. ఎందుకోసం అంటే టు ఎంకరేజ్ టు ప్రమోట్ మెడికల్ టూరిజం మన భారతదేశంలో మీరు గమనించండి ఇప్పుడు వివిధ దేశాల నుండి వచ్చి ఇక్కడ వైద్య చికిత్సను పొందుతున్నారు. దాని ద్వారా కూడా ఉపాధి వస్తుంది, తర్వాత మనము దాని ద్వారా కూడా ఆదాయం కూడా వస్తుంది కదండి. అలాంటి నేపథ్యంలో ఎవరికైతే ఆరోగ్యం బాగాలేదు, మన భారతదేశంలో ట్రీట్మెంట్ చేసుకోవాలి, అలాంటి వాళ్ళకు తొందరగా వీసా ఇచ్చే ఉద్దేశంతో ఆయుష్ వీసా అనే కార్యక్రమానికి మినిస్ట్రీ ఆఫ్ ది హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ వాళ్ళు అండ్ నెక్స్ట్ మినిస్ట్రీ ఆఫ్ ది హోమ్ అఫేర్స్, ఎందుకోసం అంటే రక్షణ విషయం కాబట్టి ఇలా హోమ్ అఫేర్స్ వాళ్ళు వీళ్ళందరి యొక్క భాగస్వామ్యంతో ఇప్పుడు ఆయుష్ వీసా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. మనకి ఎగ్జామినేషన్ అడుగుతాడు, మన భారతదేశంలో వైద్య సంబంధించినటువంటి పర్యాటకాన్ని పెంపొందించడానికి క్రింది ఏ కార్యక్రమాన్ని ప్రారంభించారంటే ఆయుష్ వీసా అనే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగిందండి. ఇంకొక విషయం మనకి ఇంపార్టెన్స్ ఉందని ఇక్కడ వివాద్ సే విశ్వాస్ అని చెప్పేసి అంటామండి. మరి వివాద్ సే విశ్వాస్ అనే కార్యక్రమం అనేది దేనికి సంబంధించింది? వివాద్ సే విశ్వాస్ ఇది 2.0 అనమాట. వివాద్ సే విశ్వాస్ 2.0 అంటే రెండో కార్యక్రమం. 2022లో ఒకసారి ప్రారంభించారు, 2022 సెప్టెంబర్లో. మళ్ళీ ఒకసారి ఇప్పుడు ఒక నెల పాటు నిర్వహిస్తారనమాట. ఎందుకోసం అంటే లాస్ట్ ఒకసారి ప్రారంభించారు, ఇది మనకి ఎప్పుడు ప్రారంభించారు ఇంపార్టెంట్ కాదు. ఈసారి వివాద్ సే విశ్వాస్ దేనికి సంబంధించింది అంటే ఆర్థిక పరమైన లావాదేవీల విషయంలో కొన్ని ప్రైవేట్ సంస్థలకి ప్రభుత్వానికి మధ్య ఈ ట్యాక్సెస్ విషయంలో కానీ కొన్ని డిస్ప్యూట్స్ ఉంటాయి. అలాంటి డిస్ప్యూట్స్ని పరిష్కరించుకోవడానికి ఒక వేదికనే ఈ యొక్క వివాద్ సే విశ్వాస్. అంటే ఆర్థిక పరమైన విషయాలపైన డిస్ప్యూట్స్ తగాదాలు ఉన్నప్పుడు, ట్యాక్స్ విషయంలో ఉన్నప్పుడు కేంద్ర ఆర్థిక శాఖ ఈ సంబంధించినటువంటి ప్రారంభించినటువంటి కార్యక్రమమే వివాద్ సే విశ్వాస్ అనమాట. ఇలా గొడవలు పడడం వల్ల ట్యాక్స్ అనేది తగ్గిపోతుంది, మళ్ళీ ప్రభుత్వం పైన వ్యతిరేకత ఇలా వస్తుంది పరిశ్రమలకి లేదా చిన్న పరిశ్రమలు ఏదైతే ప్రైవేట్ సంస్థలకు అలా కాకుండా కూర్చొని మాట్లాడుకోవడం అనమాట. ఇదే మనం వివాద్ సే విశ్వాస్ అని చెప్పేసి ఒక సంబంధించినటువంటి కార్యక్రమం అండి. ఇవ్వండి మనకి ఫ్రెండ్స్, మనకి ఆగస్టు 8 మరియు 9 2023 నాటి కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. ఆగస్ట్ 8 and 9. మరి ఆగస్ట్ 8, 9, 9లో మనకి 8 and 9 ఆగస్ట్ 8, 9లలో కొన్ని ముఖ్యమైన అపాయింట్మెంట్స్ ఉన్నాయి, కొన్ని జాతీయ అంశాలు ఉన్నాయి, అంతర్జాతీయ అంశాలు ఉన్నాయి, కొన్ని స్పోర్ట్స్ అప్డేట్ కూడా ఉన్నాయండి. అవన్నీ కూడా మన కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ఒక ముఖ్యమైన అపాయింట్మెంట్ పైన డిస్కస్ చేయాలండి. ఎందుకోసం అంటే అది కాంపిటేటివ్ పాయింట్ ఆఫ్లో చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సిబిఐసి అని చెప్పేసి అంటామండి. సిబిఐసి అనగా సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని చెప్పేసి అంటామండి. ఇది ఓకేనా. కేంద్ర ఆర్థిక శాఖ పరిధిలో పనిచేస్తుంది. మినిస్ట్రీ ఫర్ ది ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తుంది. అందులో రెవెన్యూ డిపార్ట్మెంట్ ఉంటుంది, మినిస్ట్రీ ఆఫ్ ది ఫైనాన్స్లో కేంద్ర ప్రభుత్వంలో. దాని కింద పనిచేస్తుంది ఈ సంస్థ అనమాట. ఈ విభాగం ఉంటుంది సిబిఐసి. సిబిఐసికి నూతన చైర్మన్గా ఎవరు నియమితులు కావడం జరిగింది మనకి ఇంపార్టెంట్, సంజయ్ కుమార్ అగర్వాల్. సంజయ్ కుమార్ అగర్వాల్ అండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. సంజయ్ కుమార్ అగర్వాల్. ఒక్కొక్కసారి మనకి ఇలా ఇవ్వచ్చు తెలుసు, ఎస్కే అగర్వాల్ అని కూడా ఇవ్వచ్చు అన్న కూడా మనకు సంజయ్ కుమార్ అగర్వాల్. సిబిఐసి అబ్రివేషన్ కూడా ఇవ్వచ్చు, సెంట్రల్ బోర్డ్ ఫర్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్ అని చెప్పేసి అంటే మన ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ కస్టమ్స్. గతంలో ఎవరుండేది అంటే ఒక్కోసారి ఏంటంటే ఎవరైతే రిటైర్మెంట్ అవుతారో, ఎవరైతే ఆ పదవిలో ఉండి వెళ్ళిపోతారో వాళ్ళపైన కూడా అడిగే అవకాశం ఉంటుంది. సిబిఐసికి నూతన చైర్మన్గా ద న్యూ చైర్మన్ ఆఫ్ ది సిబిఐసి వచ్చేసి మనకి ఎవరండి? సంజయ్ కుమార్ అగర్వాల్. బట్ సంజయ్ కుమార్ అగర్వాల్ ఈజ్ అపాయింటెడ్ ఇన్ ద ప్లేస్ ఆఫ్ ఎవరి ప్లేస్లో వచ్చాడు అంటే ఎవరు రిప్లేస్ చేశారు, ఎవరిని రిప్లేస్ చేసి వీరు వచ్చారంటే వివేక్ జోహ్రీ స్థానంలో. వివేక్ జోహ్రీ ఉండేవారు. వివేక్ జోహ్రీ స్థానంలో అంటే ఇన్ ద ప్లేస్ ఆఫ్ ది వివేక్ జోహ్రీ. ద న్యూ చైర్మన్ ఆఫ్ ది సిబిఐసి ఎవరంటే సంజయ్ కుమార్ అగర్వాల్ అండి. సిబిఐసి ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్, సిబిడిటి కూడా ఉంటుంది. సిబిడిటి అంటే ఇది సెంట్రల్ బోర్డ్ ఫర్ ది డైరెక్ట్ ట్యాక్సెస్ అంటారు, కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు. సెంట్రల్ బోర్డ్ ఫర్ డైరెక్ట్ ట్యాక్సెస్ అంటామండి, డైరెక్ట్ ట్యాక్సెస్.
మరి దీనికి ప్రజెంట్ చైర్మన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే సో నితిన్ గుప్తా అండి. ఎవరండి? నితిన్ గుప్తా పనిచేస్తున్నారు. సో ఈ పాయింట్ మనం ఇట్లా చూసుకోవాలి. ఓకేనా. ఇక నెక్స్ట్ వచ్చేసి ఈ మధ్య కాలంలో మన క్లాస్లో ఇవి డిస్కస్ చేసినాం. ఒకటి ఏంటంటే ఇక్కడ ఒక నాబార్డ్. సో నాబార్డ్కి నూతన చైర్మన్గా, అంటే నాబార్డ్ అనేది 1982లో ఏర్పాటు చేయబడింది. ఈ నాబార్డ్కి నూతన చైర్మన్గా ఎవరు అంటే వచ్చారు అని చెప్పేసి అంటే సో కేవి షాజీ అండి. ఎవరండి? కేవి షాజీ అనేవారు సో నూతన చైర్మన్ అండి. సో మనం ఇక్కడ సిద్ధార్థ మోహంతి అనేవారు మళ్ళీ ఎల్ఐసి చైర్మన్ అండి. ఎల్ఐసికి చైర్మన్గా ఉన్నవారు ఎవరండి? సిద్ధార్థ మోహంతి. సో ఈ 2 పాయింట్స్ మనం క్లారిటీగా మనం నేర్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇవన్నీ కూడా సిద్ధార్థ మోహంతి వచ్చేసి ఎల్ఐసి చైర్మన్ అండ్ నాబార్డ్ చైర్మన్ వచ్చేసి కేవి షాజీ. ఓకేనా. 2 పాయింట్స్ మనకి ఇక్కడ. నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ ది అగ్రికల్చర్ రూరల్ డెవలప్మెంట్. ఎల్ఐసి లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. ఎల్ఐసి అనేది 1956లో ఏర్పాటు చేయబడింది, సెప్టెంబర్ 1న ఎల్ఐసి. ఇది కూడా చాలా కాంపిటేటివ్ ఎగ్జామ్లో అడిగాడు. సో ఒక్కోసారి లెంతీ, డిఫికల్టీ లేదా ఇలాంటివి కాదు, ఇలాంటివి కూడా మన జనరల్ యూస్ కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి ప్రతి అంశం కూడా ఇంపార్టెంట్ అండి కాంపిటేటివ్ ఎగ్జామ్లోకి. ఎప్పుడు డెప్త్లోకి వెళ్ళాలి, ఎప్పుడు డిఫికల్టీగా ఉండాలి కాదు. ఒక ఓవరాల్ ఐడియాగా జనరల్ స్టడీస్లో కరెంట్ అఫైర్స్లో అడగవచ్చు. ఇవన్నీ కూడా న్యూస్లో ఉన్నాయి కాబట్టి. మరి నాబార్డ్ 1982లో ఏర్పాటు చేయబడింది, జూలై 12 ఏర్పాటు చేయబడింది. సో రెండింటి యొక్క నేపథ్యం మీద 2 కూడా ప్రధాన కార్యాలయాలు ముంబైలోనే ఉంటాయి. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఓకేనా. ఇట్లా మనకు అపాయింట్మెంట్స్ విషయంలో మనకు అడుగుతున్న సందర్భం అనమాట. ఈ నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం చూద్దామండి. ఇక్కడ మనకు సిబిఎస్ఈ చైర్మన్, సిబిడిటి చైర్మన్, నాబార్డ్ చైర్మన్ అండ్ ఎల్ఐసి చైర్మన్. సో వీటిపైన డిస్కస్ చేసుకోవడం జరిగింది. సో ఇది క్లారిటీ ఇన్ఫర్మేషన్. సో ఓకేనా. ఈ నెక్స్ట్ చూద్దామండి. సో దేశంలో రైల్వే స్టేషన్లలో అంటే రైల్వే స్టేషన్లో మౌలిక సదుపాయాల కల్పన చేయాలి. అంతేకాకుండా ఒక ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే స్టేషన్ని ఆ ప్రాంతంలో ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, అక్కడ ఉన్నటువంటి వారసత్వ ప్రాంతాలను బేస్ చేసుకొని నిర్మాణం చేయాలనే ఉద్దేశంతో అమృత్ భారత్ అమృత్ భారత్ రైల్వే స్టేషన్స్ని సో ప్రారంభించడం జరిగిందండి. అంటే ఈ అమృత్ భారత్ స్టేషన్లో ఏం చేస్తారంటే సో మనకి ఆజాదీకి అమృత మహోత్సవం అంటే కదా, మన భారతదేశ స్వాతంత్రానికి 75 సంవత్సరాలు అయిన సందర్భం. ఈ నేపథ్యంలో సో మన భారతదేశంలో సో కొన్ని రైల్వే స్టేషన్లు అంటే ఒక సంబంధించినటువంటి ఒక రైల్వే స్టేషన్లు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాజీపేట రైల్వే స్టేషన్ తీసుకోండి. అక్కడ కాజీపేట రైల్వే స్టేషన్ అక్కడ ఉన్నటువంటి సంస్కృతి, సాంప్రదాయాలు, అక్కడ ఉన్న వారసత్వం ఏంటంటే మనకి కాకతీయులు పరిపాలించిన నేల కాబట్టి అడ్మినిస్ట్రేషన్ చేశారు అక్కడ. కాబట్టి కాకతీయులకు సంబంధించినటువంటి ఆ శిల్పకళని చూసే విధంగా అక్కడ ఏంటంటే డిజైన్ చేస్తారు. అట్లా ఒక్కొక్క దగ్గర ఇప్పుడు యాదాద్రి రైల్వే స్టేషన్, ఇది ఇప్పుడు రాయగిరి దగ్గర మనకు భువనగిరి దగ్గర మనకి యాదగిరిగుట్ట పవిత్ర పుణ్యక్షేత్రంలో అక్కడ దగ్గర ఇప్పుడు యాదాద్రి రైల్వే స్టేషన్కి ఇట్లా చేయాలనుకోండి, అంటే యాదగిరిగుట్ట సంబంధించిన ఇమేజ్ వచ్చేటట్టు అట్లా చేస్తారనమాట. ఒక్కొక్క దగ్గర అన్నమాట. ఇప్పుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తీసుకోవడం, ఒకవేళ అన్నవరం రైల్వే స్టేషన్ తీర్చిదిద్దాలనుకోండి, అక్కడ ఉన్నటువంటి సత్యదేవుడి యొక్క సంబంధించినటువంటి ఆ శిల్పకళ యొక్క ఆలయం యొక్క అవన్నీ కూడా చేస్తారు. ఒక వారణాసి ఉందనుకోండి, అలా విశ్వనాథుడి యొక్క ఆలయాన్ని ప్రతిమలు చేస్తారు. ఇలా దీన్ని మనం ఏంటంటే అమృత్ భారత్ స్టేషన్స్ అంటామండి. అమృత్ భారత్ స్టేషన్స్ ఈ కార్యక్రమానికి సో కేంద్ర ప్రభుత్వం రూపకల్పన చేసింది. ఈ అమృత్ భారత్ స్టేషన్లో రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తారని. సో ఇది మనకు ఆగస్టు 6, 2023 సో భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు దీన్ని వర్చువల్ ద్వారా సో మన వివిధ రాష్ట్రాల్లో ప్రారంభించడం జరిగింది. వర్చువల్ ద్వారా దీన్ని ప్రారంభించారంటే అర్థమైంది. ఇక్కడ రైల్వే స్టేషన్లలో స్థానికత, వారసత్వ సంస్కృతి, సాంప్రదాయాల ఆధారంగా అక్కడ ఏం చేశారంటే సంబంధించిన రైల్వే స్టేషన్లకు రూపకల్పనకు శంకుస్థాపన చేశారు. మరి మొత్తం ఎన్ని అంటే యాక్చువల్గా మొత్తం రైల్వే స్టేషన్లు ఇక్కడ చూసినట్లయితే 1309 రైల్వే స్టేషన్లని ఇలా అభివృద్ధి చేస్తున్నారండి. గుర్తుపెట్టుకోండి, నెంబర్ ఇంపార్టెంట్. 1309 రైల్వే స్టేషన్స్ని అభివృద్ధి చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి 52 రైల్వే స్టేషన్లు ఇట్లా అభివృద్ధి చేస్తున్నారు. తెలంగాణ రాష్ట్రం నుండి అయితే 40 రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. అయితే మొదటి విడతగా మాత్రం గుర్తుపెట్టుకోండి, మొదటి విడత ఫస్ట్ ఫేజ్లో ఆంధ్రప్రదేశ్ నుండి 18 రైల్వే స్టేషన్లని, తెలంగాణ నుండి 21 రైల్వే స్టేషన్లని సో అభివృద్ధి చేస్తున్నారు. మొదటి విడత ఫస్ట్ ఫేజ్లో. సో ఈ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇలా
అమృత్ భారత్ రైల్వే స్టేషన్ అభివృద్ధి కార్యక్రమంలో ఏ రాష్ట్రంలో అత్యధికంగా రైల్వే స్టేషన్ల యొక్క అభివృద్ధి జరుగుతుందంటే ఉత్తరప్రదేశ్ అండి. ఉత్తరప్రదేశ్ 55 రైల్వే స్టేషన్స్ అనమాట. ఉత్తరప్రదేశ్ అండ్ రాజస్థాన్ కూడా 55 అండి. రాజస్థాన్ 55. ఈ రెండు రాష్ట్రాల్లో అత్యధిక రైల్వే స్టేషన్లు అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత బీహార్ 49. ఓకేనా, బీహార్ 40. ఇలా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంటుందండి, మనకి చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. అంటే మొత్తం ఒక కాన్సెప్ట్ ఆధారితంగా నేర్చుకోవాలి. అమృత్ భారత్ స్టేషన్లో ఎన్ని రైల్వే స్టేషన్ చేస్తున్నారు? 1309 రైల్వే స్టేషన్ని ఆ స్థానికత ఆధారంగా, అక్కడ వారసత్వం ఆధారంగా చేస్తున్నారు అనమాట, అభివృద్ధి చేస్తున్నారు. అంటే ఆ రైల్వే స్టేషన్ దిగంగానే అక్కడ ఉన్న సంస్కృతి సాంప్రదాయాలు మనకు అర్థమైపోతాయి. ఆ రైల్వే తోరణాలు, రైల్వే సంబంధించినటువంటి ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చూస్తే, సదుపాయాలు చూసినా, అక్కడ ఉన్నటువంటి ఇమేజెస్ చూసినా అనమాట అది. సో ఇది అమృత్ భారత్ స్టేషన్స్. మొత్తం ఎన్ని చేస్తున్నారు? మొత్తం తెలంగాణలో ఎంత, ఏపీ ఎంత, ఎక్కువ ఏ రాష్ట్రంలో చేస్తున్నారు? ఆ పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. ఇంకొక ఇంపార్టెన్స్ మనకు ఉందండి. మొదటి విడత మొత్తం ఓన్లీ మొదటి విడతలో ఫస్ట్ ఫేజ్లో 508 రైల్వే స్టేషన్లు మాత్రమే అభివృద్ధి చేస్తున్నారు. తర్వాత విడతలు మిగతాయి అనమాట. మొత్తం అయితే 1109 రైల్వే స్టేషన్స్ని. ఓకేనా. ఇంకొక అంశం ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలి ఏంటంటే, అసలు మన భారతదేశంలో ఎన్ని రైల్వే స్టేషన్స్ మనకు ఉన్నాయంటే 7325 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఏది మన రైల్వే శాఖ నివేదిక ప్రకారం. సో మరి ఇంకొక విషయం గమనించాలి ఏంటంటే, రైల్వే సంబంధించిన విషయంలో రైల్వే స్టేషన్ అంటున్నాం కాబట్టి మనకు ఒక రైల్వే స్టేషన్ మనకు బాగా న్యూస్లో ఉంది. శ్రీ సిద్ధరూఢ స్వామీజీ రైల్వే స్టేషన్. గుర్తుందా మై డియర్ ఫ్రెండ్స్? ఇది ఎక్కడ ఉందో? శ్రీ సిద్ధరూఢ స్వామీజీ రైల్వే స్టేషన్. ఇక్కడ రాసుకునే ప్రయత్నం చేద్దామండి. శ్రీ సిద్ధ రూఢ స్వామీజీ రైల్వే స్టేషన్ గుర్తుకొస్తుంది కదా? ఎస్, ఎగ్జాక్ట్లీ అండి. ఎందుకో ఇట్లా 2-3 సార్లు పలుకుతున్నమాట మీకు గుర్తు రావాలని. ఓకేనా. శ్రీ సిద్ధరూఢ స్వామీజీ రైల్వే స్టేషను ఇది యాక్చువల్గా ఎక్కడ ఉంటుంది? కర్ణాటక రాష్ట్రంలో ఉంటుంది, బెంగళూరు దగ్గర ఉంటుంది. ఇక రికార్డు ఉంది. ఇక్కడ ఒక రైల్వే ప్లాట్ఫామ్ ఉంది, మస్తు పొడవైంది అనమాట. అంటే మస్తు అంటే అతి పొడవైనటువంటి రైల్వే ప్లాట్ఫామ్ అది. 1507 మీటర్లు అనమాట. ఒకప్పుడు మనకు గోరఖ్పూర్ రైల్వే స్టేషన్ ఉన్న రైల్వే ప్లాట్ఫామ్ పొడవైన రైల్వే ప్లాట్ఫామ్ అని ఉంటుంది. మరి చూడండి, ఎప్పుడైనా సూపర్లేటివ్స్ ప్రథములు ఇలాంటి విషయంలో మనం స్టాక్ జీకే పాయింట్గా చూస్తే ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ ఇన్ ఇండియా అంటే గోరఖ్పూర్ రైల్వే ప్లాట్ఫామ్ అని ఉంటుంది. బట్ ఆ రికార్డ్ బ్రేక్ అయింది. ఇప్పుడు ఏమైందంటే, శ్రీ సిద్ధరూఢ స్వామీజీ రైల్వే స్టేషన్ కర్ణాటకలో బెంగళూరు దగ్గర ఉంది. 1507 మీటర్లు ద లాంగెస్ట్ రైల్వే ప్లాట్ఫామ్ అయింది అనమాట. అట్లా పాయింట్ గుర్తుపెట్టుకోవాలి. సో రైల్వే అంటున్నాం కాబట్టి ఖచ్చితంగా రైల్వే శాఖ మంత్రి మనం గుర్తుపెట్టుకోవాలి ఈ సందర్భంగా. ద ప్రజెంట్ యూనియన్ రైల్వే మినిస్టర్ వచ్చేసి అశ్విని వైష్ణవ్ అండి. ఓకేనా. అశ్విని వైష్ణవ్ గారు రైల్వే మినిస్టర్గా పనిచేస్తున్నారు. ఇది ఒక కాన్సెప్ట్ అండి. ఇట్లా ఏదైనా కూడా ఒక కాన్సెప్ట్గా మనం నేర్చుకున్నాం అనుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ వచ్చినా కూడా మనం చేయగలడానికి ఆస్కారం ఉంటున్న సందర్భం ఉంటుంది అనమాట. ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారాన్ని మనం డిస్కస్ చేసుకునే ప్రయత్నం చేద్దామండి ఇక్కడ. సో ఓకేనా. నెక్స్ట్ మనం చూద్దామండి. నెక్స్ట్ సంబంధించిన విషయంలో ఓకేనా. వైభవ్ తనేజా న్యూస్లో ఉన్నాడండి. వైభవ్ తనేజా ఇతను కూడా చూడండి, పర్సన్స్ ఇన్ ద న్యూస్లో ఇతను కూడా మనకు ఇంపార్టెంటే. వైభవ్ తనేజా ఎవరండి? వైభవ్ తనేజా అంటే మన భారత సంతతి వ్యక్తి, ఇండియన్ ఆరిజిన్ పర్సన్. సో ఈ మన భారత సంతతి వ్యక్తులు అంటే ఇక మీకు తెలిసి ఈ రోజులలో ఎంత పేరుగాంస్తున్నారు. వివిధ దేశాలు, కొన్ని దేశాలకైతే అధ్యక్షులు, ప్రధానమంత్రులు కూడా అవుతున్నారు. ఈ అంతర్జాతీయ సంస్థలకైతే మస్తు మంది ఓకేనా, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్, చైర్మన్స్ ఇట్లా చాలామంది అయినారు. ఇప్పుడు మనం చూడండి, మన సత్య నాదెల్ల ఉన్నారు చూడండి. సత్య నాదెల్ల ఇప్పుడు మరి మన భారతీయుడే సత్య నాదెల్ల అయితే ఇటీవల కాలంలో అయితే మీ అందరికీ కూడా తెలుసు, చాలా ఫేమస్. వీరు మైక్రోసాఫ్ట్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండ్ చైర్మన్ కూడా పనిచేస్తున్నారు సత్య నాదెల్ల. సుందర్ పిచాయ్ ఓకేనా. సుందర్ పిచాయ్ అండి, సుందర్ పిచాయ్. మరి సుందర్ పిచాయ్ గారు అంటే మన అందరికీ తెలుసండి, వీరు గూగుల్కి ఓకేనా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. మరి శాంతను నారాయణ, ఇది అందరూ కూడా మన భారతీయులే అండి. శాంతను నారాయణ అండ్ భారత సంతతి వ్యక్తులు వీరందరూ. శాంతను నారాయణ అడోబ్ అనే సంస్థకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా పనిచేస్తున్నారు. అడోబ్ అనే సంస్థకు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ అండి. ఇలా చాలామంది ఉన్నారండి. ఇలాంటి నేపథ్యంలో, ఇలాంటి విషయంలో మనం చూసినట్టే ఇక్కడ ఈ మధ్యకాలంలో వరల్డ్ బ్యాంక్, ప్రపంచ బ్యాంక్ వాషింగ్టన్ కేంద్రంగా పనిచేస్తున్న వరల్డ్ బ్యాంక్కి అధ్యక్షుడుగా మన భారతీయుడే అండి. ఎవరతను? అజయ్ బంగా. సో అజయ్ బంగా ఇలా ఉన్నారు. మరి ఇలాంటి నేపథ్యంలో ప్రపంచంలో పేరొందినటువంటి ఆటోమొబైల్ సంస్థలో దిగ్గజ సంస్థ ఓకేనా. డ్రైవర్లెస్ కార్ అనే దాన్ని గుర్తుకొచ్చింది అనుకోండి. డ్రైవర్లెస్ కార్ అంటే మనం వెంటనే గుర్తుకొచ్చే కార్ ఒకటి ఉందండి, అది టెస్లా. అంటే అమెరికా దేశంలో ఇంకా ఉంది అది
టెస్లా అనే గుర్తుకొస్తే మనకి ఇంకా ఒక స్పేస్ ఎక్స్ అనే సంస్థ కూడా గుర్తుకొస్తుంది, ట్విట్టర్ అనే సంస్థ కూడా గుర్తుకొస్తాయి. ఇది అన్నిటి కూడా ఓనర్ ఎవరంటే ఎలన్ మాస్క్. సో మరి ఎలన్ మాస్క్ ఒక ఫౌండర్గా ఉన్నటువంటి టెస్లా సంస్థకి చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్గా, ముఖ్య ఆర్థిక నిర్వహణ అధికారి అంటారండి టెస్లాకి. టెస్లా సంస్థకి ముఖ్య ఆర్థిక నిర్వహణ అధికారిగా మన భారత సంతతి వ్యక్తి అయినటువంటి వైభవ్ తనేజా వైభవ్ తనేజా నియమితులు కావడం జరిగింది. వైభవ్ తనేజా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. వైభవ్ తనేజా ఇట్లా ఇది పర్సన్స్ ఇన్ ద న్యూస్లో మనకు ఉంటుంది. టెస్లా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాదు మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ CFO. ఆ పాయింట్ గుర్తుపెట్టుకోండి, వైభవ్ తనేజా టెస్లా. ఓకేనా, మరి టెస్లా అండ్ స్పేస్ ఎక్స్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్విట్టర్, ఈ మూడింటితో సంబంధం ఉన్న వ్యక్తి ఎవరంటే అట్లా కూడా అడగడానికి ఛాన్స్ ఉంది కదా ఫ్రెండ్స్. ఎట్లా అంటే టెస్లాకి, స్పేస్ ఎక్స్కి, ట్విట్టర్కి సంబంధం ఉన్న వ్యక్తి అంటే ఎవరండి? ఖచ్చితంగా మనకి ఎలన్ మాస్క్. మీ అందరికీ తెలుసండి, ట్విట్టర్ సంస్థ అయితే ఈ మధ్యకాలంలో ఆ పక్షి లోగో కూడా మారిపోయింది. పక్షి రోబో స్థానంలో ఎక్స్ అనే లోగో కూడా రావడం జరిగింది. ట్విట్టర్కు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన తొలి మహిళగా ఇటీవల గుర్తించబడ్డవారు ట్విట్టర్కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా నియమితులైన వారు గతంలో పరాగ్ అగర్వాల్ ఉంటే, తర్వాత $44 బిలియన్ US ఎలన్ మాస్క్ కొనుగోలు చేసిన తర్వాత ట్విట్టర్కి నూతన చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా ఎవరు నియమితులయ్యారు? ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా ఉన్నవారు ఎవరండి? లిండా యక్కరీన్ అండి. ఎవరండి? లిండా యక్కరీన్. ఇలా ఒకటే అంశం అండి. యాక్చువల్గా మనం ఈరోజు నేర్చుకోవాల్సింది ఇది ఒక్కటే, వైభవ్ తనేజా ఒకటి నేర్చుకుంటే సరిపోతుంది, కానీ అది మనకి ఇంపార్టెంట్ కాదు. వార్తలు చదువుతున్నలాగా ఉంటుంది మనకి, కానీ కరెంట్ అఫైర్స్లో మనకి బిట్స్ ఒక్కోసారి దీన్ని బట్టి కాదు మిగతా దాన్ని పెట్టి రావచ్చు. ఇలా కూడా రావడానికి ఛాన్స్ ఉంది కదా. ఎలన్ మాస్క్ టెస్లా సంస్థ వారిది, స్పేస్ ఎక్స్ అనేది ఒక అంతరిక్ష పరిశోధన సంస్థ. ప్రతిరోజు వార్తలు ఉంటుంది. ఏదో ఇప్పుడు స్టార్ లింక్ సంబంధించినటువంటి ఉపగ్రహాలు పంపించినట్టు మనకు న్యూస్లో వస్తూ ఉంటుంది చూడండి. ఇలా ట్విట్టర్ సంస్థ ఇది మనకు సోషల్ మీడియా దిగ్గజ సంస్థగా మనకుంది. ఇవన్నిటితో సంబంధం ఉన్న వ్యక్తి వచ్చేసి మనకి ఎవరంటే ఎవరంటే ఎలన్ మాస్క్ అండి. ఎలన్ మాస్క్ అనే వారు సంబంధం ఉన్నారు. ఇలా అంటే ఆగస్టు 8, 9 కరెంట్ అఫైర్స్లో మరొక ఇంపార్టెన్స్ మనకు ఉందండి. ఆగస్టు 9 కూడా ఇంపార్టెంటే, అంతర్జాతీయ ఆదివాసుల దినోత్సవంగా, ఇంటర్నేషనల్ ఇండిజినస్ సంబంధించినటువంటి అంతర్జాతీయ ఆదివాసుల సంబంధించినటువంటి దినోత్సవంగా ప్రతి సంవత్సరం కూడా మనం ఆగస్టు 9ని మనం నిర్వహించుకోవడం అయితే జరుగుతుంది. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్ ఇండిజినస్ పీపుల్స్ అని చెప్పేసి అంటామంటే ఆగస్టు 9 దాని యొక్క ప్రత్యేకత అనమాట. అట్లా ఇంపార్టెంట్ డేట్. ఓకేనా, బ్రిక్స్ సదస్సు జరగబోతుందండి ఈసారి. బ్రిక్స్ సదస్సు 2023లో మరి బ్రిక్స్ సదస్సు అనేది 2023 బ్రిక్స్ సదస్సు బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా అని చెప్పేసి అంటామండి. ఇది బ్రిక్స్ సదస్సు. మరి బ్రిక్స్ సదస్సు 2023 బ్రిక్స్ సదస్సు ఎక్కడ నిర్వహించబోతున్నారు అండ్ అనేది ఇంపార్టెంట్ అండి. ఇంకా జరగలేదు, ఈ నెలలో జరగబోతుంది. ఎక్కడ నిర్వహించబోతున్నారంటే దక్షిణాఫ్రికాలో నిర్వహించబోతున్నారండి. దక్షిణాఫ్రికాలో ఈ నెలలోనే. దక్షిణాఫ్రికాలో ఎక్కడ నిర్వహించబోతున్నారంటే జోహనెస్బర్గ్లో నిర్వహించబోతున్నారు. జోహనెస్బర్గ్లో నిర్వహించబోతున్నారు. జోహనెస్బర్గ్ అండి. ఎక్కడ అంటే ఇక్కడ మనకి ఆగస్టు 22 అండ్ 23, 24 అంటే మొత్తం ఆగస్టు 22 నుండి 24 2023లో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలు పాల్గొంటున్నటువంటి సదస్సు బ్రిక్స్ సదస్సు. మరి యుకాటెర్న్బర్గ్ సమావేశంలో ఏర్పాటు చేయబడే సంస్థ బ్రిక్స్. మరి ఈ సదస్సు ఎంతో ప్రాముఖ్యత ఉంది. ఈ సదస్సు ఇతివృత్తం అయితే ఇంక ఇవ్వలేదు, ఇవ్వగానే మనం చెప్పుకుందాం. ఈ సదస్సు జరుగుతుంది. అయితే ఇంకో ఇంపార్టెన్స్ ఉందండి. యాక్చువల్గా మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా హాజరవుతున్నారు ఈ సదస్సుకి. అయితే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మాత్రం నేను రావట్లేదని చెప్పేసి ప్రకటించడం జరిగిందండి. వ్లాదిమిర్ పుతిన్ ఎప్పుడైతే రావట్లేదని చెప్పేసి అనేసరికి ఇది మళ్ళీ గందరగోళమైంది. ఎందుకు రాలేదు, ఏమైనా బ్రిక్స్లు ఏమన్నా ఇట్లా జరిగినాయా, ఏమన్నా డిస్ప్యూట్స్ ఉన్నాయంటే అదేం కాదు. యాక్చువల్గా ఏమైందంటే ఇక్కడ వ్లాదిమిర్ పుతిన్కి అంతర్జాతీయ పరంగా అయిన మస్తు న్యూస్లో ఉన్నాడు. మీ అందరికీ తెలుసు వ్లాదిమిర్ పుతిన్ రష్యా అధ్యక్షుడు. వీరు రష్యాకు సుదీర్ఘకాలం పాటు ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాడు ఇతను వ్లాదిమిర్ పుతిన్.
ఈ వ్లాదిమిర్ పుతిన్కి మీకు అందరికీ తెలుసండి, ఫిబ్రవరి 2022 నుండి రష్యా అండ్ ఉక్రెయిన్ మధ్య యుద్ధం జరుగుతున్న సందర్భంలో ఉక్రెయిన్ రష్యా పైన ఫిర్యాదు చేసింది. ఎక్కడ ఫిర్యాదు చేసింది? ఐసీసీ అంటే మళ్ళీ ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ కాదు, ఇక్కడ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉన్నటువంటి సంస్థకు ఫిర్యాదు చేసింది. ఇక్కడ మాపై దాడి చేసింది రష్యా, మానవ హక్కుల ఉల్లంఘన పాల్పడింది, చాలా జరుగుతుంది మా పైన ఇట్లా అని చెప్పేసి అన్నప్పుడు ఐసీసీలో ఉన్నటువంటి జడ్జిలో తీర్పిచ్చిరు అనమాట. ఏమని తీర్పిచ్చిరంటే ఇతనికి అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. ఎవరికి? వ్లాదిమిర్ పుతిన్కి అరెస్ట్ వారెంట్ జారీ చేశారు. ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ దేశ అధ్యక్షుడికి ఐసీసీ వాళ్ళు అరెస్ట్ వారెంట్ జారీ చేశారంటే అది రష్యా అధ్యక్షుడికి. ఎప్పుడైతే ఐసీసీ అరెస్ట్ వారెంట్ జారీ చేస్తుందో అతను అక్కడ రష్యాకి వెళ్ళిన రష్యా నుండి అతను దేశానికి వెళ్ళిండి, వేరే దేశానికి వెళ్ళిండి అనుకోండి, ఐసీసీలో సభ్యత్వం ఉన్న దేశాలన్నీ అతను అరెస్ట్ చేయొచ్చు. ఇప్పుడు రష్యా నుండి అతను వ్లాదిమిర్ పుతిన్ దక్షిణాఫ్రికాకి వెళ్ళాడనుకోండి, ఐసీసీలో సభ్యత్వం మేరకు ఐసీసీలో రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం ఏంటంటే అతను దక్షిణాఫ్రికాకి వెళ్ళాడు, వేరే దేశానికి వెళ్ళాడు కాబట్టి అక్కడ దక్షిణాఫ్రికా వాళ్ళు అరెస్ట్ చేసి అది చేయాలన్నమాట. అది ఐసీసీ యొక్క రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అందుకోసమే అతను రాలేకపోతున్నాడు అనమాట. కాబట్టి ఇట్లా కొంచెం చూసుకోవాలండి ఈ పాయింట్ కూడా ఇంపార్టెంట్. వ్లాదిమిర్ పుతిన్కి అరెస్ట్ వారెంట్ జారీ చేసినటువంటి అంతర్జాతీయ సంస్థ ఏదంటే ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్, నెదర్లాండ్స్లోని ది హేగ్లో ఉంది. రోము స్టాట్యూట్ ప్రకారం అంటే రోము తీర్మానం మేరకి 1998లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ అండి ఇది ఐసీసీ. అంటే 1998లో రోమ్ తీర్మానం వచ్చింది, అప్పుడు ఏర్పాటు చేశారు. 1998లో అంటే రోమ్ తీర్మానం ఎప్పుడు వచ్చింది, దాని ఇంగ్లీష్లో ఏమంటారంటే రోమ్ స్టాట్యూట్ అంటాం. రోమ్ స్టాట్యూట్ ప్రకారం ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఇంటర్నేషనల్ క్రిమినల్ కోర్ట్. మనం మీకు చెప్పిన ఇలాంటి కొన్ని విషయాలు. వాషింగ్టన్ ట్రీటీ ప్రకారం ఏర్పాటు చేయబడ్డ సంస్థ, వాషింగ్టన్ ట్రీటీ ప్రకారం దీని ప్రకారం ఏర్పాటు చేయబడ్డ సంస్థ నాట్. బాండుంగ్ సమావేశం ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ నాన్ అలైన్మెంట్ మూమెంట్ అనమాట. ఇట్లా సంబంధించిన కొన్ని ఒప్పందాలు మనకు ఉంటాయి. ఇప్పుడు శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్, మరి శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఏదంటాడు? శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ ద్వారా ఏర్పాటు చేయబడ్డ సంస్థ ఏదంటే మనకి ఏదంటే అది ఐక్యరాజ్య సమితి అనమాట. ఐక్యరాజ్య సమితి శాన్ ఫ్రాన్సిస్కో చార్టర్ ద్వారా ఏర్పాటు చేయబడింది. ఓకేనా? ఇది మనకు ఒక ఇంపార్టెన్స్గా మనకు ఉంటుందండి. మనం చూసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుందండి. ఓకేనండి. నెక్స్ట్ వచ్చేసి మరికొంత సంబంధించిన కరెంట్ అఫైర్స్కి వెళ్దామండి. ఇక్కడ బ్రిక్స్ గురించి చెప్పినట్లయితే బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. మరి ఓకేనా, బ్రిక్స్ వాళ్ళు తమ యొక్క అభివృద్ధి గురించి, ఆర్థిక అభివృద్ధి గురించి న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క ప్రధాన కార్యాలయం చైనాలోని షాంఘైలో ఉంది. ప్రాంతీయ కార్యాలయం ఇటీవల మన భారతదేశంలో గుజరాత్లోని గాంధీనగర్ కూడా ఏర్పాటు చేశారు. న్యూ డెవలప్మెంట్ బ్యాంకులో బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా దేశాలతో పాటుగా యుఏఈ, ఉరుగ్వే, బంగ్లాదేశ్, ఈజిప్ట్ దేశాలు కూడా చేరడం జరిగింది. ఇటీవల కాలంలో అల్జీరియా దేశం, నార్త్ ఆఫ్రికన్ కంట్రీ అయినటువంటి అల్జీరియా దేశం కూడా బ్రిక్స్లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ యొక్క సభ్యత్వం మాకు ఇవ్వండి అని చెప్పేసి కూడా ఒక రిక్వెస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇది ఒకటి అంతర్జాతీయ పరంగా ఈ సంబంధించిన విషయం మనకి ఇంపార్టెంట్గా మనం చూసుకోవాలండి. ఓకేనా? ఇక నెక్స్ట్ చూద్దామండి. మనకు నెక్స్ట్ సంబంధించిన విషయం చూద్దాం. మరి ఓకేనా, నెక్స్ట్ వచ్చేసి మనకి తోషకాన కేసు అని ఒకటి ఉందండి. చాలా న్యూస్లో ఉంది. మనం గత ప్రీవియస్ క్లాసెస్లో కూడా వీటిపైన డిస్కస్ చేసినాం. తోషకాన కేసు అని చెప్పేసి అంటాం. తోషకాన కేసు ఏంటండి? తోషకాన కేసు ఏంటి అని అనుకుంటున్నాం. తోషకాన కేసు అంటే ఇదేంటంటే ఇది ఏ దేశానికి సంబంధించింది? తోషకాన కేసు అంటే పాకిస్తాన్కి సంబంధించింది. పాకిస్తాన్ మాజీ ప్రధాని ఉన్నాడు, మాజీ క్రికెటర్ కూడా అతని పేరే ఇమ్రాన్ ఖాన్ అండి. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినవారండి ఇమ్రాన్ ఖాన్. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీ, పీటీఐ అంటాం. పాకిస్తాన్ తెహ్రీక్ ఇన్సాఫ్ పార్టీకి చెందినవారు ఎవరండి? ఇమ్రాన్ ఖాన్. అయితే ఇమ్రాన్ ఖాన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు అతనికి వివిధ దేశాలు కొన్ని గిఫ్ట్లు ఇస్తాయి కదా, బహుమతులు ఇస్తాయి అక్కడ వేరే దేశానికి వెళ్ళినప్పుడు. అలాంటి గిఫ్ట్లు ఏంటంటే చాలా ఖరీదైన గిఫ్ట్ అని ఏం చేశారంటే వీళ్ళు తక్కువ ధర కొనుక్కున్నారు. అది కేసు అనమాట యాక్చువల్గా.
గిఫ్ట్లని ప్రభుత్వానికి అప్పచెప్పాలి, దాని గిఫ్ట్ వాల్యూ ఎంత ఉంటుందో తీసుకోవాలంటే తీసుకోవచ్చు. కానీ మరీ తోషకాన కేసు ఏంటంటే గిఫ్ట్లు ఏవైతే వివిధ దేశాల బహుమానంగా ఇచ్చినాయో ప్రభుత్వానికి ఇవ్వకుండా తను తీసుకుంటూ ఒక ప్రధానమంత్రి హోదాలో అది తప్పు అనమాట. అక్కడ ఉన్నటువంటి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ప్రకారం పాకిస్తాన్లో. దాని ద్వారా ఇప్పుడు ఇతను అరెస్ట్ కాబడ్డాడు ఇమ్రాన్ ఖాన్ తోషకాన కేసులో. అంతేకాకుండా పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ ఉంటుంది కదా, పాకిస్తాన్ ఎలక్షన్ కమిషన్ ఏం చేసిందంటే నిన్ననే ఎలక్షన్ కమిషన్ ఇతనికి ఎన్నికల్లో పాల్గొనొద్దు అని చెప్పేసి 5 years అనర్హత వేట్ని అంటే 5 years డిస్క్వాలిఫై చేసింది అనమాట. 5 years డిస్క్వాలిఫైడ్ అంటే నాట్ పార్టిసిపేటెడ్ ఇన్ ద ఎలక్షన్స్ అనమాట, డిస్క్వాలిఫై చేసింది. ఇది మనకు ఒక ఇంపార్టెన్స్ అండి. ఇక పాకిస్తాన్ సంబంధించినటువంటి ఎలక్షన్ కమిషన్ అలా నిర్ణయం తీసుకుంది కాబట్టి మరి తర్వాత పరిణామాలు ఏందో చూడాలి. రానున్న ఎలక్షన్స్లో పాల్గొనే అవకాశం లేదు. మరి తర్వాత ఈ పరిణామాలు మనం చూడాలి. మన రాహుల్ గాంధీ పైన కూడా అలానే జరిగింది తెలుసు మీ అందరు కూడా. మన రాహుల్ గాంధీ కూడా ఇప్పుడు సూరత్ కోర్టు సూచన మేరకు ఏమైందంటే ఆర్డర్ మేరకు, సూచన కాదు, సూరత్ కోర్టు ఒకటి ఆజ్ఞాపించింది ఏంటంటే బెంగళూరులో గతంలో అంటే కర్ణాటకలో ఒకసారి ర్యాలీలో ప్రసంగించినప్పుడు రాహుల్ గాంధీ గారు ఏం చేశారంటే మోడీ అనే పేరు పైన ఒక సంబంధించినటువంటి కామెంట్ చేశారు. ఆ నేపథ్యంలో సూరత్ కోర్టులో ఫిర్యాదు చేస్తే సూరత్ కోర్టులో ఒక పిల్లేస్తే ఒక సంబంధించినటువంటి పిటిషన్ వేసినప్పుడు అతని పైన కోర్టు అది తప్పని చెప్పేసి అతను డిస్క్వాలిఫై చేసింది. అతను యాక్చువల్గా మీ అందరికీ కూడా తెలుసు కేరళలోని వయనాడ్ నుండి లోకసభ ఎంపీగా గెలిచాడు. మళ్ళీ ఇప్పుడు భారత సుప్రీంకోర్టు అతను ఏం చేసిందంటే స్టే విధించింది ఈ సంబంధించిన విషయం పైన. మళ్ళీ ఇప్పుడు పార్లమెంట్ సమావేశాలు కూడా హాజరవుతున్నాడు. మీ అందరూ కూడా తెలుసు. అలాంటి విషయం కూడా గమనించారు. ఆ కోర్టు ఇంపార్టెంటే, వయనాడ్ అనేది కూడా ఇంపార్టెంట్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ఓకేనా ఇంకొక సంబంధించిన విషయం అండి. ఈ పిల్లల దగ్గుమందు పైన మస్తు కేసులు వస్తున్నాయండి ఈ మధ్యకాలంలో. ఉజ్బెకిస్తాన్ దేశంలో కానీ, కామరూన్ దేశంలో, లెబనాన్ కామరూన్ దేశం, కొన్ని దేశాల్లో అయితే మన భారతదేశంలో తయారు చేసిన దగ్గుమందులు సురక్షితం కావని WHO కూడా ప్రకటించింది. మళ్ళీ WHO దానిపైన అధ్యయనం చేసి మళ్ళీ ఓకే అని చెప్పింది. ఇలాంటి విషయంలో మరొక కేసు వచ్చిందండి. కోల్డ్ అవుట్ అనేది ఒకటి మందు అనమాట. ఇది దగ్గు మందు. కోల్డ్ అనేది అవుట్ అవుతుంది అనమాట. ఇది ఈ దగ్గు మందులలో అంటే దగ్గు సిరప్ అంటాం కదా, చిన్నపిల్లల దగ్గు సిరప్లో, కాఫ్ సిరప్లో ఎక్కువగా ఏముంటుందంటే కొన్ని రకమైన రసాయనాలలో డైఇథలిన్ ఉంటుంది. డైఇథలిన్ ఉంటుంది. అండ్ ఇంకొకటి ఎక్కువ ఉంటుందండి ఇథలిన్ గ్లైకాల్ ఉంటుంది. ఇథలిన్ గ్లైకాల్ అయితే ఈ మోతాదుకు మించున్నాయని చెప్పేసి WHO అధ్యయనం తేలింది. ఇది కోల్డ్ అవుట్ అనే ఒక మందు, ఈ దగ్గు సిరప్, కాఫ్ సిరప్ చెన్నైలో ఉన్నటువంటి ఒక ఫార్మాస్యూటికల్ సంస్థ, చెన్నైలో ఉన్నటువంటి పోర్టీస్ అనే ఒక ల్యాబొరేటరీ వాళ్ళు దీన్ని తయారు చేస్తారు చెన్నైలో. అయితే వీటిపైన నిషేధం విధించింది ఎవరు? WHO అనమాట. వివిధ దేశాలకు ఇవ్వడానికి. సో కోల్డ్ అవుట్ అనే దగ్గు మందును మన దేశంలో ఏ సంస్థ తయారు చేసిన ఈ దగ్గుమందుని WHO నిషేధం విధించిందంటే కోల్డ్ అవుట్ అనేది దగ్గుమందు అనమాట. ఓకేనా. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాలండి. ఇది పర్టికులర్గా ఇది చాలా చాలా ఇంపార్టెంట్గా ఉంటుంది. సో ఇది కోల్డ్ అవుట్ అనే దగ్గుమందు. ఓకే. ఇది యాక్చువల్గా మన దేశంలో వాడతలేము, వేరే దేశం ఇరాక్ లాంటి దేశంలో అక్కడ డాబీ లైఫ్ అనే ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి మనం ఇస్తున్నాం అనమాట. అలాంటి వేరే దేశానికి మనకైతే ఇంతవరకు ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కోల్డ్ అవుట్ అనేది దగ్గు మందుని నిషేధం విధించింది. అది ఎక్కడ తయారవుతుంది, అందులో ఉన్నటువంటి ఏవి ఎక్కువ ఉన్నాయి మోతాదులు, అండ్ మన దేశంలో ఏ సంస్థ తయారు చేస్తుంది, ఆ పాయింట్స్ పైన ఎక్కువ ఫోకస్ చేసుకోవాల్సిన అవసరం ఉందండి. అంతే ఒకటేసారి వినే ప్రయత్నం చేయండి. కోల్డ్ అవుట్ అంటే దగ్గు మందు, ఏవి ఎక్కువ మోతాదులు, ఏ మోతాదులు ఎక్కువ ఉన్నందుకు నిషేధం విధించినట్టు డైఇథలిన్ అండ్ ఇథలిన్ గ్లైకాల్ ఇదొకటి. ఇంకొకటి ఏంటంటే ఇది ఎవరు తయారు చేస్తారంటే చెన్నైలో ఉన్నటువంటి ఫోర్టీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు. ఇది ప్రపంచ ఆరోగ్య సంస్థ నిషేధం విధించింది. ఈ WHO గురించి ఎన్నోసార్లు చెప్పుకున్నాం. WHO 1948 April 7 ఏర్పాటు చేయబడింది. WHO చెన్నై కేంద్రంగా స్విట్జర్లాండ్లోని జెనీవా కేంద్రంగా ప్రారంభించబడింది, పనిచేస్తుంది 1948 April 7 నుండి. దీనికి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్ వచ్చేసి టెడ్రస్ అదనం గేబ్రియోసిస్ ద ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా ఉన్నాడండి. ఓకేనా. ఇది మనకి WHO గురించి చెప్తున్న సందర్భం. ఇక నెక్స్ట్ వచ్చేసి మరొక విషయం అండి, మనకి నావికా విన్యాసాలు మనకు న్యూస్లో ఉన్నాయి. మన భారతదేశం వివిధ దేశాలతో కలుసుకొని
పాసెక్స్ అని చెప్పేసి ఒక విన్యాసాలు నిర్వహిస్తారండి. పాసెక్స్ అంటే అర్థం ఉందండి, ఇది విన్యాసాలు. ఇది విన్యాసాలు వచ్చినప్పుడు ఇది ఏ తరహా విన్యాసాలు అంటే నావెల్ ఎక్సర్సైజ్ అంటే నావికా విన్యాసాలు. పాసెక్స్లో అంటే అర్థం ఏంటంటే ప్యాసేజ్ ఎక్సర్సైజ్ అని అర్థం వస్తుంది. ప్యాసేజ్ ఎక్సర్సైజ్ ద అబ్రివేషన్. ఏ రెండు దేశాల మధ్య ఇది ఎక్కడ జరుగుతుంది? జెడ్డా అంటే ఎక్కడ తెలుసా అండి? సౌదీ అరేబియాలో జెడ్డాలో జరుగుతున్నాయి. మరి ఈ సంబంధించినటువంటి సౌదీ అరేబియాలో జరుగుతున్నటువంటి ఈ యొక్క పాసెక్స్ నావిక విన్యాసాల్లో ఏ రెండు దేశాలు పాల్గొంటే భారత్ సౌదీ అరేబియా దేశాలు పాల్గొంటున్నాయి. ఓకేనా, భారత్ సౌదీ అరేబియా దేశాలు పాల్గొంటున్నాయి. మన భారతదేశానికి చెందినటువంటి ఏ యుద్ధ నౌక ఏ వార్షిప్ ఇందులో పాల్గొంటుందంటే ఐఎన్ఎస్ చెన్నై అనే పేరుతో. ఇప్పుడు ఐఎన్ఎస్ విశాఖపట్నం, ఐఎన్ఎస్ చెన్నై ఇట్లా పేర్లతో ఉన్న మనకు యుద్ధ నౌకలు ఉన్నాయండి. ఇది ఒక ఐఎన్ఎస్ మరి చెన్నై ఇందులో పాల్గొనడం అయితే జరిగింది అనమాట. ఇది పాసెక్స్ అనే నావిక విన్యాసాలపై ఉన్నటువంటి ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్. ఇంకా కొంత సమాచారం మనం చూసుకోవాలండి. ఇంకొక సమాచారం మనం ఆల్రెడీ డిస్కస్ చేసిన, యాక్చువల్గా గుర్తుందనుకుంటే మీ అందరు కూడా. టీఎస్ఆర్టీసీని ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించే ఏదైతే బిల్లు ఉందో, మనం టీఎస్ఆర్టీసీ అబ్జార్ప్షన్ ఆఫ్ ఎంప్లాయీస్ ఇంటూ ది గవర్నమెంట్ సర్వీస్ అంటాం. అంటే వాళ్ళని ప్రభుత్వ ఉద్యోగులకు గుర్తించే బిల్లుని టీఎస్ఆర్టీసీ సంబంధించి సవరణ బిల్ 2023ని శాసనసభ ఏ రోజున ఆమోదించింది అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి. August 6, 2023 తెలంగాణ ఎగ్జామ్స్ పోయే వాళ్ళు గుర్తుపెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి. ఓకేనా. మనం ఆల్రెడీ మంత్రిమండలి నిర్ణయాలలో దానిపైన డిస్కస్ చేసుకోవడం జరిగింది. ఇంకొక విషయం మనం రోజు పేపర్లో చూసారా, కరెంట్ ఎకనామీ పైన హిందూ పేపర్ అయితే గొప్పగా ఇచ్చాడు. ఈరోజు ఈనాడు పేపర్లు కూడా ఇచ్చిండు. ఏంటంటే ఇది పిఎల్ఐ స్కీమ్ ఉంది మనకు, ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అంటాం. అంటే ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహకం అంటాం. ఇలా ఈ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహంలో ఇంకా ఒక మన దేశీయ సంస్థలకి ఇంపార్టెంట్ ఇచ్చే ఉద్దేశంతో ల్యాప్టాప్లు అంటే ఈ కంప్యూటర్ సంబంధించిన ల్యాప్టాప్లు, పర్సనల్ కంప్యూటర్స్ కానివ్వండి, ట్యాబ్లెట్స్ అంటే ట్యాబ్స్, వీటన్నిటిపైన విదేశాల నుంచి వచ్చే వాటిపై నిషేధం విధిస్తున్నారు. ఎప్పటి నుండి విధిస్తున్నట్టు నిషేధం మన భారత ప్రభుత్వం November 1, 2023 అండి. నిషేధం అంటే ఇక తప్పనిసరిగా తెచ్చుకోవచ్చు, కానీ దానికి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ వేస్తారనమాట. పూర్తిగా నిషేధం అంటే రాకుండా వీల్లేదు కాదు. ఎందుకోసం అట్లా చేస్తుందంటే, ఇప్పుడు ఈ ల్యాప్టాప్స్ విదేశాల్లో తయారైనటువంటి ల్యాప్టాప్స్ కానివ్వండి, పర్సనల్ కంప్యూటర్స్ కానివ్వండి, ఒక పర్సనల్ కంప్యూటర్స్, దీంతో పాటుగా మనం చూసినట్లయితే ఒక ట్యాబ్లెట్స్, వీటిపైన ట్యాబ్లెట్స్ అంటే ఇవి మన ట్యాబ్లెట్స్ ట్యాబ్స్ అంటామండి. మన ట్యాబ్లెట్స్ అంటే ఇక మందులు కూడా నిషేధం విధిస్తారు అనుకోకుండా. అంటే ఇంపోర్ట్ ఏదైతే ఉండే మన భారతదేశానికి ఏదైతే ఇంపోర్ట్స్ అవుతాయో ఈ ఇంపోర్ట్స్ని ఏం చేశారంటే ఇప్పుడు నిషేధం విధిస్తారు. ఎప్పటి నుండి ఇది? November 1, 2023 నుండి. ఎందుకు నిషేధం విధిస్తారు మనకి ఇంపార్టెంట్. ఎందుకు విధిస్తుంది మన భారతదేశం? ఎందుకు విదేశాల నుంచి వచ్చే వాటిపైన ఇంపోర్ట్స్ పైన నిషేధం విధిస్తుంది November 1, 2023 అంటే హార్డ్వేర్స్ అంటే ఇవన్నీ కూడా ల్యాప్టాప్స్, పర్సనల్ కంప్యూటర్స్, ట్యాబ్లెట్స్ని ఇవి ఇట్లా కనబడేదాన్ని హార్డ్వేర్స్ అంటాం. లోపల ఉండే వాడిని మనం అందులో పని చేయాలంటే సాఫ్ట్వేర్ కావాలి. సాఫ్ట్వేర్ వేరే, హార్డ్వేర్ వేరే. మరి ఇలా హార్డ్వేర్ ఉంది కదా, ఈ హార్డ్వేర్స్ ఏదైతే హార్డ్వేర్ పరిశ్రమ ఏది ఉందో, ఇలాంటి ఎలక్ట్రానిక్స్ సంబంధించిన హార్డ్వేర్ పరిశ్రమని మన భారత ప్రభుత్వం PLI 2.0లోకి తీసుకొచ్చింది అనమాట. PLI 2.0 ఏంటంటే PLI అంటే ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ అని చెప్పేసి అంట. ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్స్ ఉత్పత్తి ఆధారిత ప్రోత్సాహాలకు తీసుకొచ్చింది. దీని ద్వారా స్వదేశీ వాటికి గిరాకీ రావాలి, స్వదేశీయంగా మనం వాడుకోవాలి అని చెప్పి దీని యొక్క ఉద్దేశం. చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే ఉందండి. ఓకేనా. ఇక నెక్స్ట్ చూద్దామండి. ఇక నెక్స్ట్ మరికొంత సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ మనకి న్యూస్లో ఉందండి. అందులో మనం చూసినట్లయితే ఇక్కడ వరల్డ్ ట్రేడ్ స్టాటిస్టికల్ రిపోర్ట్ అండి. అంటే ఇది WTO ఇచ్చింది. అంటే స్టాటిస్టికల్ రిపోర్ట్ అంటే గణాంక విషయాలు అనమాట. అంటే ఒక దేశం నుండి ఇంపోర్ట్స్ విషయంలో ఏ దేశం ముందంజలో ఉంది, ఎక్స్పోర్ట్ విషయంలో ఏ దేశాలు ముందంజలు ఉన్నాయి, మన భారతదేశం ఏ స్థానంలో ఉంది. దీన్ని మనం ఏ రిపోర్ట్ అంటే WTSR రిపోర్ట్ అంటామండి 2023. WTSR అంటే ఇక్కడ ఏంటంటే వరల్డ్ ప్రపంచ ట్రేడ్ వ్యాపారమైన వరల్డ్ ట్రేడ్. S అంటే ఏంటంటే స్టాటిస్టికల్ అంటే గణాంకమైంది.
రిపోర్ట్ 2023 ఎవరు విడుదల చేస్తారు? ఖచ్చితంగా WTOని రిలీజ్ చేసింది, వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ రిలీజ్ చేయడం జరిగింది ఈ రిపోర్ట్ని. సో ఈ రిపోర్ట్ ప్రకారం సో బాగా గుర్తుపెట్టుకోండి, ఈ రిపోర్ట్ ప్రకారం వరల్డ్లో లీడింగ్ అంటే ఏంటంటే చాలా లీడింగ్ ఎక్స్పోర్టర్స్ అంటే ఎగుమతిదారులు. ఎక్కువగా ఏ దేశాలు ఎగుమతి చేస్తున్నాయి? ఏ దేశాలు ఎక్కువ ఎగుమతి చేస్తున్నాయి అంటే చైనా ఎక్కువ ఎగుమతి చేస్తుంది ప్రపంచానికి. అమెరికా తర్వాత స్థానంలో ఉంది, తర్వాత 3వ స్థానంలో జర్మనీ ఉంది. మరి వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా? మన ర్యాంక్ ఎంత ఉంది ఎక్స్పోర్ట్ చేసే విషయంలో? మన ఇండియా ర్యాంక్ వచ్చేసి 18th ర్యాంక్ అండి, 18వ ర్యాంక్ ఉంది, 18th ర్యాంక్లో ఉంది ఇండియా ర్యాంక్. అండ్ లీడింగ్ ఇంపోర్టర్స్ అంటే అర్థం ఏంటంటే లీడింగ్. సో ఇంగ్లీష్ రాసుకుని అనుకోకండి, అందరికి అర్థం కావాలి మీకు. గమనించిన లీడింగ్ అంటే లీడింగ్ ఇంపోర్టర్స్, ముందుకెళ్ళడం అని అర్థం. లీడింగ్ ఇంపోర్టర్స్ ఎక్కువగా దిగుమతి చేసుకుంటున్న దేశాలు. ఎక్కువగా ప్రపంచంలో ఏ దేశం దిగుమతి చేసుకుంటుంది గమనించాలి. ఇక్కడ అమెరికా ఎక్కువ దిగుమతి చేసుకుంటుంది, చైనా కూడా ఎక్కువ దిగుమతి చేసుకుంటుందని ఇచ్చారండి, అండ్ జర్మనీ కూడా ఉందండి. ఇక్కడ గమనించారు, ఇక్కడ అంటే కొన్ని ముడి పదార్థాలు అనమాట ఇవి. మరి అమెరికా కొంచెం ఆహార పదార్థాలు ఎక్కువగా దిగుమతి చేసుకుంటారు. మరి వాట్ అబౌట్ ది ర్యాంక్ ఆఫ్ ది ఇండియా? ఇక్కడ మరి ఇంపోర్ట్ విషయంలో మన భారతదేశం ఎన్నో స్థానం ఉందంటే 9th ప్లేస్. ఇండియా 9th ప్లేస్ ఉందండి, ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు. ఎందుకోసం ఇక్కడ 1 8 కలిపితే ఇక్కడ ఏమైతే 9 అవుతాయి, అట్లా 18 కాబట్టి అట్లా కూడా గుర్తుపెట్టుకోవచ్చు. లీడింగ్ ఎక్స్పోర్టర్ చైనా, అమెరికా, జర్మనీ. లీడింగ్ ఇంపోర్టర్స్ వచ్చేసి అమెరికా, చైనా, జర్మనీ. అండ్ ఇండియా 18వ ప్లేస్. ఎక్కువ ఎక్స్పోర్ట్ చేస్తున్న, ఎక్కువగా ఎగుమతి చేస్తున్న దేశాల్లో భారత్ 18వ స్థానం ఉంది. ఇక్కడ ఎక్కువ దిగుమతి చేసుకున్న దేశాల్లో మన భారతదేశం 9వ స్థానం ఉంది. ఇండియా 18వ స్థానం కాబట్టి 18 అంటే విడదీస్తే 1 8 అవుతుంది కదా, 1 8 9 అవుతుంది. ఇక్కడ చూడండి, అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. ఇండియా ఎవరిచ్చారండి ఈ రిపోర్ట్ని? WTO అనగా వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ అంట, ప్రపంచ వాణిజ్య సంస్థ. 1995లో ఏర్పాటు చేయబడ్డ సంస్థ, ఓకేనా. వరల్డ్ ట్రేడ్ ఆర్గనైజేషన్ స్విట్జర్లాండ్లో జెనీవా కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. గోజీ ఒకాంజో ఐవియాల WTOకి ఓకేనా డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్న వారు ఎవరంటే గోజీ ఒకాంజో ఐవియాల అనేవారు WTOకి ప్రజెంట్ డైరెక్టర్ జనరల్గా పనిచేస్తున్నారు. ఈ పదవిని చేపట్టిన తొలి నల్లజాతి మహిళ, తొలి ఆఫ్రికన్ మహిళ, నైజీరియా దేశానికి చెందిన మహిళ ఎవరంటే గోజీ ఒకాంజో ఐవియాల అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనకు కనబడుతుందని ఇక్కడ. సో మనకు ఒక ఇంపార్టెన్స్గా సో ఏంది అంటే ఇక్కడ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ జరిగింది. ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్ ఎక్కడ జరిగిందని ఎవరు అడిగారు? ఎందుకు చెప్పండి, అందులోనే ఆస్ట్రేలియా ఉంటుంది, ఓకేనా. మరి ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2023లో ఒక ఘనత సాధించారు మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు. సో వారే ఒక HS ప్రణయ్ అండి, అతను సిల్వర్ మెడల్ సాధించండి అనమాట. అంటే ఎవరైతే టైటిల్ సాధించారు అనుకోండి అతనికి గోల్డ్ మెడల్ ఇస్తారు. అండ్ ఎవరికైతే ఇట్లా అతను అంటే ఓడిపోయింది అనుకోండి, ఫైనల్ అంటే రన్నర్ అప్ అయింది అనుకో, అతనికి సిల్వర్ మెడల్ ఇస్తాడు, రజత పథకం ఇస్తారు. ఇది గుర్తుపెట్టుకోండి, రాసుకునే ప్రయత్నం చేద్దామండి. ఆస్ట్రేలియన్ ఓపెన్ బ్యాడ్మింటన్. జనరల్గా మళ్ళీ ఆస్ట్రేలియా ఓపెన్ అంటే జనరల్గా ఏమనుకుంటాం తెలుసా, టెన్నిస్ అనుకుంటాం, అందుకోసం బ్యాడ్మింటన్ రాసుకోవాలండి ఖచ్చితంగా. ఆస్ట్రేలియా ఓపెన్ బ్యాడ్మింటన్ 2023. సో మరి ఒకనా విన్నర్ ఎవరు? ఇక్కడ పురుషుల సింగిల్స్ విన్నర్ ఎవరు అంటే ఇతను ఒకనా చైనా దేశానికి చెందినవాడు, వెంగు హాంగు యాంగు. చూడండి, వెంగు అండి, పేరు ఎలా ఉందండి, వెంగు ఆంగు యాంగ్. ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవచ్చు ఏ పేరు, ఇది ఏ దేశం అంటే చైనా. ఇక రన్నర్ వచ్చేసి ఎవరున్నారంటే మనోడేనండి, ఎవరు మన భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు HS ప్రణయ్. ఇతను ఇండియా మన భారత బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కాబట్టి గెలిచిన వాళ్ళకి ఏం చేస్తారు, గోల్డ్ మెడల్ ఇస్తారు. రన్నర్ అయిన వాళ్ళకి ఏం చేస్తారంటే సిల్వర్ మెడల్ ఇచ్చారు అనమాట. ఇట్లా పాయింట్ ఇంపార్టెంట్. ఇంకొకటి ఇంపార్టెంట్గా ఉన్నదండి, 132వ డ్యూరాండ్ కప్ పోటీ ప్రారంభమైన, ఇంకా ఎవరు విజేత తెలియదు. డ్యూరాండ్ కప్ 2023 నిర్వహిస్తున్నారు, అస్సాంలో దీన్ని ప్రారంభించడం జరిగింది. సో డ్యూరాండ్ కప్ కాబట్టి ఇది ప్రారంభమైంది, అస్సాంలో ప్రారంభమైందండి, అస్సాం రాష్ట్రంలో ప్రారంభమైంది. ఇంకా ఫైనల్ మ్యాచ్ కాలే, ఓన్లీ లాంచ్ అయింది డ్యూరాండ్ కప్. సో డ్యూరాండ్ కప్ అనేది చాలా ఫేమస్ అండి. ఆసియా ఖండంలోనే
అతి పురాతనమైనటువంటి ఒక కప్పు. మరి ఇలాంటి ఆసియా ఖండంలో అతి పురాతనమైన డ్యూరాండ్ కప్ అనేది ఏ ఆటకు సంబంధించిందని ఫుట్బాల్ సంబంధించిందండి. ఫుట్బాల్ సంబంధించింది, బాగా గమనించాలి. ఫుట్బాల్. సంతోష్ ట్రోఫీ అనేది కూడా దేనికి సంబంధించిందండి? ఫుట్బాల్ సంబంధించింది. ఇలా కొన్ని విషయాలు మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందండి. సో సంతోష్ ట్రోఫీ, ఓకేనా, ఇక్కడ రాసుకుందాం. సంతోష్ ట్రోఫీ, ఒక నిమిషం అండి. సంతోష్ ట్రోఫీ ఇట్లా కొన్ని అడుగుతాడు ఒక్కోసారి. డేవిస్ కప్ ఉందనుకోండి, అది కూడా ఏదంటే టెన్నిస్. సంతోష్ ట్రోఫీ అంటే ఏంటంటే ఫుట్బాల్. ఒక రాసుకునే ప్రయత్నం చేద్దామండి ఒకసారి. సంతోష్ ట్రోఫీ ఫుట్బాల్. డేవిస్ కప్ ఉందనుకోండి, ఏదంటే అది టెన్నిస్. డేవిస్ కప్ టెన్నిస్ అండి. రంజీ ట్రోఫీ అంటే దేనికి సంబంధించిందండి? క్రికెట్. క్రికెట్ సంబంధించింది రంజీ ట్రోఫీ. పిపా కప్ అని దేనికి సంబంధించింది? ఫెడరేషన్ ఆఫ్ ది ఇంటర్నేషనల్ ఫుట్బాల్ అసోసియేషన్. ఇది కూడా ఫుట్బాల్కి సంబంధించింది. ఇట్లా కొన్ని కప్స్ పైన కూడా ఎగ్జామినేషన్లో మనం గుర్తుపెట్టుకోవాలండి. సో ఇవ్వండి మనకి ఈరోజున కరెంట్ అఫైర్స్. ఆగస్టు 10, 11. ఆగస్టు 10 మనకి ఇంపార్టెంట్ అండి. సో మన లాస్ట్ క్లాస్ కూడా మనం డిస్కస్ చేసినాం. సో ఆగస్టు 9, ఆగస్టు 9, 2023 యొక్క ప్రత్యేకత ఏంటంటే ప్రపంచ ఆదివాసీ దినోత్సవం. అంటే ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్. ఓకేనా, ప్రపంచ ఆదివాసీ దినోత్సవం అండి. సో ఫ్రెండ్స్ మనం గమనించాలి ఇక్కడ ఆదివాసీలు అండి. సో మరి ఆదివాసీలు, సో మనకి ఇక్కడ సంస్కృతి సాంప్రదాయాలని కానీ కాపాడడంలో కానివ్వండి, ఓకేనా, పర్యావరణం లేదా అడవులను కాపాడంలో లేదా అడవిలో సో మరి వారు విశిష్టమైనటువంటి సేవలు చేస్తారండి మన ఆదివాసీలు. సో అలాంటి నేపథ్యంలో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజు జరుపుకుంటాం అండ్ విచ్ డే వి సెలబ్రేట్? ఒక ఇంగ్లీష్లో ఏమంటామంటే దీన్ని ఇంటర్నేషనల్ డే ఆఫ్, ఇంటర్నేషనల్. ఆగస్టు 9 ప్రత్యేకత ఇంటర్నేషనల్ డే ఆఫ్ వరల్డ్, ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ అని చెప్పేసి అంటే వరల్డ్స్ ఇండిజినస్ అంటే అర్థమైంది ఇక్కడ అంటే సో ఇక్కడ ఆదివాసీలు అని చెప్పేసి అంటాం. స్వదేశంగా ఎదిగిన వాళ్ళు ఇండిజినస్ పీపుల్ అని చెప్పేసి అంటామండి ఇది. సో దీనికి ఒక ఇతివృత్తం కూడా ఇవ్వడం జరిగింది ఐక్యరాజ్య సమితి. మరి ఆగస్టు 9, 2023 యొక్క ప్రత్యేకత ఈ థీమ్ ఏమి ఇవ్వడం జరిగింది? ఐక్యరాజ్య సమితి అనుబంధ సంస్థ యునైటెడ్ నేషన్స్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ వాళ్ళు ఇచ్చినటువంటి థీమ్ ఏంటంటే ఇక్కడ ఇండిజినస్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్. డిటర్మినేషన్ అంటే ఇక్కడ ఒక పట్టుదల అని అర్థం వస్తుంది. అంటే ఇండిజినస్ యూత్ అంటే ఇక్కడ ఏంటంటే ఆదివాసీల యువజనులు అని అర్థం వస్తుంది. ఇండిజినస్ యూత్. సో ఇండిజినస్ యూత్, సో వీరి యొక్క ప్రత్యేకత ఏంటంటే యాజ్ వాళ్ళు ఎలా పనిచేస్తున్నారంటే యాజ్ ఏజెంట్స్. దేనికి ఏజెంట్స్గా చేస్తున్నారు అంటే వాళ్ళు దేనికి ఏజెంట్స్ అంటే ఆఫ్ చేంజ్ అంటే మార్పు అనమాట. దేని గురించి మార్పు అంటే ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్ అని చెప్పేసి సెల్ఫ్ డిటర్మినేషన్ ఒక ప్రత్యేకత, ఒక సమాజ పట్టుదలకు ప్రతీకలుగా నిలవాలనే ఉద్దేశంతో ఇండిజినస్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ ది చేంజ్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్. మరొకసారి ఆగస్టు 9, 2023 ప్రపంచ ఆదివాసీ దినోత్సవం యొక్క ప్రత్యేకత ఏంది? ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ అంటే ఇండిజినస్ యూత్ యాజ్ ఏజెంట్స్ ఆఫ్ చేంజ్ ఫర్ సెల్ఫ్ డిటర్మినేషన్. ఫ్రెండ్స్ ఇదే రోజు ఆగస్టు 9 మరో ప్రత్యేకత కూడా ఉందండి. సో ఏంటి ఆగస్టు 9 మరొక ప్రత్యేకత అంటే ఈరోజు నాగసాకి దినోత్సవం కూడా జరుపుకోవడం. నాగసాకి డే లాస్ట్ మనం అప్పుడు కూడా గతంలో కూడా డిస్కస్ చేసినాం. హీరోషిమా డే వచ్చేసి మనకి ఆగస్టు 6, ఆగస్టు 6 అనేది హీరోషిమా దినోత్సవం. ఈ హీరోషిమా మరియు నాగసాకి ఈ రెండు పట్టణాలు కూడా జపాన్లోని ప్రాంతాలు. సో 1945 ఆగస్టు 6 మరియు 9 హీరోషిమా నాగసాకిలపై అమెరికా లిటిల్ బాయ్ అండ్ ప్యాట్మాన్ అనే అణుబాంబులను జారవిడిచింది. ఆ నేపథ్యంతో తీసుకొని హీరోషిమా నాగసాకి డేని జరుపుకోవడం అయితే జరిగిందనమాట. అంటే ఏంటంటే అవి సో ఆ రోజు అణుబాంబు తాకిడి గురైన సో మళ్ళీ అవి నిలదొక్కున్నాయి అని చెప్పేసి దాని యొక్క మళ్ళీ ఓవర్కమ్ చేసినాయి ఆ సమాజ పరిస్థితిని. ఒక గొప్ప పరిస్థితికి వచ్చింది. మన రీసెంట్గా మనకు 49వ G7 సదస్సు కూడా ఎక్కడ జరిగిందంటే హీరోషిమా నగరంలోనే జపాన్లో జరగడం జరిగిందనమాట. సో అలాంటి నేపథ్యం అనమాట. ఇది ఆగస్టు 9 ప్రత్యేకత. మరి ఆగస్టు 10 ప్రత్యేకత ఏముందండి చూడండి. ఆగస్టు 10 ప్రత్యేకత చూడండి. ఆగస్టు 10, 2023 ప్రత్యేకత చూద్దామండి. సో ఇందులో టూ ఇంపార్టెన్స్ ఉన్నాయి. ఒకటి ఏంటంటే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవం, వరల్డ్ బయోఫ్యూయల్ డే, ప్రపంచ జీవ ఇంధన దినోత్సవంగా జరుపుకుంటామండి ఈరోజు. సో వరల్డ్ బయోఫ్యూయల్ ఎందుకోసం అంటే ఈ జీవ ఇంధనాలు ఏవైతే ఉంటున్నాయో ఈ జీవ ఇంధనాలు అనేది
తక్కువ కార్బన ఉద్గారాలను విడుదల చేస్తున్నాయి. సో వరల్డ్ బయోఫ్యూయల్ డే, వరల్డ్ బయోఫ్యూయల్స్ అనమాట. అందుకోసమే వాటిని పరిరక్షణ చేయాలి, వాటిని మరింతగా అభివృద్ధి చేసుకోవాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతోనే మరి ప్రపంచ జీవ ఇంధన దినోత్సవాన్ని ఆగస్టు 10న మనం ప్రతి సంవత్సరం కూడా నిర్వహిస్తాం. ఇంకొక ప్రత్యేకత ఉంది ఆగస్టు 10. ఏంటి ప్రత్యేకత అంటే ఆగస్టు 10, సో ఈరోజు మనకి ప్రపంచ సింహాల దినోత్సవం, వరల్డ్ లయన్స్ డే అండి. వరల్డ్ లయన్స్ డేని కూడా మనం జరుపుకుంటాము. ఈరోజు లయన్స్ అండి, ప్రపంచ సింహాలు. ఇక్కడ సింహాలు ఉంటాయి, పులులు. వరల్డ్ టైగర్స్ డే వచ్చేసి ఎప్పుడు మై డియర్ ఫ్రెండ్స్ అంటే వరల్డ్ టైగర్స్ డే మనకు లాస్ట్ మంత్లో జరుపుకున్నాం. అండ్ విచ్ డే వి సెలబ్రేట్ వరల్డ్ టైగర్స్ డే అంటే దట్ ఈజ్ జూలై 29 మనం వరల్డ్ టైగర్స్ డే జరుపుకుంటే, సో మరి ప్రపంచ సింహాల దినోత్సవం వరల్డ్ లయన్స్ డే వచ్చేసి ఆగస్టు 10న జరుపుకుంటాం. ఈ సందర్భంగా మనం గమనించాల్సిన అవసరం ఉంది. 2020 సంబంధించినటువంటి సింహాల సేకరణ ప్రకారం, లయన్స్ ఎస్టిమేషన్ ప్రకారం మన భారతదేశంలో ఉన్నటువంటి సింహాల సంఖ్య ఎన్ని లయన్స్ ఉన్నాయంటే 674 అండి. 674 లయన్స్ ఉన్నాయి. మన భారతదేశం అయితే ఆసియా సింహాలకు ప్రసిద్ధి చెందినటువంటి ప్రాంతం మనది. ఆసియా సింహాలకి ఫేమస్ అయినటువంటి ప్రాంతం మన భారతదేశంలో ఉంది. అది గుజరాత్లో ఉంది. గుజరాత్లోని గిర్ ఫారెస్ట్, గుజరాత్లోని గిర్ ఫారెస్ట్ ఆర్ ఫేమస్ ఫర్ ద ఏసియాటిక్ లైన్స్ అండి. సో ఆ పాయింట్స్ మనం ఇక్కడ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇంకొక సందర్భంగా గమనించాల్సిన విషయం ఒకటి ఉంది. ఏంటి అంటే ఇక్కడ ఇంకా మిగతా ఈ డేట్స్తో పాటుగా మరికొన్ని సంబంధించిన కరెంట్ అఫైర్స్ కూడా వెళ్దామండి. ఆగస్టు 9 తర్వాత ఆగస్టు 10 డిస్కస్ చేసినాం. ఇంకా నెక్స్ట్ మరికొన్ని కరెంట్ అఫైర్స్ డిస్కస్ చేద్దామండి. కేరళ ప్రభుత్వం, కేరళ శాసనసభ, కేరళ ప్రభుత్వం ఒక నిర్ణయం తీసుకుంది. కేరళ ముఖ్యమంత్రి ప్రకటించింది అనమాట. సో కేరళ ముఖ్యమంత్రి ఎవరు అంటే పినరాయి విజయన్. సో పినరాయి విజయన్ సో మరి కేరళ సంబంధించిన ముఖ్యమంత్రి ఒక నిర్ణయం ప్రకటించాడు. సో ఏంటంటే కేరళ పేరును సో కేరళంగా మార్చాలని చెప్పేసి, కేరళంగా మార్చాలి అంటే పేరు మార్పు అనమాట. నేమ్ అనేది చేంజ్ కావాలి అని చెప్పేసి వాళ్ళు ఒక తీర్మానం చేస్తున్నామని చెప్పేసి చెప్పడం జరిగింది అనమాట. అయితే ఇప్పుడు గతంలో కూడా మనకి పశ్చిమ బెంగాల్ పేరును పశ్చిమ బంగాగా మారుస్తున్నట్లు పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది, కానీ అది ఇక పార్లమెంట్లో పెండింగ్నే ఉంది అది కేంద్ర ప్రభుత్వంలో. కాబట్టి ఇదైతే పేరు మార్పు అయితే చూసుకోవాల్సిన అవసరం మనకు ఉంటుంది. ఇది ఒక ఇంపార్టెన్స్ అయినటువంటి విషయం అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ ఏంటంటే ఇక్కడ మరికొంత సంబంధించిన సమాచారం మనం డిస్కస్ చేద్దామండి ఇక్కడ. సో మరి మేరీ మాటి మేరీ దేశ్ అంటే ఈ మన యొక్క స్వాతంత్ర సమరయోధులతో పాటుగా మన భారతదేశం గురించి, భారతదేశం యొక్క రక్షణలో మరి అసూలు బాసినటువంటి ఎంతోమంది అమరవీరులని సంస్మరణ చేసుకునే ఉద్దేశంతో సో మన దేశం పైన మన నేల అని చెప్పేసి ఒక విషయం మేరీ మాత, మేరీ మాటి మేరీ దేశ్ అనే కార్యక్రమాన్ని కేంద్ర ప్రభుత్వం ప్రారంభించడం జరిగిందండి. మేరీ ఇది డైరెక్ట్ పాయింట్ అండి ఇక్కడ. మేరీ మాటి, మేరీ మాటి, మాటి అంటే ఇక్కడ నేల. మేరీ మాటి మేరా దేశ్, సో నా దేశము, సో నా సంబంధించినటువంటి నేల అని చెప్పేసి అమరవీరుల సంస్కరణ, అమరవీరుల యొక్క సంస్మరణ చేయాలి, వాళ్ళని రీకలెక్ట్ చేసుకోవాలి, వాళ్ళ యొక్క మెమోరీస్ని అనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ లాంటి కార్యక్రమంలో ఉద్దేశంగా కేంద్ర ప్రభుత్వం, భారత ప్రభుత్వం ప్రారంభించినటువంటి కార్యక్రమమే మేరీ మాతి మేరీ దేశ్, మేరా దేశ్ అని చెప్పేసి ఒక కార్యక్రమాన్ని ఈ అమృత కలశయాత్రలో భాగంగా దీన్ని ప్రారంభించడం జరిగింది. ఏం కన్ఫ్యూజ్ కాకండి, మన స్వాతంత్ర సమరయోధులను మనం మరి యొక్క మన సాక్రిఫైస్ మన దేశం గురించి చేసినటువంటి వాళ్ళ గురించి మనం రీకలెక్ట్ చేసుకోవడం, వారిని మెమొరైజ్ చేసుకోవడం అనేది ఒక ప్రధానమైనటువంటి ఉద్దేశం అండి. చాలా ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనం డిస్కస్ చేద్దామండి ఇక్కడ. సో ఇక్కడ ఉన్నటువంటి విషయం మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెన్స్ మనకు ఉంది. అంతర్జాతీయ విషయాలు కూడా డిస్కస్ చేద్దాం ఈ సందర్భంగా. నైగర్ దేశం ఉందండి. నైగర్ దేశం ఇది ఎక్కడ? నైజీరియా దేశం వేరేనండి, నైగర్ దేశం కూడా వేరే. మన నైగర్ దేశం ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి దేశం. ఆఫ్రికాలో ఖండంలో ఉన్న దేశం నైగర్ కంట్రీ. సో ఆఫ్రికా ఖండంలో ఇక్కడ ఉన్న నైగర్ దేశంలో ఇటీవల కాలంలో సో అక్కడ సైనిక తిరుగుబాటు జరిగింది. సో మిలిటరీ కూప్ అని చెప్పేసాడు, సైనిక తిరుగుబాటు. కాబట్టి గమనించే ఇటీవల కాలంలో ఈ క్రింది ఏ ఆఫ్రికా ఖండ దేశంలో సైనిక తిరుగుబాటు జరిగింది, ఆర్మీ కూప్ అంటాం ఇంగ్లీష్లో. సో ఆర్మీ కూప్ అనేది జరిగిందంటే దట్ ఈజ్ ఇన్ నైగర్ అని చెప్పేసి ఒక సమాచారం డైరెక్ట్ నేర్చుకోవాలి. ఒక్కోసారి డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి మనకి.
ఈ క్రింది ఏ దేశం ఇటీవల కాలంలో నూతన రాజ్యాంగాన్ని ప్రవేశపెట్టారు? చిలీ దేశం. ఆ దేశ ప్రజలు ఏం చేశారంటే రాజ్యాంగాన్ని మళ్ళీ తిరస్కరించారు. అట్లా పాయింట్ మనకు ఇంపార్టెన్స్ ఉంటుంది మొదటిసారి జరిగినప్పుడు. సో ఇక్కడ అలాంటి సంబంధించిన నేపథ్యాన్ని చూసుకోవాల్సిన అవసరం మనకి ఉంటుంది అనమాట. ఓకేనండి. సో ఇది మనకి కొన్ని అంతర్జాతీయ విషయాలు. ఇది ఒకటి. ఇంకొక విషయం చూడండి. సో ఇక్కడ క్లీన్ వాటర్ ప్రాజెక్ట్. తువాల్ అనే ఒక దేశం ఉందండి, ఒక చిన్న దేశం, తువాలు దేశం. సో మరి తువాల్ అంటాం, మనం త్రవ్వాలంటాం. ఈ తువాలు దేశం ఉంది. ఈ తువాలు దేశంలో అక్కడ ఒక సముద్రం అవన్నీ ఉన్నాయి, కానీ వాటర్ మాత్రం తాగడం లేదు. అక్కడ చాలా ఇబ్బంది అవుతుంది వాటర్. అందుకోసమే మనం అక్కడ మన భారతదేశం ఏం చేసిందంటే అక్కడ నీటి శుద్ధి కార్యక్రమంలో భాగస్వామి అవుతుంది. దాని పేరే మన క్లీన్ వాటర్ ప్రాజెక్ట్. సో ఈ క్లీన్ వాటర్ ప్రాజెక్టు గురించి మన భారతదేశం తువాలు దేశానికి 7 లక్షల అమెరికా డాలర్లు, US డాలర్స్ని ఆ విధంగా వాళ్ళకి అందజేయడం జరిగిందనమాట. సో ఒక అసిస్టెన్స్ రూపంలో వాళ్ళకి సహాయ రూపంలో ఇవ్వడం జరిగింది తువాలు దేశానికి. కాబట్టి ఇటీవల కాలంలో ఈ క్రింది సో ఏ ఆసియా పసిఫిక్ సంబంధించినటువంటి దీవుల దేశాలకు సో ఇటీవల కాలంలో 7 లక్షల అమెరికా డాలర్లు మనం ఇచ్చినాము అంటే తువాలు దేశానికి ఇవ్వడం జరిగింది. మనం ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకోసం అంటే తువాలు దేశంతో పాటుగా అక్కడ ఉన్నటువంటి కొన్ని 14 దీవులు ఉన్నాయి. మనం అవి ఆసియా పసిఫిక్ దీవులుగా పసిఫిక్ ఐలాండ్స్ అని చెప్పేసి అంటాం. ఈ పసిఫిక్ ఐలాండ్స్ దీవులలో ఉన్నటువంటి ఆ 14 దేశాలలో వాళ్ళకి మనము సాగర్ అమృత్ స్కాలర్షిప్ అనే పేరుతో కూడా వివిధ కార్యక్రమాలను మనం చేపడుతున్నాం. మే 2023లో మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు అక్కడ వెళ్ళినప్పుడు ఆ సంబంధించినటువంటి నిర్ణయం జరిగింది. అదే నేపథ్యంలో అక్కడ మనకి పపువా న్యూగినియా, ఫిజి దేశాల వాళ్ళు కూడా మన భారత ప్రధానికి అత్యున్నతమైనటువంటి పౌర పురస్కారాలు, ఆ దేశ పురస్కారాలు కూడా ఇవ్వడం అయితే జరిగిందనమాట. ఇది మనకు ఉన్నటువంటి సమాచారం, మనకు అంతర్జాతీయ విషయాల్లో ఇది ఒకటండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మనకి ఇంపార్టెన్స్గా మనకు ఉందండి ఇక్కడ. సో ఏంటి ఇక్కడ అంటే మరికొంత సమాచారం మనకి ఇంకా ఇంపార్టెన్స్ మనకు అంతర్జాతీయ విషయాల్లో మలబార్ విన్యాసాలు మనకు న్యూస్లో ఉన్నాయి. సో ప్రతి క్లాస్లో కూడా ఏదో విన్యాసాల పైన మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇక్కడ 31వ మలబార్ విన్యాసాలు చూద్దామండి. 31వ మలబార్ విన్యాసాలు. సో 31st మలబార్ విన్యాసాలు అంటాం. సో మనకి మలబార్ అండి. సో బార్ అంటే తెలుసండి, కానీ మలబార్ గుర్తుపెట్టుకోవాలి. సో ఏంటి మరి 31st మలబార్ విన్యాసాలు అంటే ఇవి ఫస్ట్ విన్యాసాలు వచ్చినాయి అనుకోండి, వెంటనే అవి ఏ విన్యాసాలు మనం గుర్తుపెట్టుకోవాలంటే ఏ టైప్ ఆఫ్ ది అంటే ఇవి నావల్ ఎక్సర్సైజా, ఎయిర్ ఫోర్స్ ఎక్సర్సైజా, లేకపోతే మిలిటరీ ఎక్సర్సైజ్ అంటే సైనిక విన్యాసాల, నావిక విన్యాసాల, లేకపోతే వైమానిక విన్యాసాలు తెలుసుకోవాలి. ఈ 31వ మలబార్ విన్యాసాలు అనేది సో ఏ రకమైన విన్యాసాలు అని చెప్పేసి అంటే ఇవి ఏ రకమైన విన్యాసాలు? నావల్ ఎక్సర్సైజ్ అంటే ఏంటి మై డియర్ ఫ్రెండ్స్ అంటే ఇవి నావికా విన్యాసాలు. మరి సో ఎప్పుడు ప్రారంభించారు, ఏ ఇయర్లో ప్రారంభించారు అంటే 1992లో ప్రారంభించారు. దీని నేపథ్యం ఇంపార్టెంట్. 1992లో ప్రారంభించినప్పుడు ఇందులో భారత్ మరి అమెరికా దేశాలు మాత్రమే పాల్గొనేవి. అయితే మళ్ళీ తర్వాత ఇవి 2007 వరకు ఇట్లా బే ఆఫ్ బెంగాల్లో జరిగినాయి, కొన్నిసారి అమెరికాలో జరిగినాయి, కొన్నిసార్లు ఇక్కడ ఇండియాలో జరిగినాయి. అయితే 2015లో 2015 సంవత్సరంలో సో ఈ మలబార్ విన్యాసాలు జపాన్ కూడా ఏమైంది ఇందులో పాల్గొనడం జరిగింది. తర్వాత 2020 నుండి ఈ మలబార్ విన్యాసాల్లో ఆస్ట్రేలియా దేశం పాల్గొంటుంది. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మనకి ఈ మలబార్ విన్యాసాలు అనేది ఎన్ని దేశాలు పాల్గొంటున్నాయంటే ఇప్పుడు 4 దేశాలు అయ్యాయి. ఇండియా, అమెరికా, జపాన్, ఆస్ట్రేలియా దేశాలు. ఓకేనా. మరి ఇలాంటి సంబంధించినటువంటి నేపథ్యాన్ని మనం తీసుకొని సో మరి మలబార్ విన్యాసాలు ఇప్పుడు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా 31వ మలబార్ విన్యాసాలు. ఈసారి 31వ మలబార్ విన్యాసాలు అనేది ప్రత్యేకత ఏంది అంటే ఈరోజు స్టార్ట్ అవుతున్నాయి. ఆగస్టు 11 స్టార్ట్ అయ్యి ఆగస్టు 21 వరకు జరుగుతాయి 2023. ఎక్కడ నిర్వహిస్తున్నారు ఈసారి అంటే సిడ్నీలో నిర్వహిస్తున్నారు. ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తుంది ఈ మలబార్ విన్యాసాలని. సో ఇంపార్టెన్స్ మనం గమనించండి. ఈసారి నిర్వహించే దేశం ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తుందని. సిడ్నీ అంటే ఇక్కడ ఏంది ఆస్ట్రేలియా దేశం నిర్వహిస్తున్న సందర్భం అనమాట. ఏంది 4 దేశాల ప్రత్యేకత అంటే వీటిని క్వాడ్ దేశాలు అంటామండి. క్వాడ్రిలేటరల్ సెక్యూరిటీ డైలాగ్ అంటాం. చతుర్భుజ దేశాల భాగస్వామ్య కూటమి అండి. చైనా యొక్క ఆధిపత్య ధోరణిని అవి నిరసిస్తూ దాని ఆధిపత్యాన్ని అడ్డుకట్ట వేయాలి వాణిజ్యంలో అని చెప్పేసి వచ్చినటువంటి కూటమిలో ఒకటి క్వాడ్ కూటమి. సో ఇది బాగా మనకు చాలా చాలా ఇంపార్టెంట్. 4 దేశాలు ఉంటాయి అన్నమాట. ఇండియా, అమెరికా,
జపాన్, ఆస్ట్రేలియా. సో ఆ దేశాలు పాల్గొంటున్న సందర్భం అనమాట. ఓకేనండి, మీకు అంటే క్లియర్ కట్ సమాచారం అన్నాడు. స్టార్టింగ్ ఎన్ని దేశాలు ఉన్నాయి, తర్వాత ఏ దేశం వచ్చింది, చివరికి ఏ దేశం వచ్చింది, ప్రత్యేకత ఇది. ఇది 31వ ఏందండి 31వ మలబారు విన్యాసాలు. ఇంకా ఇంకొక విషయం గమనించాలి. మరి ఒక భారతదేశం ఇంకా ఇటీవల కాలంలో న్యూస్లో ఉన్న విషయాలు మనం చూసినట్లయితే సింబెక్స్ విన్యాసాలు కూడా న్యూస్లో ఉన్నాయండి. సింబెక్స్ విన్యాసాలు, స్లినెక్స్ విన్యాసాలు కూడా న్యూస్లో ఉన్నాయి మై ఫ్రెండ్స్. ఏంటి అండి స్లినెక్స్ విన్యాసాలు అంటే ఇక్కడ ఇవి రెండు కూడా నావిక విన్యాసాలు. సింగపూర్ ఇండియా మ్యారిటైమ్ ఎక్సర్సైజ్ అండి. అంటే భారత్ సింగపూర్ దేశాలు పాల్గొనే నావిక విన్యాసాలు. స్లినెక్స్ విన్యాసాలు అంటే శ్రీలంక ఇండియా పాల్గొనే విన్యాసాలని మనం గుర్తుపెట్టుకోవాలండి. ఇవి ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం అయితే కాంపిటేటివ్ ఎగ్జామ్లో మనకు ఉంటుందన్నమాట. ఓకేనండి, చాలా చాలా ఇంపార్టెన్స్గా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి మరో అంతర్జాతీయ విషయానికి వెళ్దామండి. మరి మరో అంతర్జాతీయ విషయం చూసినట్లయితే జెడ్డా పీస్ సమిట్ మనకు మస్తు న్యూస్లో ఉందండి. జెడ్డా అంటే ఎక్కడ ఉంటుంది, ఇది సౌదీ అరేబియాలో ఉంటుంది. జెడ్డా అంటారండి. జెండా వేరే అండి, జెడ్డా వేరే అండి. చాలా ఫేమస్ ప్లేస్ అండి జెడ్డా అంటే. ఇక్కడ జెడ్డా పీస్ సమిట్ అంటామండి. జెడ్డా పీస్ సమిట్ అనగా సదస్సు అని అర్థం వస్తుంది. ఈ జెడ్డా ఒక శాంతి సదస్సు అనేది ఎక్కడ జరిగిందంటే జెడ్డాలోనే జరిగింది. జెడ్డా ఎక్కడుంది, సౌదీ అరేబియాలో ఉంది. ఏది సౌదీ అరేబియాలో జెడ్డా ఉంది. సో మరి ఈ నెలలో జరిగినటువంటి జెడ్డా పీస్ సమితి యొక్క ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ సో రష్యా ఉక్రెయిన్ మధ్య ఓకేనా, ఈ రష్యా ఉక్రెయిన్ మధ్య ఉద్రిక్త పరిస్థితులు, యుద్ధం వాతావరణం దాదాపుగా కొనసాగుతూ 500 days అయిపోయింది. 500 రోజులు అయిపోయింది. కానీ ఇక్కడ కూడా ఇంకా శాంతి స్థాపన జరగలేని సందర్భం ఉంది. ఇలాంటి నేపథ్యంలో 40 దేశాలు సుమారు 40 కంట్రీస్ ఇందులో పాల్గొన్నాయి. ఈ 40 కంట్రీస్లో మనం చూసినట్లయితే రష్యా దేశం దీనికి హాజరు కాలేదండి. బట్ ఉక్రెయిన్ దేశం మాత్రం హాజరైంది. మన ఇండియా కూడా హాజరైంది. మన ఇండియా నుండి ఎవరు పార్టిసిపేట్ అయ్యారు ఈ దానికంటే మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్, జాతీయ భద్రతా సలహాదారు అండి, ఇండియన్ జేమ్స్ బాండ్ అని చెప్పేసి అంటారు అతను. మీ అందరికీ తెలిసి ఇండియన్ జేమ్స్ బాండ్ అండి, జాతీయ భద్రతా సలహాదారు. ఎవరు అతను, అజిత్ దోవల్ గారు దీనికి హాజరు కావడం జరిగింది. సో శాంతి స్థాపన ప్రత్యేక ప్రక్రియలో భాగంగా. ఎందుకోసం అంటే ఈ సందర్భంగా మన భారత జాతీయ భద్రతా సలహాదారు అవర్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ మాట్లాడుతూ భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు గతంలో చెప్పిన మాటలు షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ సమావేశంలో 2022లో ఓకేనా చెప్పినటువంటి సమావేశంలో దిస్ ఈజ్ నాట్ ద టైమ్ ఫర్ ది వార్, ఇది యుద్ధానికి రోజులు కావు అని చెప్పేసి చెప్పిన సందర్భం చూడండి. దాన్ని ఉటంకించడం అయితే జరిగిందనమాట. ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. జెడ్డా పీస్ సమిట్ అండి, జెడ్డా పీస్ సమిట్ అని చెప్పేసి సో గుర్తుపెట్టుకోవాల్సిన చాలా ఇంపార్టెంట్ సమాచార సదస్సులలో ఇది ఒకటిగా మనకు ఉందన్నమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొంత సమాచారం మన అంతర్జాతీయ విషయాల్లో మనం డిస్కస్ చేసుకోవాల్సిన అవసరం మనకు ఉన్నది. ఇలాంటి నేపథ్యంలో ఇంకొక అంతర్జాతీయ విషయం మనకు ఉంది. సో అదేంటంటే ఇక్కడ ఓకేనా మనకు ఓకేనా సిబిఐ అకాడమీ అనేది ఉంది. మన సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అంటాం కదా. సో వాళ్ళ ఆఫీసర్స్ని అక్కడ మొత్తం ట్రైనింగ్ ఇవ్వడానికి సిబిఐ అకాడమీ అయితే ఉంది. వీరికి మరింత నాణ్యమైన వాళ్ళకి మంచి ట్రైనింగ్ ఇవ్వాలి, తరబేతి ఇవ్వాలనే ఉద్దేశంతో ఇంటర్పోల్ గ్లోబల్ అకాడమీ నెట్వర్క్లో మన సిబిఐ అకాడమీ జాయిన్ అయింది అనమాట. సో ఇది చాలా ఇంపార్టెంట్ అండి, చాలా చాలా ఇంపార్టెంట్. ఇలా జాయిన్ అయినటువంటి 10వ దేశం మన భారతదేశం. చాలా అంతర్జాతీయ పరంగా మనం గమనించాలి. ఇంటర్పోల్ అంటే ఇంటర్నేషనల్ పోలీస్ క్రిమినల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటాం. ఏర్పాటు చేయబడి 99 సంవత్సరాలు 100 సంవత్సరాలకు వస్తుందని 1923, మళ్ళీ 2023 కాబట్టి మరి ఇలాంటి ఇంటర్పోల్ సంస్థ మరి గ్లోబల్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఒక అకాడమీ నెలకొల్పింది. ఏ విషయంలో అంటే ట్రైనింగ్ విషయంలో అండ్ వివిధ విషయాల భద్రత విషయంలో ఒక నెట్వర్క్ని ఏర్పాటు చేసింది. సో ఈ నెట్వర్క్ 2019లో ఏర్పాటు చేశారు ఇంటర్పోల్ సంస్థ వాళ్ళు. ఏర్పాటు చేసి మన భారతదేశానికి చెందినటువంటి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ది ఇన్వెస్టిగేషన్ అకాడమీ సిబిఐ అకాడమీ 10వ సంస్థగా లేదా 10వ సభ్య దేశంగా మన భారత్ చేరింది అనమాట. బాగా ఇంపార్టెంట్ ఇదనమాట. సో ఇది చాలా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం మనకి ఉంటుంది ఫ్రెండ్స్. మనందరికీ కూడా తెలుసు మరి సిబిఐ అనేది 1963లో ఏర్పాటు చేయబడింది. సిబిఐకి ప్రజెంట్ డైరెక్టర్గా సో ఎవరు పనిచేస్తున్నారంటే ప్రవీణ్ సూద్ అండి. ప్రవీణ్ సూద్ అనేవారు సో మనకి సిబిఐ డైరెక్టర్గా పనిచేస్తున్నారు అనమాట. సిబిఐ డైరెక్టర్ ఎవరంటే ప్రజెంట్ ప్రవీణ్ సూద్ పనిచేయడం అయితే జరిగింది అనమాట. ఓకేనండి, ఇది ఒక సంబంధించినటువంటి విషయంగా మనం చాలా ఇంపార్టెన్స్గా ఇవ్వాల్సినటువంటి అవసరం మనకు ఉంటుంది.
ఇక నెక్స్ట్ వచ్చేసి మరో విషయం అండి, జాయేద్ తల్వర్, మరొక విన్యాసం వచ్చిందండి, నావిక విన్యాసం జాయేద్ తల్వర్ అండి. జాయేద్ అండి, బిన్ జాయేద్ అంటే గుర్తుపెట్టుకోవాలి యుఏఈ సంబంధించిన పరిపాలకుడు, కాబట్టి ఇక్కడ కూడా జాయేద్ అంటే ఏంది, ఇక్కడ ఖచ్చితంగా యుఏఈ దేశం వాళ్ళు పాల్గొంటారు. దీన్ని మనం జాయేద్ తల్వర్ అంటామండి, ఇది జాయేద్ తల్వర్. సో ఇది ఒక విన్యాసం అనమాట, ఏదండి జాయేద్ తల్వర్ అనేది ఒక విన్యాసం. మరి జాయేద్ తల్వర్ అనేది ఏ రకమైన విన్యాసాలు అని చెప్పేసి అంటే, జాయేద్ తల్వర్ విన్యాసాలు అంటే ఇవి నావల్ ఎక్సర్సైజ్ అండి. నావల్ అనగా నావికా సంబంధించినటువంటి సో విన్యాసాలు, నావికా విన్యాసాలే జాయేద్ తల్వర్ విన్యాసాలు. మరి జాయేద్ తల్వర్ విన్యాసాల్లో ఏ రెండు దేశాలు పాల్గొంటున్నాయంటే ఇండియా, యుఏఈ అండి. ఇండియా, యుఏఈ దేశాలు యొక్క జాయేద్ తల్వర్ విన్యాసాల్లో పాల్గొంటున్నాయి అన్నమాట. ఓకేనండి. సో ఇందులో మనం చూసినట్లయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్గా చూసినట్లయితే ఇక్కడ ఐఎన్ఎస్ అంటే దుబాయ్లో ఇవి నిర్వహిస్తున్నారు, ఇక్కడ దుబాయ్లో నిర్వహిస్తున్న విన్యాసాల్లో ఐఎన్ఎస్ విశాఖపట్నం అండ్ ఐఎన్ఎస్ త్రికండ్ అని చెప్పేసి ఇద్దరు నౌకలలో పాల్గొనడం జరిగింది అనమాట. సో ఇదొక ఇంపార్టెన్స్ అండి. ఇక నెక్స్ట్ వచ్చేసి మరికొత్త సమాచారం మనం చూసుకునే ప్రయత్నం చేద్దామండి. అందులో స్పోర్ట్స్ అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. ఇక్కడ డ్యూరాండ్ కప్ అనమాట, 132వ డ్యూరాండ్ కప్ ప్రారంభమైంది. ఇది మస్తు అంటే ఆసియా ఖండంలోనే ఏషియా కాంటినెంట్లోనే ద మోస్ట్ ఏన్షియంట్ ఫుట్బాల్ టోర్నమెంట్ ఇన్ ఏషియన్ కాంటినెంట్, దట్ ఈస్ డ్యూరాండ్ కప్ అనమాట. ఈ డ్యూరాండ్ కప్ అనేది చాలా పురాతనమైనది. ఎంత పురాతనమైందంటే సో ఇది బ్రిటిష్ వారి కాలంలో ప్రారంభించబడింది అండి. అంటే 1888లో ప్రారంభించబడింది. ఈ కప్పును మనం ఏ క్రీడకు సంబంధించింది, ఫుట్బాల్ క్రీడకు సంబంధించింది అంటారు. తొలిసారిగా ఇది సిమ్లా, అంటే అక్కడ సిమ్లా అంటాం కదా, మనకు సిమ్లాలో జరిగింది, హిమాచల్ ప్రదేశ్లో సిమ్లాలో జరిగింది కాబట్టి దీన్ని సిమ్లా ట్రోఫీ అని కూడా పిలుస్తామండి, సిమ్లా ట్రోఫీ అని కూడా పిలుస్తాం. తర్వాత దీనికి డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు దీనికి అప్పుడు రాష్ట్రపతిగా ఉన్న సందర్భంలో, అంటే రాష్ట్రపతి అయిన తర్వాత 1950 తర్వాత ఒకసారి ట్రోఫీ అందించడానికి వచ్చాడు కాబట్టి దీన్ని ప్రెసిడెంట్ ట్రోఫీ కూడా పిలుస్తాం. కాబట్టి గుర్తుపెట్టుకోండి, డ్యూరాండ్ కప్కి 3 పేర్లు ఉన్నాయండి, సిమ్లా ట్రోఫీ అన్నా, ప్రెసిడెంట్ ట్రోఫీ అన్నా, డ్యూరాండ్ కప్ అన్న ఒకటే ఫుట్బాల్ సంబంధించింది అనమాట. ఇది సర్ హెన్రీ మార్టివోర్ డ్యూరాండ్ అనే పేరు పైన ఈ డ్యూరాండ్ కప్ నిర్వహిస్తారు. ఇది ఒక ఫుట్బాల్ టోర్నమెంట్. ఇప్పుడు జరిగేది 132వ డ్యూరాండ్ కప్. దిస్ 132 డ్యూరాండ్ కప్, 132nd డ్యూరాండ్ కప్ని సో అస్సాంలో దీన్ని అస్సాంలోని కందహార్ అంటే మళ్ళీ ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది, కందహార్లో. సో ఇక్కడే నిర్వహించడం జరిగింది, అంటే అస్సాంలో నిర్వహించడం జరిగింది. దీన్ని ఎవరు ప్రారంభించారు, నిర్వహిస్తున్నారు ఇంకా కూడా. ఎవరు ప్రారంభించారంటే ఒక్కోసారి ఎవరు ప్రారంభించారు అంటాం. జనరల్గా క్రీడల శాఖ మంత్రి అని ఎవరైనా ఆన్సర్ చెప్తారు, కానీ ఇక్కడ దీనికి ప్రత్యేక అతిథిగా వచ్చిన ఎవరు కూడా అడుగుతారు. కేంద్ర రక్షణ శాఖ మంత్రి, యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు దీన్ని ప్రారంభించడం జరిగిందండి. యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు కూడా హాజరు కావడం జరిగింది. సో వెరీ ఇంపార్టెంట్స్గా మనం చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందండి. ఇది మనం డ్యూరాండ్ కప్ గురించి మనం డిస్కస్ చేసినటువంటి క్రమంలో వచ్చినటువంటి సమాచారం. ఈ నెక్స్ట్ వచ్చేసి మనకి వెరీ ఇంపార్టెంట్ ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు. ఓకేనా, ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు అండి. అంటే డ్యూరాండ్ కప్ ఎవరు గెలిచారో తర్వాత మనకు తెలుస్తుంది మొత్తం అయినాక. డ్యూరాండ్ కప్ ఏ క్రీడ అంటే అది ఫుట్బాల్ క్రీడని గుర్తుపెట్టుకోండి. సంతోష్ ట్రోఫీ అనేది కూడా ఫుట్బాల్ క్రీడనే, ఫిఫా కప్ అనేది కూడా ఫుట్బాల్ క్రీడనే. సో ఓకేనండి. ఇక నెక్స్ట్ వచ్చేసి ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు అంట. మరి ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు అండి. మరి వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్, మరి వరల్డ్ యూనివర్సిటీ గేమ్స్ 2023లో మరి ఎక్కడ నిర్వహించారు అని చెప్పేసి అంటే ఇవి సో చెంగుడు నగరంలో, చెంగుడు మనం చెంగుడు నగరం అంటారు, చెండు అంటారండి. తెలంగాణలో అయితే చెండు అంటే బాల్ అని అర్థం వస్తుంది, చిన్నప్పుడు ఆడుకునే వాళ్ళు. చెంగుడు వేరే, చెంగుడు నగరం ఎక్కడ ఉంది, వేరే చెంగుడు సిటీ అంటే దట్ ఈజ్ ఇన్ చైనాలో ఉన్నటువంటి నగరం. ఈ చెంగుడులు ఇట్లా వచ్చినప్పుడు అంతేనండి, చెంగుడులు, జింగులు, పింగులు, బీజింగు ఇవన్నీ అక్కడ చైనా సంబంధించిన విషయాలు కాబట్టి చైనాలో నిర్వహించారు ఈ యొక్క సంబంధించినటువంటి విషయాల్లో. మరి ఫస్ట్ టైం అండి మన భారతదేశం ఇంతవరకు ఇప్పటివరకు ఈ యొక్క ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు ప్రారంభమైన కాంచి ఇంత లాస్ట్ వరకు మనం 21 పథకాలు సాధించాం. కానీ ఈసారి ఫస్ట్ టైం మన భారతదేశం ఈ ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడల్లో తొలిసారిగా 26 పథకాలు 26 మెడల్స్ సాధించడం జరిగింది. 26 మెడల్స్ సాధించడం జరిగిందండి.
పథకాల పట్టికలో ఇండియా స్టూడెంట్ 7th ప్లేస్, 7వ స్థానంలో మన భారతదేశం నిలవడం అనేది ఇక్కడ గర్వకారణం అండి. 7th ప్లేస్లో మన ఇండియా ఉంది. సో ఈ సంబంధించినటువంటి పాయింట్స్ మనం గమనించాల్సిన అవసరం ఉంది. 230 మంది క్రీడాకారులు, 230 మంది మన భారత క్రీడాకారులు ఇందులో ఇండియన్ ప్లేయర్స్ సో పాల్గొనడం జరిగింది. 11 క్రీడల్లో మన భారతీయులు పాల్గొనడం జరిగింది. మొదటి పథకాల పట్టికలో మొదటి 3 స్థానాలు అంటే చైనా చైనా అత్యధికంగా 103 పథకాలు సాధించింది, మొదటి స్థానం ఉంది. చైనా తర్వాత జపాన్ అండి, జపాన్ తర్వాత సౌత్ కొరియా. సో ఎస్కే అంటే సౌత్ కొరియా అండి. ఇలా మొత్తం మొదటి 3 స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు అనమాట. మొదటి 3 స్థానాల్లో చైనా 103 పథకాలతో మొదటి స్థానం, జపాన్ రెండవ స్థానం 93 పథకాలతో, సౌత్ కొరియా 59వ స్థానంలో నిలవడం జరిగింది అనమాట. ఓకేనండి, చాలా ఇంపార్టెంట్స్గా 2 సంబంధించినటువంటి విషయాలపైన మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. ప్రపంచ విశ్వవిద్యాలయ క్రీడలు ఎక్కడ నిర్వహించారు, భారత యొక్క ప్రత్యేకత, ఎన్ని పథకాలు సాధించింది, పథకాల పట్టికలో ఎన్నో స్థానం ఉంది, మొదటి 3 స్థానాల్లో ఏ దేశాలు ఉన్నాయని మనం డిస్కస్ చేసుకోవడం జరిగిందండి. సో మరింత కరెంట్ అఫైర్స్ మనం నెక్స్ట్ సెషన్లో డిస్కస్ చేద్దామండి. ఆగస్టు 10 ప్రత్యేకత ఉందండి. సో ఏంటి, మనం లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసినాం. ఆగస్టు 9 ప్రత్యేకత వచ్చేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం, వరల్డ్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ది వరల్డ్స్ ఇండిజినస్ పీపుల్ అని చెప్పేసి ప్రపంచ ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటున్నాం ఆగస్టు 9. మరి ఆగస్టు 10 ప్రత్యేకత ఏంటి అంటే 2 ఇంపార్టెన్స్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ప్రపంచ జీవ ఇంధన దినోత్సవము. సో వరల్డ్ బయోఫ్యూయల్ డే అండ్ ఆగస్టు 10, ద ఇంపార్టెన్స్ ఆఫ్ ది ఆగస్టు 10, 2023 వరల్డ్ బయోఫ్యూయల్ డే అండి. చాలాసార్లు ఎగ్జామ్లు వచ్చిందండి, మళ్ళీ రాబోతుందండి. ఇదేంటిది జీవ ఇంధనాల ప్రత్యేకత మనకు చాలా ఉంది. బికాస్ ఆఫ్ ది మన లక్ష్యం ఏంది, 2070 నాటికి జీరో కార్బన్ ఎమిషన్స్ని, నెట్ జీరో లక్ష్యాలని సాధించాల్సిన అవసరం ఉంది. ఈ నేపథ్యంలో మరి ఇందులో ఈ పాత్ర కూడా ఉందన్నమాట, జీవ ఇంధనాల యొక్క పాత్ర. మరి 1893 సంవత్సరంలో 1893, ఇన్ ద ఇయర్ ఆఫ్ ది 1893 ఏ జర్మన్ సైంటిస్ట్ సర్ రుడాల్ఫ్ డీజల్ అతని పేరు, నేమ్ ఆఫ్ ది సైంటిస్ట్ సర్ రుడాల్ఫ్ డీజిల్. సో హూ ఇన్వెంటెడ్ ద బయోడీజిల్ అనమాట. బయోడీజిల్ జీవ ఇంధనం అంటారు కదా, ఈ యొక్క బయోఫ్యూయల్ని ఒక విధంగా ఇన్వెంట్ చేశాడు. వేరుశనగ నుండి గ్రౌండ్ నట్ నుండి ఆ విధంగా జీవ ఇంధనం తయారు చేయడం జరిగింది అనమాట. కొంచెం దాన్ని కలపడం జరుగుతుంది కానీ బయో ఇథనాల్ ఇవి అంటాం కదా, ఇట్లా అనమాట ఇది తయారు చేయడం జరిగింది అనమాట. అందుకోసం ఆయన యొక్క గుర్తుగానే ఈ ప్రతి సంవత్సరం కూడా ఆగస్టు 10ని మనము వరల్డ్ బయోఫ్యూయల్ డే జరుపుకుంటాం. జీవ ఇంధనాన్ని కనిపెట్టిన వారు ఎవరని చెప్పేసి అంటారు, 1893 సంవత్సరంలో సర్ రుడాల్ఫ్ డీజిల్ అంటే అతని పేరు చూడండి, చాలా డీజిల్, సర్ రుడాల్ఫ్ డీజిల్. మనమైతే ఇలాంటి పేర్లు వస్తే పెట్టామని ఎందుకోసం చెప్పండి, డీజిల్ పేరు ఉంది కాబట్టి. మా డీజిల్ పెట్రోల్ పేర్లు కూడా ఉంటాయా అని చెప్పేసి మనం పెట్టాం. కానీ ఇలాంటివి మనకు ఒక్కోసారి ఏదైతే మనం అది అవుతుంది కాబట్టి కొంచెం క్లాసెస్ వినే ప్రయత్నం చేయండి. ఇలాంటి ఇది ఒకటి ఆగస్టు 10 ప్రత్యేకత. అండ్ వన్ మోర్ ఇంపార్టెన్స్ ఈజ్ దేర్, దట్ ఈజ్ ఆగస్టు 10, దట్ ఈజ్ వి సెలబ్రేట్ యాజ్ ది వరల్డ్ ఫ్యూయల్స్ డే. క్షమించండి, వరల్డ్ లయన్స్ డే. వరల్డ్ బయోఫ్యూయల్స్ డే ఒకటి ఉంది, ఇంకోటి వరల్డ్ లయన్స్ డే అండి. వరల్డ్ లయన్స్ డే, లయన్స్ అండి. సో ప్రపంచ పులుల దినోత్సవం ఉంటుంది అండ్ ప్రపంచ సింహాల దినోత్సవం. ప్రపంచ సింహాల దినోత్సవం ఆగస్టు 10. అదే మరి జూలై 29 అనేది వరల్డ్ టైగర్స్ డే అండి. ప్రపంచ పులుల దినోత్సవం. సింహాల దినోత్సవం వచ్చేసి ఎప్పుడండి, ఆగస్టు 10. అండ్ జూలై 29 అనేది వరల్డ్ టైగర్స్ డే. మరి ఆగస్టు 10 ప్రత్యేకత మనం అట్లా డిస్కస్ చేస్తుందని కాపాడుకోవాలనే విషయంతో 2020లో మన భారతదేశంలో మరి ప్రభుత్వం అంటే అటవీ పర్యావరణ శాఖ వారు చేసిన నివేదిక ప్రకారం అయితే హౌ మెనీ దట్ లయన్స్ ఆర్ దేర్ ఇన్ ఇండియా అంటే 674 అనే లయన్స్ ఉన్నాయి. 2022 వరల్డ్ టైగర్ స్టేటస్ ప్రకారం, టైగర్ ఎస్టిమేషన్ ప్రకారం 3167 ఉన్నాయి. కొన్ని పెరిగినాయని చెప్పేశారు కానీ లెక్కల ప్రకారం అయితే ఇవే చూపించారనమాట అధికారికంగా 2022 లెక్కల ప్రకారం, ఆ యొక్క ఎస్టిమేషన్ ఆఫ్ ది టైగర్స్ ప్రకారం. ఈ 2 పాయింట్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉందండి. సో ఇది వరల్డ్ లయన్స్ డే అని చెప్పేసి అంటాం. సో మనకి ఈ లయన్స్ అంటే వెంటనే మనకు నాకు కనిపించని 4వ సింహమే మనం పోలీస్ అని చెప్పేసి లయన్స్ గురించి మనం మాట్లాడతాం. వీటి వల్లనే సో మనకి తెలంగాణ సంబంధించినటువంటి ఎస్ఏ రిజల్ట్ రావడం జరిగింది. సో మన వాళ్ళు కూడా చాలామంది కూడా అచీవ్ చేయడం జరిగింది. నేను చెప్పినటువంటి ఇన్స్టిట్యూట్లలో ఉన్నటువంటి చాలామంది కూడా సో ఈ మధ్యకాలంలో కొన్ని వాటి సంబంధించినటువంటి
కార్యక్రమాలు కూడా వెళ్ళడం జరిగింది వాళ్ళ సంబంధించినటువంటి అభినందన సభలో. సో మరి చాలా వాళ్ళకి అనుభవాలు చెప్తున్నప్పుడు అవి చాలా ఒక ఎంత కష్టపడితే సాధిస్తాము అని చెప్పేసి అనిపించిందండి. ఎందుకోసం కొందరు 1 year, కొందరు 2 years, కొందరు 3 years, 4 years కూడా చదివిన వాళ్ళు ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా సో మరి మన వేదిక ద్వారా మన బిషపస్థాన ఆన్లైన్ క్లాసెస్ యాప్ ద్వారా మనం సో వాళ్ళందరూ కూడా మనం అభినందనలు తెలుపుదాం. సో మళ్ళీ ఫెయిల్యూర్ అయిన వాళ్ళు ఎప్పుడు భయపడకండి. ఎప్పుడు మనం నెవర్ బి లాస్ట్ అవర్ హోప్, మన యొక్క నమ్మకాన్ని కోల్పోకూడదు. సో మనకి ఇక్కడ బాధపడుతూ ఉండకూడదు. సో బాధపడుతూ ఉంటే మన భవిష్యత్తుని మనం చేసుకోలేం, మనం నిర్మించుకోవాలి. ఎట్టి పరిస్థితుల్లో మీరు మళ్ళీ మనకి చాలా అవకాశాలు మనకు ముందంజలో ఉన్న విషయం గమనించండి. సో ఇలాంటి నేపథ్యంలో మరికొంత ఇంపార్టెన్స్ మనకు ఉందండి. August 10, 11, 2023 సంబంధించిన కరెంట్ అఫైర్స్ మనం చూసినట్లయితే ఈ మధ్య కొన్ని న్యూస్లో ఉన్నాయండి. ఒకటి చూడండి, ఈ మధ్యలో న్యూస్లో ఉన్నాయి చాలా ఇంపార్టెంట్ అనిపిస్తుంది చూడండి. ఒకటి బారోస్ అని చెప్పేసి ఒకటి, తర్వాత నెక్స్ట్ వచ్చేసి బారోస్ తర్వాత మాయ. మనమైతే ఏం మాయ చేసావే అని చెప్పేసి ఒక పాట మనకి ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ మాయ ఒకటి ఉందండి, మాయా ఒకటి ఉంది. అండ్ నిరాక్షి అండి, నిరాక్షి ఇవి బాగా న్యూస్లో ఉన్నాయండి. ఏదో ఒకటి వస్తుంది అనిపిస్తుంది అండి ఇలాంటివి చదువుతున్నప్పుడు. సో ఇది మనం చేస్తున్నప్పుడు ఎందుకోసం అంటే మనము ఏదో ఎగ్జామ్ ఉందని ఎప్పుడు చదవడం కుదరదండి. ఎప్పుడు ఏదో ఎగ్జామ్ ఉంది చదవడం కాదు, ఇష్టంతో చదవడం నేర్చుకోండి. ఖచ్చితంగా మనం సక్సెస్ అవుతాం, అది గుర్తుపెట్టుకోండి. ఇష్టం ఉండాలి చదివేది అనేది, చదవడానికి ఇష్టం అనిపించాలన్నమాట. సో ఇది కొత్త విషయాలు నేర్చుకోవడం అంటే నీకు ఇష్టం ఉండాలి. అప్పుడు మనం ఖచ్చితంగా మనం ఏ ఫీల్డ్లో ఉన్న సక్సెస్ అవుతాం అనేది విషయం గమనించండి. ఇక్కడ కూడా ఏంటంటే చాలామంది ఎగ్జామ్స్ ఉన్నాయి చదవాలని చెప్పేసి మర్చిపోతాం. అట్లా కాకుండా ఇష్టంతో చదవడం నేర్చుకోవాలి. చూడండి, ఎప్పుడో నేర్చుకున్నాం బారోస్, కొత్తగా నేర్చుకుంటున్నాం మాయ. నిరాక్షి కొత్తది, మత్స్య 6000 కూడా పాతది. ఇట్లా అంటే 2 కొత్తవి 2 పాతవి ఉన్నాయి. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ అప్డేట్స్ అండి ఇవి. బారోస్ అనేది ఏంటంటే ఇది మన భారతదేశం ఇండిజినస్గా అభివృద్ధి చేసుకున్న స్వదేశంగా అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. ఇప్పుడు మన ఫోన్లలో యాప్లన్నీ కూడా ఆపరేటింగ్ అయితే చూసారా, అవి ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని మనం పిలుస్తాం కదా. మనం ఆండ్రాయిడ్ ఐఓఎస్ అని చెప్పేసి ఇప్పుడు మన వేరే దేశానికి చెందిన ఇప్పుడు మన సొంతంగా మన ఐఐటి మద్రాస్ వాళ్ళు ఇండిజినస్గా అభివృద్ధి చేసుకున్నటువంటి ఒక సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ ఓఎస్ఏ బారోస్ అని చెప్పేసి అంటామండి. ఇది మనకు ఐఐటి మద్రాస్ వాళ్ళు అభివృద్ధి చేసుకోవడం జరిగింది. ఇట్లా అడుగుతాడు, ఇండియాస్ ఇండిజినస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఏది అంటే అదేంది బారోస్. ఎవరు అభివృద్ధి చేశారు? ఐఐటి మద్రాస్. ఈ ఐఐటి మద్రాస్ అంటే మస్తు ఆవిష్కరణలు ఉన్నాయి. ఎన్ని ఆవిష్కరణలు ఉన్నాయంటే ప్రతిసారి ఒక బీట్ వస్తుంది. మన రీసెంట్గా జరిగినటువంటి మన టీఎస్పీఎస్, ఏపీపీఎస్ ఇలా ప్రతి కాంపిటేటివ్ ఎగ్జామ్లో రావడానికి ఉంటాయండి. ఇప్పుడు మనకి పాలలో కల్తీని ఆ విధంగా గుర్తించడానికి ఇటీవల కాలంలో ఒక 3D ప్రింటెడ్ పేపర్ కూడా అభివృద్ధి చేసింది. 3D ఏదండి ఐఐటి మద్రాసు వాళ్ళు. ఇలా చాలా ఐఐటి మద్రాసు చాలా ఉన్నాయన్నమాట. మరి మాయా ఓఎస్ చాలా ఇంపార్టెంట్ అండి. మాయా ఓఎస్ ఏంటి? మరి మాయా ఓఎస్ అనేది ఏంటి? మాయా ఓఎస్ అనేది ఇట్ ఈస్ ఏ ఆపరేటింగ్ సిస్టమ్. మరి ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అనేది ఎవరు అభివృద్ధి చేశారు, దేని గురించి అభివృద్ధి చేశారంటే మాయా ఆపరేటింగ్ సిస్టమ్ అభివృద్ధి చేసినటువంటి వారు ఎవరికి తెలుసా అండి? మనకి ప్రభుత్వమేనండి. మన భారత ప్రభుత్వానికి చెందిన సంస్థలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగింది అనమాట. ఏంటంటే ఇక్కడ ఏంటంటే ఓపెన్ సోర్స్ ఆఫ్ ఇది ఉబుంటు సాఫ్ట్వేర్ అని చెప్పేసి అంటే మైక్రోసాఫ్ట్ విండోస్ అని మనం వాడుతున్నాం కదా. భారత రక్షణ శాఖలో ఈ ఎంఎస్ విండోస్, మైక్రోసాఫ్ట్ విండోస్ స్థానంలో ఇప్పుడు కొత్తగా రక్షణ చర్యల్లో భాగంగా ప్రారంభించబడింది మాయా ఓఎస్ అండి. రక్షణ అవసరాల దృష్ట్యా కేంద్ర రక్షణ శాఖ వాళ్ళని, కేంద్ర రక్షణ శాఖలో ప్రజెంట్ వివిధ సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్స్కి ఆ విధంగా మరి ఇంక్లూడ్ చేస్తున్నారు మాయా ఓఎస్ అని చెప్పేసి అన్నమాట ఇది. ఇది ఇందులో ఒక చక్రవ్యూహ్ అనే ఒక కార్యక్రమం ద్వారా ఏంటంటే ఎలాంటి సైబర్ అటాక్ కాకుండా ఈ యొక్క సంబంధించినటువంటి ఆపరేటింగ్ సిస్టమ్ మాయా అనేది మనకు ఉపయోగపడుతుంది అనమాట. ఇది ఒకటే చాలా ఇంపార్టెంట్ అండి. మరి ఇది ఎవరు అభివృద్ధి చేశారు ఈ మాయా ఓఎస్ అంటే? డిఆర్డిఓ అభివృద్ధి చేసింది. ఇంకా భాగస్వామైంది డిఫెన్స్ రీసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ సీడాక్, సెంటర్ ఫర్ ది డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ ఇందులో భాగస్వామైంది. ఎన్ఐసి నేషనల్ ఇన్ఫర్మేటిక్స్ సెంటర్ వాళ్ళు భాగస్వామి అయిందండి. చాలా ఇంపార్టెన్స్ మనకు ఉంటుంది. మాయా ఓఎస్ కేంద్ర రక్షణ శాఖ ఎలాంటి రక్షణ శాఖ సంబంధించిన కంప్యూటర్ సిస్టమ్స్ కానివ్వండి, ఎలాంటివి కూడా ఒకనాటి సైబర్ అటాక్ కాకూడదు, సైబర్ థ్రెట్స్ కాకూడదు ఒకని చెప్పేసి ఇండియా డిఫెన్స్ మినిస్ట్రీ టు రీప్లేస్ ద మైక్రోసాఫ్ట్ విండోస్ విత్ ద మాయా. ఈ మాయా అనే దాని ఓఎస్ తోని మనకి ఏంటంటే ఇక్కడ
మైక్రోసాఫ్ట్ విండోస్ అంటే ఇక్కడ దాన్ని చేస్తున్నారు అనమాట. ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా మనం చెప్పొచ్చు మాయా అండి, మాయా. కాబట్టి ఇటీవల న్యూస్లో ఉన్న మాయా అనేది ఏంటి అంటే కేంద్ర రక్షణ శాఖలో మైక్రోసాఫ్ట్ విండోస్ స్థానంలో రిప్లేస్ చేస్తున్న ఒక ఆపరేటింగ్ సిస్టమ్గా మనం ఏం చేయొచ్చు అంటే ఒక సాఫ్ట్వేర్గా చెప్పవచ్చు. ఏం చెప్పండి, ఇది మాయా అనేది ఒక సాఫ్ట్వేర్ అండి. మాయా అనేది ఒక సాఫ్ట్వేర్గా మనం చెప్పవచ్చు అనమాట. ఇది ఒకటి గమనించండి. ఇది ఎవరు అభివృద్ధి చేశారు కూడా మనకి ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇది ఒక భరోసా అయిపోయింది. భరోసా అనేది ఐఐటి మద్రాసు వాళ్ళ అభివృద్ధి చేసినటువంటి స్వదేశీయంగా ఆపరేటింగ్ సిస్టమ్. మాయా అనేది ఒక సాఫ్ట్వేర్, ఒకటి మైక్రోసాఫ్ట్ విండోస్ స్థానంలో కేంద్ర రక్షణ శాఖలో ప్రయోగాత్మకంగా దీనికి ఏర్పాటు చేశారు. ఇది సంవత్సరం వరకు 2023 చివరి వరకు మొత్తం రక్షణ శాఖలు మొత్తం కూడా దీన్నే వాడతారనమాట, ఎలాంటి సైబర్ అటాక్ కాకుండా. మరి నిరాక్షి, మరి ఇంకొక న్యూస్లో ఉంది నిరాక్షి. నిరాక్షి అంటే ఏంటంటే నిరాక్షి అని చెప్పేసి అంటామండి. నిరాక్షి ఐస్ ఇన్ ద వాటర్ అని పిలవచ్చు అనమాట. ఇది అంటే నీళ్ళల్లో కళ్ళులాగా పనిచేస్తాయి. మనం నీళ్ళలోకి పోతాం అనుకోండి, కళ్ళు మూసుకునే ప్రయత్నం చేస్తాం. మరి నీళ్ళలో కళ్ళు అంటే అర్థం ఏంటంటే ఇక్కడ ఇట్ ఈజ్ ఏ అటానమస్ అండర్ వాటర్ వెహికల్ ఫర్ ది మైన్ డిటెక్షన్. చూడండి, ఇట్ ఈజ్ అటానమస్. అటానమస్ అంటే ఇక్కడ సొంతంగా పనిచేస్తే అక్కడ పోయి ఒక అండర్ వాటర్ వెహికల్ అంటే నీటి లోపల ఉంటుంది ఫర్ ది మైన్ డిటెక్షన్. మైన్ డిటెక్షన్ అంటే ఏంటంటే గనులని వాటిని చూస్తారన్నమాట. ఏమైనా ఉన్నాయా నీటిలలో, ఏమన్నా ఖనిజాలు నిక్షేపాలు ఉన్నాయా చూస్తుంది. చూడాలంటే మనిషి వెళ్తాడు అంటే అటానమస్గా పనిచేస్తుంది. మనిషి వెళ్ళేది మళ్ళీ వేరే ఉంది, అందుకే మీకు కంపేర్ చేశారు. ఇది అటానమస్గా పనిచేస్తుంది. మైండ్ డిటెక్షన్ గురించి ఒక 4 అవర్స్ కూడా ఇక్కడ 4 అవర్స్ 4 గంటల పాటు ఒక పని చేస్తుంది లోపడి పోయి. అండ్ ఇంకొకటి ఏంటంటే 300 మీటర్ల లోపడి పోయి ఇది ఉంటుంది, 300 మీటర్ల లోపడి పోయి ఉంటుంది. సో 2.1 మీటర్ల ఒక పొడవు లాంగ్గా ఉంటుంది. అండ్ ఇంకోటి 45 కిలోల బరువు ఉంటుంది. ఏదండి, నిరాక్షి అనమాట. దీన్ని మరి సో ఇండిజినస్గా మనమే తయారు చేసుకోవడం జరిగింది. సో ఎవరు తయారు చేసుకోవడం జరిగింది? మరి నిరాక్షి ఐస్ ఆన్ ది వాటర్ అని చెప్పేసి అర్థం వస్తుందండి. ఐస్ ఆన్ ది వాటర్. నిరాక్షి అనగా అర్థం ఏంటంటే నీటిలో కళ్ళు లాంటిది. ఐస్ ఆన్ ది వాటర్ అని చెప్పేసి అంటాం, ఐస్ ఆన్ ది వాటర్. మరి దీన్ని ఎవరు తయారు చేయడం జరిగిందంటే 2 సంస్థలు. కోల్కతాలో ఉన్నటువంటి గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ అండి. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ సంస్థ. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ అనే 2 సంస్థలు అండి. ఈ 2 సంస్థలు దీన్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట. ఇక నెక్స్ట్ వాట్ అబౌట్ ది మత్స్య 6000. ఇది మత్స్య 6000 అనేది మన భారతదేశం చేస్తున్నటువంటి సముద్రయాన్ అనే కార్యక్రమం. ఒక ఓషన్ డీప్ మిషన్ అని చెప్పేసి అంటామండి. ఓషన్ డీప్ మిషన్, సముద్రంలో లోపలికి వెళ్ళి ఆ విధంగా చూడమన్నమాట. ఏమున్నాయి అక్కడ ఖనిజ నిక్షేపాలు. ఈసారి మనిషి పోతారు అనమాట సముద్రయాన్లు. ఈ సముద్రయాన్లో మనిషి పోయి ఓకేనా లోపల సముద్రం గర్భంలో ఏమున్నాయి నిక్షేపాలు అవన్నీ వెలికి తీసే అంశం అనమాట. ఇక్కడ ఒక 6000 మీటర్స్లో కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. ఒక ముగ్గురు ఒక సముద్రంలోకి వెళ్తారు ఒక పరిశోధకులు. కొన్ని గంటల పాటు కూడా అక్కడ ఉంటారనమాట. ఇది మత్స్య 6000 మిషన్. ఇందులో నిరాక్షిలో మొత్తం కూడా ఒక మిషన్ పోతుంది. కానీ ఇక్కడ మత్స్య 6000లో మనుషులు పోయి అక్కడ మనం సముద్రంలో ఏముందో చూస్తారు. అలాంటిది మనం ఎవరు తయారు చేసినట్టు ఇది NIOT, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ అండ్ ఐఐటి మద్రాసు వాళ్ళు సంయుక్తంగా అభివృద్ధి చేసింది ఏదండి, మత్స్య 6000. ఇక్కడ ఒక చిన్న క్లారిటీ గమనించండి. బరోస్ ఐఐటి మద్రాసు వాళ్ళు అభివృద్ధి చేసిన స్వదేశీ ఒక ఆపరేటింగ్ సిస్టమ్, ఇండిజినస్ ఒక ఆపరేటింగ్ సిస్టమ్. మాయా ఇది ఒక సాఫ్ట్వేర్, ఒక ఆపరేటింగ్ సిస్టమ్ లాగా పనిచేస్తుంది. కేంద్ర రక్షణ శాఖల ఇది ఎలాంటి ఒక సైబర్ అటాక్ కాకుండా కాపాడే ఎందుకు కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ ఉంటుంది కాబట్టి ఎలాంటి అటాక్ కాకుండా కాపాడే ఒక సాఫ్ట్వేర్. గతంలో ఇది మైక్రోసాఫ్ట్ విండోస్ ఎక్కువ యూజ్ చేసేవాళ్ళు కేంద్ర రక్షణ శాఖ, ఇప్పుడు మాయాని యూజ్ చేస్తున్నారు. ఇది ఎవరు అభివృద్ధి చేశారంటే DRDO, CDAC, NIC వాళ్ళు అభివృద్ధి చేశారు. నిరాక్షి ఇది అండర్ వాటర్ ఇట్ ఈస్ అటానమస్ అండర్ వాటర్ వెహికల్. అటానమస్ సొంతంగా పనిచేస్తారు అనమాట. ఇప్పుడు అటానమస్ కాలేజ్ అంటే సొంతంగా పనిచేసుకుంటే అటానమస్ అండర్ వాటర్ వెహికల్ అనమాట. ఇది మైండ్ డిటెక్షన్ గురించి ఇది నిరాక్షి తయారు చేయడం జరిగింది. ఎవరు తయారు చేసినా మనం చెప్పుకోవడం జరిగింది. గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ ఇంజనీర్స్ లిమిటెడ్ కోల్కతా వాళ్ళు, ఏరోస్పేస్ ఇంజనీరింగ్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళు, ఇది తమిళనాడులోని సేలంకు చెందిన వారు. వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఈ సంస్థలు తయారు చేయడం జరిగింది. మత్స్య 6000 మిషన్ మనిషి ఈ సముద్ర శాస్త్రవేత్తలు లోపలికి వెళ్ళి అక్కడ కొన్ని గంటల పాటు ఉండి అధ్యయనం చేయడానికి ఉపయోగపడే మిషనే మత్స్య 6000 మిషన్. సముద్రయాన కార్యక్రమం గురించి, ఓషన్ డీప్ మిషన్ గురించి నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ది ఓషన్ టెక్నాలజీ చెన్నై కేంద్రం వాళ్ళు, ఐఐటి మద్రాసు వాళ్ళు సంయుక్తంగా అభివృద్ధి చేసిందే మత్స్య 6000 మిషన్. సో మీకు అర్థమైంది అనుకుంటాను. సో ఇది మనం ఇలా
ఇలా మనం గమనించినట్లయితే ఇక్కడ ప్రతి అంశం పైన ఒక చిన్న అంటే అంటే ఎలాంటి ఒక కన్ఫ్యూజ్ ఎక్కడైతామో అక్కడ మనం కంపారిటివ్గా చదివినాం అనుకోండి, సిమిలారిటీస్ చదివినాం అనుకోండి, ఖచ్చితంగా మనకు బాగా గుర్తుంటుంది అనమాట. సో అది ఆ సంబంధించిన అంశాలు అనమాట. ఇలా ప్రతి అంశం పైన ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఓకేనా, ప్రతి అంశం పైన ఒక క్లారిటీ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన భిక్షపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ ద్వారా మీకు మంచి కోర్సెస్ని ఎగ్జామ్కి ఉపయోగపడే కోర్సెస్ అనేది ప్రారంభించడం జరిగిందండి. సో మరి దీనికి సంబంధించిన లింక్ కూడా మనకి మన కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. సో భిక్షపతి సార్ ఆన్లైన్ క్లాసెస్ యాప్ అండి. సో దీన్ని మీరు గూగుల్ ప్లే స్టోర్ నుండి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇంకొకటి చాలామంది మన స్టూడెంట్స్ అడుగుతున్నారు, ఆస్పిరెంట్స్ ఏంటంటే మాకు పీడిఎఫ్ కూడా కావాలని. సో జనవరి టు జూలై వరకు కరెంట్ అఫైర్స్ వీడియోస్ ఉన్నాయి, ఆగస్ట్ కరెంట్ అఫైర్స్ సపరేట్ వీడియోస్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఒక జనవరి టు జూలై పీడిఎఫ్ కూడా మీకు అవైలబుల్గా ఉండడం జరిగింది అనమాట. సో ఇది ఒక ఇంపార్టెన్స్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ట్యాబ్లో ఉందండి. ఇంకొక స్పోర్ట్స్ అప్డేట్ పైన మనం డిస్కస్ చేద్దామండి. డ్యూరాండ్ కప్ అని చెప్పేసి ఉన్న డ్యూరాండ్ కప్ ఈ మధ్యలో మనకు న్యూస్లో ఉంది. అఫ్కోర్స్ ఇంకా డ్యూరాండ్ కప్లో ఈ సంవత్సరం సీజన్లో ఎవరు గెలిచింది తెలియదు, బట్ ఏంటంటే ప్రారంభించబడింది అనమాట డ్యూరాండ్ కప్ అనేది ఇది 132 డ్యూరాండ్ కప్. అంటే ఎన్నో విడత చూడండి ఇక్కడ. అంటే ఆసియా ఖండంలోనే అతి పురాతనమైనటువంటి ఫుట్బాల్ కప్ ఏదంటే దట్ ఈస్ కాల్డ్ డ్యూరాండ్ కప్ అండి. డ్యూరాండ్ కప్ 2023. సో డ్యూరాండ్ కప్ అని చెప్పేసి అంటామండి. డ్యూరాండ్ సార్ ఈ బ్రిటిష్ వారైనటువంటి సర్ హెన్రీ మార్టిమర్ డ్యూరాండ్ అనే పేరు పైన ఇది ప్రారంభించబడింది. ఈసారి ఇది అస్సాంలో ప్రారంభించబడింది ఈ కప్పు ఈ ఫుట్బాల్ కప్పు. సో మరి అస్సాంలో దీన్ని ఎవరు ప్రారంభించారంటే జనరల్ క్రీడల శాఖ మంత్రి అనుకుంటా, కానీ ఇక్కడ కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ గారు ప్రత్యేక అతిథిగా హాజరు కావడం జరిగింది. సో రాజ్నాథ్ సింగ్ యూనియన్ డిఫెన్స్ మినిస్టర్ గారు హాజరు కావడం జరిగింది. మరి ఇలాంటప్పుడు 132వ డ్యూరాండ్ కప్ అంటే ఇది ఎప్పుడు ప్రారంభించబడింది అంటే 1888 సంవత్సరంలో ప్రారంభించబడింది డ్యూరాండ్ కప్. మొదటిసారిగా ఇది సిమ్లాలో ప్రారంభించబడింది, అందుకే దీన్ని సిమ్లా ట్రోఫీ అని కూడా అంటాం. ఒకసారి డ్యూరాండ్ కప్కి ఆ విధంగా బాబు రాజేంద్ర ప్రసాద్ గారు రావడం, దీన్ని ట్రోఫీని అందజేయడం జరిగింది. అందుకోసమే దీన్ని ప్రెసిడెంట్ ట్రోఫీ అని కూడా అంటామండి. ప్రెసిడెంట్ ట్రోఫీ అంటాం. ఒక్కోసారి ప్రెసిడెంట్ ట్రోఫీ అంటే ఏ ఆటకు సంబంధించింది అంటే ఫుట్బాలే, అండ్ సిమ్లా ట్రోఫీ అంటే ఫుట్బాలే, డ్యూరాండ్ కప్ అంటే కూడా ఫుట్బాల్ అనే విషయాన్ని ఈ సందర్భంగా గుర్తుపెట్టుకోవాలండి. సో ఇవ్వండి